వెల్కమ్ టు వేదాంత తెలుగు జేఈ. బాగున్నారమ్మా అందరూ? రైట్. కనపడుతూ వినపడుతుంటే క్లియర్ అని చెప్పండి అమ్మా. కనపడుతూ వినపడుతూ ఉంటే క్లియర్ అని చెప్పండి. కనపడుతూ వినపడుతూ ఉంటే క్లియర్ అని చెప్పండి. నేను కనపడుతూ వినపడుతూ ఉంటే క్లియర్ అని చెప్పండి. ఈరోజు మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ చాప్టర్ని కంప్లీట్గా చేసేద్దాం. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ని కంప్లీట్గా చేసి పడేద్దాం. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ కంప్లీట్గా చేసేద్దాం. ఓకే, శైలజ వల్ల క్లియర్. ఓకే, సనగా, సుజిత్, హాయ్ హాయ్ హాయ్, వర్షిత్, హాయ్ ఎవ్రీవన్, హాయ్ కార్తిక్, రజిత్, హాయ్ కార్తిక్. నీ 12th అంటే నువ్వు డ్రాపరా కార్తిక్ భానోత్? సార్ ఇంటర్లో 75% లేదు, జేఈకి ప్రిపేర్ అవ్వాలని అడుగుతున్నావు కదా. నువ్వు డ్రాపర్ అయ్యి ఇంకా నీ పర్సంటేజ్ చేంజ్ అవ్వకపోతే అది ఇంకేం చేయలేవు. అదే నువ్వు 12thలో ఉండి 11thలో <75 వస్తే 11th 12th కలిపి 75% దాటితే చాలు. గుడ్ ఆఫ్టర్నూన్ అరవింద, గుడ్ ఆఫ్టర్నూన్ గౌతమ్. ఐఐటి జామ్ నాకు తెలియదమ్మా, అది బీటెక్ ఎంట్రీ అయితే కాదు, సో నాకు ఐడియా లేదు ఐఐటి జామ్ గురించి. ఐఐటి జామ్ గురించి మన కిరణ్ సార్కి ఐడియా ఉంటుంది, ఎందుకంటే జామ్ ఎగ్జామినేషన్ ఎంఎస్సి అవి చదవడానికి చేస్తారు, బీటెక్ కోసం కాదు. సో మన కిరణ్ సార్ ఎలాగో ఎంఎస్సి మ్యాథమెటిక్స్ కదా, ఐఐటి మెడ్రాస్ నుండి, సార్ జామ్ రాసే వెళ్ళాడు. మనకి ఇప్పుడు మనం ప్రిపేర్ అవుతుంది జేఈ అడ్వాన్స్కి. జేఈ అడ్వాన్స్, ఐఐటి జామ్ వేరు, ఈ జేఈ అడ్వాన్స్ వేరు. జేఈ అడ్వాన్స్ ద్వారా మనకి ఏమంటారు బీటెక్ కోర్సెస్లోకి అడ్మిషన్ ఉంటుంది. ఓకే సరే, ఈరోజు బిఫోర్ వి గో ఫర్ దట్, ఎంవీసాట్ ఎవరైనా సరే 10th స్టాండర్డ్ కానీ 11thలో కానీ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళందరూ ఎగ్జామినేషన్ ఇస్తే ఇట్ విల్ బి బెటర్. యూ విల్ గెట్ సమ్ స్కాలర్షిప్స్ ఆల్సో. సరే, ఈరోజు మనం మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ని కంప్లీట్గా డీల్ చేసేద్దాం. అండ్ నేను గమనించింది ఏంటంటే ఓవర్ ద ఇయర్స్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్లో ఎక్కువగా మనకి యంగ్స్ మాడ్యులస్ మీదే క్వశ్చన్ ఉంటుంది. సో మనం యంగ్స్ మాడ్యులస్, ఆ తర్వాత రిజిడిటీ మాడ్యులస్ ఆర్ షియర్ మాడ్యులస్, ఆ తర్వాత బల్క్ మాడ్యులస్, ఈ 3 మాడ్యులస్ల గురించి మాట్లాడుకొని, ఆ తర్వాత వన్ లాస్ట్ థింగ్ పాయిజన్స్ రేషియో ఒకటి ఉంటుంది, దాని గురించి కూడా మాట్లాడుకొని అక్కడితో మనం ఈ చాప్టర్ని ఆపేస్తాం. ఓకే సరే, అయితే ఒక పర్టిక్యులర్ టెంపరేచర్ దగ్గర నువ్వు సాలిడ్ తీసుకో, లిక్విడ్ తీసుకో, గ్యాస్ తీసుకో, ఏదైనా కానీ ఒక పర్టిక్యులర్ టెంపరేచర్ దగ్గర జనరల్గా నువ్వు వాల్యూమ్ ఆఫ్ ద కంటైనర్ కానీ చేంజ్ చేయకుండా ఉంటే లిక్విడ్ కానీ గ్యాస్ కానీ దే ఆక్యుపై మోర్ ఆర్ లెస్ సేమ్ వాల్యూమ్, రైట్? ఆర్ ఇంకా ప్రిసైజ్గా కరెక్ట్గా స్టేట్మెంట్ ఫామ్ చేయాలంటే సాలిడ్స్కి వచ్చేసరికి టెంపరేచర్ చేంజ్ అయితే సాలిడ్స్ యొక్క వాట్ వి కాల్ లెంత్ కానీ, ఏరియా కానీ, వాల్యూమ్ కానీ చేంజ్ అవుతుంది. అది మనం లాస్ట్ క్లాస్లో చూసాం, రైట్? సెకండ్ థింగ్, లిక్విడ్స్ దగ్గరికి వచ్చేసరికి లిక్విడ్స్ ఆల్సో ఎక్స్పాండ్ వెన్ యూ హీట్ దెమ్. అదే నువ్వు ఒక గ్యాస్ తీసుకొని ఒక కంటైనర్లో పడేసావు అనుకో, నువ్వు ఎంతన్నా హీట్ చేయి వాటి వాల్యూమ్ చేంజ్ అవ్వదు. వాటి వాల్యూమ్ చేంజ్ అవ్వదు. క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇప్పుడు మనం సాలిడ్ గురించి మాట్లాడితే సాలిడ్ ఎలా ఉంటుంది అని అంటే, మీరు విజువలైజ్ చేసుకోవడానికి బెటర్గా ఉండడానికి నేనేం చేస్తున్నానంటే ఇదిగో ఇలా సాలిడ్లో ఉన్న యాటమ్స్ని గీస్తున్నాను, రైట్? ఈ యాటమ్స్ అన్నీ కూడా వైబ్రేట్ అవుతూ ఉంటాయి, రైట్? వెన్ యూ ఇంక్రీజ్ ద టెంపరేచర్, ఆ వైబ్రేషన్ అనేది పెరగడం వల్ల అది ఎక్కువ లెంత్లో ఉండాలని ఆశిస్తుంది. కానీ ఫర్ ఏ పర్టిక్యులర్ టెంపరేచర్ ఒక పర్టిక్యులర్ టెంపరేచర్ దగ్గర
ప్రతి యాటమ్కి మధ్య ఉన్న స్పేస్ ఏదైతే ఉందో అది ఒక వాల్యూ ఉండాలి అని అనుకుంటా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర ఇంటర్ అటామిక్ డిస్టెన్స్ అనేది నేను ఒక R0 తీసుకుంటా. అంటే ఈ సాలిడ్లో ఆ యాటమ్స్ R0 సపరేషన్ దగ్గర ఉండడానికి ఇష్టపడుతున్నాయి. కానీ ఇప్పుడు నేనేం చేస్తానంటే బలవంతంగా వాటిని దూరం చేయాలని చూస్తా. బలవంతంగా వాటిని దూరం చేయాలి కానీ లేదా బలవంతంగా వాటిని దగ్గర చేయాలని చూస్తా. అప్పుడు ఏం చేసిద్దంటే ఆ సాలిడ్ అనేది అపోజ్ చేస్తుంది. ఆ సాలిడ్ అనేది మనకి అపోజిషన్ ఇస్తుంది. ఎందుకంటే దట్ సాలిడ్ వాంట్స్ ద ఇంటర్ అటామిక్ డిస్టెన్స్ టు బి R0 ఫర్ ద టెంపరేచర్. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నువ్వేమో ఫోర్స్ అప్లై చేసి బలవంతంగా డిస్టెన్స్ పెంచాలని చూస్తున్నావు. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫోర్స్ అప్లై చేసావు, ఇలా ఫోర్స్ అప్లై చేసావు యాటమ్స్ మీద, సరే యాటమ్స్ మీద అని అనుకుందాం పో, ఇలా చేసావు. దీనివల్ల ఈ డిస్టెన్స్ R0 కాకుండా మోర్ దాన్ R0 అయింది. అయితే ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర చెప్పా కదా, సాలిడ్ అనేది ఒక పర్టికులర్ ఇంటర్ అటామిక్ డిస్టెన్స్ని ఇష్టపడుతూ ఉంటుంది. ఆ ఇంటర్ అటామిక్ డిస్టెన్స్లోనే ఉండాలని కోరుకుంటూ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, నువ్వు టెంపరేచర్ పెంచకుండా ఫోర్స్ఫుల్గా సపరేషన్ పెంచామనుకో, ఇదిగో ఈ ఇంటర్ అటామిక్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి ఫోర్స్ అప్లై చేయడం మొదలెడతాయమ్మా. దాన్నే మనం రెస్టోరింగ్ ఫోర్స్ అని అంటాం. ఈ ఆటమ్స్ మధ్య ఇంటర్ అటామిక్ ఫోర్స్ అనేది ఒక డెవలప్ అయ్యి ఏంటి ఎక్కడికి తీసుకెళ్లాలని చూస్తుంది? సపరేషన్ని R0కి తీసుకెళ్లాలని చూస్తుంది. ఎందుకంటే ఆటమ్స్ లవ్ టు బి అట్ R0 సపరేషన్ అట్ దట్ టెంపరేచర్. సో దీన్ని మీరు బాగా విజువలైజ్ చేసుకోవాలి, మీ బ్రెయిన్లోకి బాగా వెళ్ళాలి అని అంటే ఆ ఇంటర్ అటామిక్ ఫోర్సెస్ ఏదైతే ఉన్నాయో అవి స్ప్రింగ్ ఫోర్స్ లాగా విజువలైజ్ చేసుకున్నామా. అంటే ఆటమ్కి మధ్యలో ఒక స్ప్రింగ్ ఉన్నట్టుగా అనుకొని మీకు ఏదైతే ఫీలింగ్ వచ్చిందో అదే ఇంటర్ అటామిక్ ఫోర్సెస్ చేస్తుంది. ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు మామూలుగా ఎంత డిస్టెన్స్లో ఉండాలమ్మా? దే లవ్ టు బీ అట్ R0 సపరేషన్. ఇక్కడ నుండి నువ్వు ఫోర్స్ అప్లై చేసావు అనుకో, నువ్వు ఫోర్స్ అప్లై చేస్తే ఏమైంది చెప్పు? ఈ రెండు పార్టికల్స్ మీద నువ్వు ఫోర్స్ అప్లై చేస్తే ఆబ్వియస్గా ఈ రెండు మూవ్ అవుతాయి. ఎక్కడి వరకు మూవ్ అవుతాయి అని అంటే, ఎప్పుడైతే నువ్వు అప్లై చేసిన ఫోర్స్ ఆ రెస్టోరింగ్ ఫోర్సు రెండు సమానమవుతాయో అప్పటిదాకా. ఇదిగో ఎఫ్, ఇక్కడ కూడా ఎఫ్. ఈ ఇంటర్ అటామిక్ ఫోర్సెస్ని విజువలైజ్ చేసుకోవడానికి ఒక స్ప్రింగ్ లాగా అనుకోండి, మీకు ఫీలింగ్ రావడానికి అంతే. నిజంగా స్ప్రింగులు ఉంటాయా సార్ అంటే నిజంగా స్ప్రింగులు ఉండవు. నిజంగా స్ప్రింగులు ఉంటాయా సార్ అంటే నిజంగా స్ప్రింగులు ఉండవు. ఓకే, సో మీకు ఫీల్ రావడానికి మాత్రమే. ఇప్పుడు ఒకవేళ స్ప్రింగ్ అయి ఉంటే ఏమైందమ్మా, ఈ డిస్టెన్స్ మోర్ దాన్ R0 అయిపోయింది కదా. ఈ డిస్టెన్స్ నీకు మోర్ దాన్ R0 అయిపోవడం వల్ల యూ కెన్ సే దట్ ద స్ప్రింగ్ హ్యాస్ ఎక్స్పాండెడ్. అప్పుడు ఒకవేళ స్ప్రింగ్ ఎక్స్పాండ్ అయితే ఏ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేసిద్ది నాన్న? ఆబ్వియస్గా ఈ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేస్తుంది. ఆ ఫోర్స్ని మనం రెస్టోరింగ్ ఫోర్స్ అని తీసుకున్నాం. మీరు విజువలైజ్ చేసుకోవడానికి నేను స్ప్రింగ్ తీసుకున్నా, కానీ రియల్గా అయితే ఇక్కడ ఏదైతే స్ప్రింగ్ ఫోర్స్ ఉందో అది ఇక్కడ ఇంటర్ అటామిక్ ఫోర్స్. సో వన్ లాస్ట్ టైం నీట్గా క్లియర్గా చెప్పేస్తాను. యాటమ్ ఈ రెండు ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర ఒక డిస్టెన్స్లో ఉండడానికి ఇష్టపడతాయి, రైట్? ఆ డిస్టెన్స్ నేను R0 అనుకుంటున్నాను. ఎప్పుడైతే నువ్వు బలవంతంగా డిస్టెన్స్ పెంచాలని చూసావో అవి వెనక్కి వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తాయి. వెనక్కి వెళ్ళిపోవడానికి ప్రయత్నించేటప్పుడు ఒక ఫోర్స్ కావాలి కదా, మరి వాటిని వెనక్కి తీసుకెళ్ళడానికి ఆ ఫోర్స్ ఏంట్రా బాబు అంటే ఇంటర్ అటామిక్ ఫోర్స్. మీరు బాగా విజువలైజ్ చేసుకోవడానికి, ఫీల్ రావడానికి నేను స్ప్రింగ్ లాగా పెట్టా. స్ప్రింగ్ ఏదైతే ఫోర్స్ అప్లై చేస్తుందో ఇక్కడ వెనక్కి తీసుకెళ్ళడానికి అది ఎవడ్రా బాబు అప్లై చేస్తాడంటే ఇంటర్ అటామిక్ ఫోర్స్. సో ఇప్పుడు నీకు అర్థమైంది ఏంటంటే అవి ఉండాల్సిన డిస్టెన్స్లో కాకుండా నువ్వు డిస్టర్బ్ చేసావనుకో, ఆ ఆటమ్స్ మీద ఒక రెస్టోరింగ్ ఫోర్స్ డెవలప్ అవుతుంది. అది నీకు ఇంపార్టెంట్. అయితే మనం మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ని బాగా అర్థం చేసుకోవడానికి కొన్నిటిని డిఫైన్ చేసామమ్మా. అంటే ఆ పదాలు వాడుకొని మనం మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ని బాగా అర్థం చేసుకోవచ్చు. అసలు సార్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అంటున్నారు, ఏంటి సార్ ఈ మెకానికల్ ప్రాపర్టీస్ అంటే? ఏం లేదు, ఒక బాడీ ఉందనుకో, దాని మీద మెకానికల్గా అంటే నువ్వు కానీ
లేకపోతే ఎవరైనా కానీ లేదా ఏదైనా ఇన్స్ట్రుమెంట్ కానీ ఫోర్స్ అప్లై చేస్తే అది ఎలాగ బిహేవ్ చేస్తుందో ఆ బిహేవియర్ని స్టడీ చేయడమే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్లో మెట్రో ఉంది. మెట్రో పిల్లర్స్ మీద వెళ్ళిద్ది కదా. ఆ పిల్లర్స్ యొక్క స్ట్రెంగ్త్ నువ్వు మెజర్ చేయకుండా ర్యాండమ్గా ఏదో ఇటుకలతోనో లేకపోతే ఏదో ఒక సిమెంట్తోనో నువ్వు పిల్లర్ కట్టేశావు. ఆ పిల్లర్ యొక్క స్ట్రెంగ్త్ అనేది మెట్రో రైల్ని మొయ్యలేదు. అప్పుడు ఏమైంది? పిల్లర్ కొలాప్స్ అయిపోద్ది. అప్పుడు ఎంతమంది మరణిస్తారు? సో బేసికల్గా రియాలిటీలో మనం ఏది చూసినా సరే దాని మెకానికల్ స్ట్రెంగ్త్ తెలియకుండా దాన్ని మనం వాడం. పెద్ద ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్స్లో అయితే ఖచ్చితంగా వాడం, ఎందుకంటే అవి కొలాప్స్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ థర్మాకోల్తో నువ్వు బ్రిడ్జ్ కడతావా? బ్రెయిన్ ఉందా అని అంటారు. ఎందుకు? ఆ థర్మాకోల్ యొక్క మెకానికల్ ప్రాపర్టీస్ చూస్తే దానికి అంత స్ట్రెంగ్త్ లేదు, ఊరకనే ఇరిగిపోద్ది అది. సో ఈ మెకానికల్ ప్రాపర్టీస్ని స్టడీ చేయడం వల్ల మనకి ఏ మెటీరియల్ ఎక్కడ వాడచ్చు అనేది తెలిసిద్ది, దేనికి మనకు వస్తుంది అనేది తెలిసిద్ది. సో మెకానికల్ ప్రాపర్టీస్ అంటే ఏంటంటే అనుకోమాకుండా ఒక ఫోర్స్ అప్లై చేస్తే అది ఎలా బిహేవ్ చేస్తుంది దాన్ని స్టడీ చేయడమే మెకానికల్ ప్రాపర్టీస్, అంతే. ఇంకా అంతకుమించి ఏం లేదు. ఓకే, ఇప్పుడు చెప్పా కదా అది ఎలా బిహేవ్ చేస్తుందో స్టడీ చేయడానికి మనకు కొన్ని టర్మినాలజీస్ కావాలి, దాన్ని అర్థం చేసుకోవాలని. ఫస్ట్ది ఏంటంటే స్ట్రెస్ సో ఏంటి స్ట్రెస్? చెప్పా కదా, నువ్వు బలవంతంగా ఫోర్స్ అప్లై చేసి ఇంటర్ అటామిక్ డిస్టెన్స్ని కానీ నువ్వు చేంజ్ చేస్తున్నావు అనుకో, ఒక రెస్టోరింగ్ ఫోర్స్ డెవలప్ అవుతుంది. సో వాట్ ఈజ్ స్ట్రెస్? ద రెస్టోరింగ్ ఫోర్స్ developed per unit area. సో ఆ స్ట్రెస్ని మనం ఏమని రాయొచ్చు అంటే ద రెస్టోరింగ్ ఫోర్స్ డెవలప్డ్ బై ద ఏరియా ఆన్ విచ్ ఇట్ ఈస్ యాక్టింగ్. దాన్ని మనం స్ట్రెస్ అని అంటాం. ఓకే ఫైన్. ఇప్పుడు మనం ఎన్ని విధాలుగా ఒకదాన్ని చేంజ్ చేయొచ్చో దాన్ని చూసే ముందు ఈ స్ట్రెస్ అప్లై చేయడం వల్ల నీకు బాడీలో డీఫార్మేషన్ వస్తుందిగా. సో దాన్ని స్టడీ చేయడానికి ఇంకొక పారామీటర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నామమ్మా. ఏంటిదనంటే స్ట్రెయిన్. ఏంటి ఆ స్ట్రెయిన్ అని అంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ద ఒరిజినల్ డైమెన్షన్. అంటే నువ్వు ఫోర్స్ అప్లై చేయడం వల్ల లేదా దాన్ని డిఫార్మ్ చేయడం వల్ల ఒకవేళ దాని లెంత్ చేంజ్ అవుతుంది అనుకో, దెన్ చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. ఒకవేళ దాని వాల్యూమ్ చేంజ్ అవుతుంది అనుకో, దెన్ చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్. రైట్? సో దాట్స్ హౌ వీ హ్యావ్ డిఫైన్డ్ స్ట్రెయిన్. ఓకే, నెక్స్ట్ మనం ఎన్ని టైప్స్ ఆఫ్ స్ట్రెస్ని అప్లై చేయగలం? ఎన్ని టైప్స్? ఫస్ట్ టైప్ ఏంటంటే లాంగిట్యూడినల్ స్ట్రెస్. అందులోనే మనకు రెండు ఉంటాయమ్మా, టెన్సైల్ స్ట్రెస్ అని, కంప్రెసివ్ స్ట్రెస్ అని. సరే, ఫస్ట్ ఏంటి లాంగిట్యూడినల్ అని అంటే, నువ్వు ఒక బాడీని తీసుకో, దాని యొక్క లెంత్ క్యాపిటల్ L, దాని మీద నువ్వు ఫోర్స్ అప్లై చేస్తున్నావు. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇలాగ ఫోర్స్ అప్లై చేస్తున్నావు. అయితే ఇలా నువ్వు ఫోర్స్ అప్లై చేసినప్పుడు అది ఎక్స్పాండ్ అయ్యి ఒక పర్టికులర్ పొజిషన్కి వచ్చి అది ఆగుతుంది. రైట్? సో లెట్స్ సే ఇది ఆ పర్టికులర్ పొజిషన్. ఎందుకు ఇక్కడ ఆగిపోతుంది అని అంటే చెప్పా కదమ్మా, రెస్టోరింగ్ ఫోర్స్ అని ఒకటి డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే ఆ రెస్టోరింగ్ ఫోర్స్ అనేది ఎక్స్టర్నల్ ఫోర్స్ని క్యాన్సిల్ చేసేయగలిగిందో అప్పుడు ఫర్దర్ ఎక్స్పాన్షన్ అనేది నీకు ఉండదు. సో ఈ సిచ్యువేషన్లో లెంత్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు L+ΔL అని రాయి. ఓకే, ఇప్పుడు రెస్టోరింగ్ ఫోర్స్ గురించి మాట్లాడాలిగా. ఇంకెక్కడ నుండి అది ఎక్స్పాండ్ అవ్వట్లేదని చెప్పానుగా. అంటే నువ్వు ఒక లాస్ట్ లేయర్ ఆఫ్ ఆటమ్స్ని తీసుకున్నావు అంటే
ఆ లాస్ట్ లేయర్ ఆఫ్ ఆటమ్స్ మీద ఎఫ్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా పక్కనున్న ఆటమ్స్, వాళ్ళు రెస్టోరింగ్ ఫోర్స్ని డెవలప్ చేస్తారు. ఎప్పుడైతే ఆ ఎఫ్ఆర్ విల్ బి ఈక్వల్ టు ఎఫ్, దెన్ ఫర్దర్ ఎక్స్పాన్షన్ విల్ స్టాప్. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఇదిగో నాన్న, ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఉన్నాను, గుర్తుందా? ఈ ఎక్స్ప్లెనేషన్లో ఏం చెప్పాను? స్ప్రింగ్ లాగా విజువలైజ్ చేసుకోండి, మీకు ఫీల్ మంచిగా అనిపిస్తుంది. సో ఎప్పుడు ఫర్దర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ స్ప్రింగ్ ఆగిపోద్దమ్మా? ఎప్పుడైతే స్ప్రింగ్ ఫోర్స్ అనేది అప్లై చేసిన ఫోర్స్ని క్యాన్సిల్ అవుట్ చేస్తుందో. సో ఇక్కడ కూడా ఎప్పుడు ఫర్దర్గా మూవ్మెంట్ ఆగిపోద్దమ్మా అని అంటే ఎప్పుడైతే ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏదైతే మనం అప్లై చేసామో వెన్ ఇట్ ఈస్ క్యాన్సిల్డ్ అవుట్ బై ద రెస్టోరింగ్ ఫోర్స్ డెవలప్డ్ బై ద ఇంటర్ అటామిక్ ఫోర్సెస్. సరే, సో అట్ ఈక్విలిబ్రియం, అమ్మా మళ్ళీ చెప్తున్నా, అట్ ఈక్విలిబ్రియం, అట్ ఈక్విలిబ్రియం ఈక్విలిబ్రియం దగ్గర మనం ఏమని రాయొచ్చు అంటే దట్ రెస్టోరింగ్ ఫోర్స్ ఈజ్ మ్యాగ్నిట్యూడనల్లీ ఈక్వల్ టు ద ఎక్స్టర్నల్ ఫోర్స్ వాట్ వీ హ్యావ్ అప్లైడ్. సో ఎప్పుడైతే మనం అప్లై చేస్తున్న ఫోర్స్ పర్పెండిక్యులర్ టు ద ఏరియా ఉంటుందో దెన్ వీ కాల్ ఇట్ యాజ్ లాంగిట్యూడనల్ స్ట్రెస్. అయితే దీనికి ఇంకొక స్పెసిఫిక్ పేరు కూడా ఉందమ్మా. ఎప్పుడైతే మనం అప్లై చేస్తున్న ఫోర్స్ పర్పెండిక్యులర్ టు ద ఏరియా అండ్ ఇంక్రీజింగ్ ద లెంత్, అంటే పుల్ చేస్తుంది అనుకో, దెన్ వీ కాల్ ఇట్ యాజ్ టెన్సైల్ స్ట్రెస్. సో ఇక్కడ డెవలప్ అయ్యేది ఏందన్నా ఉంది అని అంటే దాన్ని మనం టెన్సైల్ స్ట్రెస్ అని అంటాం. దాన్ని మనం టెన్సైల్ స్ట్రెస్ అని అంటాం. ఏ స్ట్రెస్ అయినా సరే, రెస్టోరింగ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. సో ఈ ఏరియా ఏదైతే ఉందో that I am taking it to be capital A. అప్పుడు టెన్సైల్ స్ట్రెస్ ఏమని రాయొచ్చు? దట్ రెస్టోరింగ్ ఫోర్స్ డెవలప్డ్ ఈజ్ ఈక్వల్ టు ద ఎక్స్టర్నల్ ఫోర్స్ అట్ ఈక్విలిబ్రియం, ఇలా రాయొచ్చుగా. అలాగే వాట్ ఈజ్ ద స్ట్రెయిన్ దట్ గాట్ డెవలప్డ్? ఏంటమ్మా స్ట్రెయిన్? దీన్ని మనం లాంగిట్యూడనల్ స్ట్రెయిన్ అని అంటాం. చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్, లాంగిట్యూడనల్ స్ట్రెయిన్ అని అంటామమ్మా. చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్. ఇక్కడ ఏం చేంజ్ అవుతుంది? లెంత్ చేంజ్ అవుతుంది. ఏంటమ్మా ఫైనల్ లెంత్? ఎల్ ప్లస్ డెల్టా ఎల్. ఇనిషియల్ లెంత్ ఎంతమ్మా? ఎల్. సో ఎల్ ప్లస్ డెల్టా ఎల్ మైనస్ ఎల్ ఇస్ ద చేంజ్ ఇన్ లెంత్. సో చేంజ్ ఇన్ లెంత్ ఎంత అంటే డెల్టా ఎల్ బై వాట్ ఈస్ ద ఒరిజినల్ లెంత్ అమ్మా? ఒరిజినల్ లెంత్ ఈస్ ఎల్. ఒరిజినల్ లెంత్ ఈస్ ఎల్. ఓకే సార్, ఎప్పుడు ఎక్స్పాన్షనే జరగాల సార్? ఏం సార్ కంప్రెషన్ జరగకూడదా? ఏం ఒక రాడ్ తీసుకొని మనం ఫోర్స్ ఇలాను అప్లై చేయకూడదా సార్? చేయొచ్చమ్మా. అప్పుడు ఏమవుతుందంటే నేను రఫ్గా చూపిస్తా. అప్పుడు దాన్ని కంప్రెసివ్ స్ట్రెస్ అంటారమ్మా, టెన్సైల్ అని అంటారు. దాన్ని కంప్రెసివ్ అని అంటారమ్మా. ఇదిగో నీకేమొస్తుంది? ఎఫ్. ఇదిగో ఎఫ్. మనం ఇప్పుడు దాన్ని బలవంతంగా కంప్రెస్ చేయాలని చూసినప్పుడు ఆబ్వియస్గా దాని యొక్క లెంత్ అనేది తగ్గుతుంది. దాని యొక్క లెంత్ అనేది మనకి తగ్గుతుంది. సో ఇక్కడ నేను స్టిల్ ఎల్ ప్లస్ డెల్టా ఎల్ అనే రాస్తా, కానీ ఆ డెల్టా ఎల్ అనేది నెగటివ్. సో ఇప్పుడు ఆబ్వియస్గా ఎప్పుడు దాని యొక్క కంప్రెషన్ తగ్గిపోతుందంటే ఎప్పుడైతే ఈక్విలిబ్రియం వస్తుందో. అంటే ఏంటమ్మా? ఇదిగో ఈ లాస్ట్ లేయర్ ఆఫ్ ఆటమ్స్ని వాటి పక్కనున్న ఆటమ్స్ ఇలా నెడతా ఉంటాయి. ఆ రెస్టోరింగ్ ఫోర్స్ ఎప్పుడైతే ఎఫ్ని క్యాన్సిల్ అవుట్ చేస్తుందో అప్పుడు ఫర్దర్ కంప్రెషన్ అనేది తగ్గిపోతుంది. ఎవడు అప్లై చేస్తున్నాడమ్మా రెస్టోరింగ్ ఫోర్స్? నైబరింగ్ ఆటమ్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్ అటామిక్ ఫోర్సెస్ వల్ల మనకు ఆ ఎఫ్ఆర్ వస్తుంది. సరేనమ్మా. అయితే ఇక్కడ మనం దీన్ని కంప్రెసివ్ స్ట్రెస్ అని అంటాం అమ్మా. దీన్ని మనం కంప్రెసివ్ స్ట్రెస్ అని అంటాం. అట్ ఈక్విలిబ్రియం అది కూడా ఎఫ్ బై ఏనే. అట్ ఈక్విలిబ్రియం అది కూడా ఎఫ్ బై ఏనే. స్ట్రెయిన్ ఏంటంటే డెల్టా ఎల్ బై ఎల్ఏ. కానీ ఇక్కడ డెల్టా ఎల్ ఏంటమ్మా? నెగటివ్. ఎందుకు? ఇది ఎక్కువ లెంత్, ఇది తక్కువ లెంత్. సో చేంజ్ ఇన్ లెంత్ అనేది ఖచ్చితంగా నెగిటివ్ ఉండాలి. చేంజ్ ఇన్ లెంత్ అనేది చేంజ్ అనేది మనకి ఏమంటారు? నెగిటివ్ ఉండాలి, ఎందుకంటే తగ్గుతుంది. సో లక్కీ అడుగుతున్నాడు నాన్న, లక్కీ అడుగుతున్నాడు సార్ ఇది హై వెయిటేజ్లో లేదు కదా సార్,
అమ్మ ఇది హై వెయిటేజ్లో లేకపోయినా ఇప్పుడు 25 క్వశ్చన్స్ అయ్యాయి కదా. సో 25 క్వశ్చన్స్ అవ్వడం వల్ల ఈ చాప్టర్ నేను చేస్తున్నాను. హై వెయిటేజ్ ప్లస్ యావరేజ్ వెయిటేజ్ ఉన్నాయి అన్నీ కూడా ఇప్పుడు నేను కవర్ చేస్తాను. డిఫికల్టీ మాత్రం నేను కవర్ చేయట్లేదు. ఎందుకంటే మనకు ఆ హై వెయిటేజ్ అని ఏదైతే మనం మాట్లాడుకున్నామో నో లాంగర్ ఇట్స్ ఏ వ్యాలిడ్ టర్మ్, అది వ్యాలిడ్ కాదు. ఎందుకనంటే ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్స్ 25కి అయిపోయినాయి కాబట్టి. సో ఎలా మాట్లాడుకోవాలి మనం అంటే ఈజీ చాప్టర్స్, మోడరేట్ చాప్టర్స్, డిఫికల్ట్ చాప్టర్స్ అలా మాట్లాడుకోవాలి. ఇది మోడరేట్ చాప్టర్స్ కింద పడిద్ది, అందుకే చేస్తున్నా. సరేనమ్మా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది కాన్సెప్చువల్గా చాలా మందికి తెలియదు, దానివల్ల చాలామంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, అందుకనే పిక్ చేసుకున్నాను. సో బిఫోర్ దివాళీ ఈ చాప్టర్ గ్రావిటేషన్ అవగొట్టేశానంటే ఇంకా ఫ్లూయిడ్ మెకానిక్స్ తప్పితే మిగతా అదంతా నేను 11th 12thలో ఏదో ఒక సిరీస్లో ఎక్కడొకక్కడ చేసినట్టు దానివల్ల. సరేనమ్మా. నెక్స్ట్ సార్, ఎప్పుడూ కూడా మనం స్ట్రెస్ అనేది ఆర్ ఫోర్స్, మనం ఏదైతే ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉందో అది ఎప్పుడూ కూడా పర్పెండిక్యులర్ టు ద ఏరియానే అప్లై చేయాలా సార్? వేరే విధంగా అప్లై చేయకూడదా సార్? చేయొచ్చమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వేం చేస్తావంటే ఒక బుక్ తీసుకో, హెడింగ్ ఏంటంటే షియర్ స్ట్రెస్. ఒక బుక్ తీసుకొని దాన్ని టేబుల్ మీద పెట్టు. టేబుల్ మీద అతికించేసే, కదలకూడదు ఇంక అది. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే దీని మీద ఫోర్స్ ప్యారల్గా అప్లై చేయి, ఆర్ యూ కెన్ సే టాంజెన్షియల్ ఫోర్స్ అప్లై చేయి టు ద ఏరియా. కావాలంటే చూడండి అమ్మా, ఈ చేతి మీద బుక్ పెట్టుకొని దాని మీద నువ్వు చేయి పెట్టి ఇలా అన్నప్పుడు ఆబ్వియస్గా బుక్ అనేది కొంచెం డీఫామ్ అవుతుంది. ఎలా అవుతుంది అని అంటే ఇదిగో ఇలా మారుతుందమ్మా, ఇలా అవుతుంది. కావాలంటే మీరు గమనించి చూడండి. నువ్వు బుక్ నీ చేతుల మధ్యలో పెట్టుకొని ఇలా అన్నావు అని అంటే, ఇలా అన్నప్పుడు ఎస్ ద బుక్ ఈస్ గోయింగ్ టు డీఫామ్ లైక్ దిస్. సో ఈ యాంగిల్ ఏదైతే ఉందో ఐఎమ్ టేకింగ్ దట్ యాంగిల్ యాజ్ థీటా. అండ్ ఏ ఏరియా మీద అయితే ఫోర్స్ అప్లై చేస్తున్నామో ఆ ఏరియాని నేను ఏ తీసుకుంటా. సో మరి ఎప్పుడు బుక్ ఆ స్లాండ్ పొజిషన్కి వచ్చి ఆగిపోద్ది అంటే ఎప్పుడైతే రెస్టోరింగ్ ఫోర్స్ ఏదైతే డెవలప్ అయిందో దట్ ఈస్ ఈక్వలెంట్ టు ఎఫ్టీ అయినప్పుడు అది ఆగిపోతుంది. సో ఈ సిచ్యువేషన్లో మనం షియర్ స్ట్రెస్ అని అంటామమ్మా. ఈ సిచ్యువేషన్లో వాట్ ఈస్ దట్? ఇట్ ఈస్ ద టాంజెన్షియల్ ఫోర్స్ విచ్ వీ హ్యావ్ అప్లైడ్. యాక్చువల్గా అయితే రెస్టోరింగ్ ఫోర్స్ బై ఏరియా రాయాలి, బట్ అట్ ఈక్విలిబ్రియం ఏదైతే రెస్టోరింగ్ ఫోర్స్ ఈ బుక్లో డెవలప్ అవుతుందో దట్ విల్ బి బ్యాలెన్సింగ్ అవుట్ ద టాంజెన్షియల్ ఫోర్స్ డివైడెడ్ బై ఏరియా, రైట్? అండ్ ఈ ఫోర్స్ అప్లై చేయడం వల్ల వర్టికల్గా ఉండాల్సిన సైడ్ కాస్త బెండ్ అయింది కదా. సో థీటాని మనకు వాళ్ళు ఏమంటారంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ షియర్ స్ట్రెయిన్. సో వాట్ ఈజ్ షియర్ స్ట్రెయిన్ అని అంటే ద షియర్ స్ట్రెయిన్ ఈజ్ థీటా. మరి ఆ థీటాని ఎలా సార్ క్యాలిక్యులేట్ చేయడం? ఇస్తాడమ్మా, ఇదిగో ఈ లెంత్ ఏదైతే ఉందో దీన్ని, అంటే ఈ హైట్ని వాడు ఇచ్చి ఈ పైది ఎంత మూవ్ అయిందో ఇన్ఫర్మేషన్ ఇస్తాడు మనకి. ఆ పై లేయర్ ఏదైతే ఉందో అది ఎంత మూవ్ అయిందో ఇస్తాడు. అప్పుడు టాన్ థీటా ఏంటమ్మా? టాన్ థీటా ఈజ్ x/L ఫర్ సాలిడ్స్. మనం సాలిడ్స్ గురించి తీసుకుంటే ఎప్పుడైతే మనం అలా ఫోర్స్ అప్లై చేస్తామో ఆ మూవ్మెంట్ ఉండిద్దే ఎక్స్, అది చాలా చాలా తక్కువ. మీరు ఎలా ఫీల్ అవుతారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేట్ తీసుకోండి అమ్మ, ఒక ఐరన్ ప్లేటో లేకపోతే అల్యూమినియం ప్లేట్ ఏదో ఒకటి తీసుకొని ఆ ప్లేట్ని మీ చేతిలో పెట్టుకొని మధ్యలో పెట్టుకొని ఇలా ఫోర్స్ అప్లై చేయండి. అప్పుడు మీకు ఎంత యాంగిల్ ఆఫ్ డీవియేషన్ కనపడుతుందా? కనపడదు. అసలు ఆ లేయర్స్ కదిలినట్టే నీకు కనపడదు. ఎందుకనంటే ఫర్ సాలిడ్స్ జనరల్లీ ద థీటా ఈజ్ వెరీ స్మాల్. ఫర్ సాలిడ్స్ జనరల్లీ థీటా ఈజ్ స్మాల్. సో ఎప్పుడైతే నీకు థీటా స్మాల్ ఉంటుందో అప్పుడు నువ్వు టాన్ థీటాని అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు థీటా రాయొచ్చు కదా. అప్పుడు నీకు ఏమైంది? ద షియర్ స్ట్రెయిన్ కెన్ బి రిటర్న్ యాజ్ వాట్? x/L. గుర్తుపెట్టుకోండి అమ్మా,
నువ్వు థీటాని x/L ఎప్పుడు రాయగలవు అని అంటే టాన్ థీటాని థీటా రాయగలిగినప్పుడు. ఎప్పుడు నువ్వు టాన్ థీటా థీటా రాయగలవు అంటే థీటా చిన్నదైనప్పుడు. ఎస్, నువ్వు ఒక కాంక్రీట్ స్లాబ్ పెట్టుకున్నావు అనుకో, నీ చేతుల మధ్యలో కాంక్రీట్ స్లాబ్ పెట్టుకుని ఆ కాంక్రీట్ స్లాబ్ మీద నువ్వు ఎలా ఫోర్స్ అప్లై చేస్తున్నావు అనుకో, నువ్వు ఇలా ఫోర్స్ అప్లై చేస్తావు అంటే ఆ కాంక్రీట్ స్లాబ్ ఏమి 30 degrees 90 degrees బెండ్ అయిపోదు. అసలు అది బెండ్ అయినట్టే నీకు కనపడదు. కావాలంటే ఒక ఇటుక తీసుకొని నీ చేతుల మధ్యలో పెట్టుకో. టాంజెన్షియల్గా సర్ఫేస్కి నువ్వు ఫోర్స్ అప్లై చేయి, నీకు ఇటుక ఇలా డిఫార్మ్ అయిపోతుందా? అవ్వదు. సో జనరల్గా సాలిడ్స్కి ఏదైతే ఈ యాంగిల్ థీటా అంటున్నారో అది ఎంత చిన్నదంటే నువ్వు చూస్తూ ఉన్నా కానీ నీకు తెలియదు అసలు అది అలా డీవియేట్ అయినట్టుగా. ఓకే, సూపర్. నెక్స్ట్ ఏంటంటే బల్క్ స్ట్రెస్ అమ్మ. బల్క్ స్ట్రెస్ అండ్ బల్క్ స్ట్రెయిన్. బల్క్ స్ట్రెస్ అండ్ బల్క్ స్ట్రెయిన్. ఏంటిది? ఎప్పుడైతే నువ్వు అప్లై చేస్తున్న ఫోర్స్ త్రూ అవుట్ ద సర్ఫేస్ యాక్ట్ అవుతుందో దట్ ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ బల్క్ స్ట్రెస్. ఫర్ ఎగ్జాంపుల్ అన్న నేనున్నా, నా మీద ప్రతి పాయింట్ దగ్గర అట్మాస్ఫియరిక్ ప్రెషర్ యాక్ట్ అవుతుందిగా, సో అలాగే నేను ఇప్పుడు ఏం తీసుకుంటానంటే ఒక పర్టికులర్ బాడీని తీసుకుంటా, రైట్? ఆ బాడీ యొక్క వాల్యూమ్ ఏదైతే ఉందో దాన్ని నేను V అని తీసుకుంటానన్న. ఆల్రెడీ దీని మీద ప్రతి డైరెక్షన్లోనూ సమ్ ప్రెషర్ అనేది యాక్ట్ అవుతుంది. ప్రెషర్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా. ప్రతి డైరెక్షన్లోనూ ఒక ప్రెషర్ యాక్ట్ అవుతుంది. అట్ ఈక్విలిబ్రియం ద రెస్టోరింగ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా విల్ బ్యాలెన్స్ అవుట్ దిస్ ప్రెషర్. ఎందుకంటే ఇది నెట్టాలని చూస్తుంది, పక్కనున్న ఆటమ్స్ ఏమంటే నెట్టనివ్వనని చెప్పేసి రెస్టోరింగ్ ఫోర్స్ని అప్లై చేస్తాయి. దట్ రెస్టోరింగ్ ఫోర్స్ డెవలప్డ్ పర్ యూనిట్ ఏరియా ఏంటమ్మా? దట్ రెస్టోరింగ్ ఫోర్స్ డెవలప్డ్ పర్ యూనిట్ ఏరియా ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ స్ట్రెస్. అయితే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ బాడీ ఈ P ప్రెషర్కి ఆల్రెడీ అలవాటు పడిపోయి ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే దాన్ని బలవంతం చేస్తాను. ఏం చేస్తానంటే దాని మీద నేను ప్రెషర్ని ఇంక్రీజ్ చేస్తా. సో ఆటోమేటిక్గా నేను ప్రెషర్ని ఇంక్రీజ్ చేసినప్పుడు మరి దాని యొక్క వాల్యూమ్ తగ్గాలి కదా. సో దాని యొక్క కొత్త వాల్యూమ్ ఏదైతే ఉందో దాన్ని నేను V ప్లస్ డెల్టా V అని తీసుకుంటా. బట్ ద డెల్టా V ఈజ్ నెగటివ్. ఎందుకంటే క్లియర్గా నీకు తెలుసు నువ్వు ప్రెషర్ ఎక్కువ అప్లై చేసావంటే ఆబ్వియస్గా అది ఇంకా కంప్రెస్ అవుతుంది. సో బల్క్ స్ట్రెస్ ఏంటి సార్? బల్క్ స్ట్రెస్ ఈజ్ ద ప్రెషర్ యూ హ్యావ్ ఇంక్రీజ్డ్. అండ్ వాట్ ఈస్ బల్క్ స్ట్రెయిన్? ఆ ప్రెషర్ నువ్వు ఇంక్రీజ్ చేయడం వల్ల ఎంత చేంజ్ ఇన్ వాల్యూమ్ క్రియేట్ అయిందో డివైడెడ్ బై ద ఒరిజినల్ వాల్యూమ్. వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ వాల్యూమ్ యూ హ్యావ్ క్రియేటెడ్? డెల్టా V బై వాట్ ఈస్ ద వాల్యూమ్? ఒరిజినల్ వాల్యూమ్ ఈజ్ V. సో బల్క్ స్ట్రెస్ అండ్ బల్క్ స్ట్రెయిన్ని వాల్యూమ్ స్ట్రెస్ అండ్ వాల్యూమ్ స్ట్రెయిన్ అని కూడా అంటారమ్మా. ఏదైనా పిలుచుకోవచ్చు నువ్వు. వాల్యూమ్ స్ట్రెస్ వాల్యూమ్ స్ట్రెయిన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. దీని బదులు మనకు బుక్స్లో ఒక్కొక్కసారి వాల్యూమ్ స్ట్రెస్ అండ్ దీన్ని వాల్యూమ్ స్ట్రెయిన్ అని కూడా అంటూ ఉంటారు. సరేనమ్మా, ఇప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్ల గురించి తెలిసాయి. అంటే ఏంటి? ఏం లేదు, నువ్వు ఎన్ని విధాలుగా ఒక బాడీ మీద ఫోర్స్ అప్లై చేయొచ్చు. ఫస్ట్ ఒక ఏరియా ఉందనుకో, ఆ ఏరియాకి నువ్వు పర్పెండిక్యులర్గా ఫోర్స్ అప్లై చేయొచ్చు. ఎప్పుడైతే నువ్వు పర్పెండిక్యులర్గా ఫోర్స్ అప్లై చేసి దాన్ని డిస్టర్బ్ చేయాలని చూస్తున్నావో దాన్ని మనం లాంగిట్యూడినల్ స్ట్రెస్ అని అంటాం, రైట్? ఎప్పుడైతే నువ్వు ఫోర్స్ టాంజెన్షియల్ టు ద ఏరియా అప్లై చేస్తావో ఆ డిస్టర్బెన్స్ని మనం షియర్ స్ట్రెస్ అని అంటాం. ఎప్పుడైతే నువ్వు త్రూ అవుట్ ద వాల్యూమ్ ఫోర్స్ అప్లై చేస్తున్నావో అప్పుడు దాన్ని వాల్యూమ్ స్ట్రెస్ అని కానీ బల్క్ స్ట్రెస్ అని కానీ అంటాం. అంతే. మీకు ఇంకా ఫీల్ రావాలి బల్క్ స్ట్రెస్ మీద అని అంటే ఏం లేదు,
ఇప్పుడు నువ్వు ఒక బాల్ తీసుకో, ఆ బాల్ని వాటర్ లోపలికి విసిరేసావు అనుకో, ఏమైద్ది? బాల్ గాల్లో ఉన్నప్పుడు ఓన్లీ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఉంది. అది వాటర్లోకి విసిరేసిన తర్వాత అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ప్లస్ ద ప్రెషర్ డ్యూ టు ద వాటర్ ఉండిద్ది కదా. సో అప్పుడు ఏమైంది? ప్రెషర్ పెరగడం వల్ల మరి ఆ బాల్ యొక్క వాల్యూమ్ అనేది చేంజ్ అవ్వాలి కదా, ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. అది నీకు కనపడచ్చు, కనపడకపోవచ్చు. అది నీకు కనపడచ్చు, కనపడకపోవచ్చు అమ్మ. ఓకే, అది నీకు కనపడవచ్చు, కనపడకపోవచ్చు. సో ఇప్పుడు మనకి తెలిసింది ఏంటంటే మనం ఒక బాడీని ఎన్ని విధాలుగా డిస్టర్బ్ చేయొచ్చో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మనం ఒక గ్రాఫ్ని చూద్దామమ్మా. ఏంటి ఆ గ్రాఫ్ అని అంటే ఒక ఎక్స్పెరిమెంట్. దేనికి ఆ ఎక్స్పెరిమెంట్ అంటే టెన్సైల్ స్ట్రెస్కి ఒక ఎక్స్పెరిమెంట్ ఫర్ టెన్సైల్ స్ట్రెస్. సో బేసికల్గా నువ్వు ఇలా తీసుకోవచ్చు నాన్న. ఏంటంటే నువ్వు ఒక బాడీని తీసుకున్నావు, రైట్? దాని మీద నువ్వు ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నావు. నువ్వు అప్లై చేసిన ఫోర్స్ వల్ల అది దాని యొక్క లెంత్ని చేంజ్ చేసుకుంటూ వెళ్తుంది, రైట్? సో ఇప్పుడు నేనేంటంటే స్ట్రెస్కి స్ట్రెయిన్కి గ్రాఫ్ గీస్తా. చాలా ఇంపార్టెంట్ అమ్మా ఈ గ్రాఫ్. స్ట్రెస్ వర్సెస్ స్ట్రెయిన్. మీరు ఫీల్ అవ్వండి ఏం జరగబోతుంది అనేది, ఖచ్చితంగా మీరు ఫీల్ అవ్వాలి. అయితే ఇనీషియల్గా నేను అప్లై చేసిన ఫోర్స్ వల్ల అది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది కదా, కొంచెం కొంచెంగా ఎక్స్పాండ్ అవుతూ ఉంది. అది ఎక్స్పాండ్ అయిన ప్రతిసారి దాని యొక్క స్ట్రెయిన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఎందుకు? స్ట్రెయిన్ ఈజ్ గోయింగ్ టు బి చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. అది ఎక్స్పాండ్ అయిన ప్రతిసారి డిస్టెన్స్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి రెస్టోరింగ్ ఫోర్స్ కూడా పెరుగుతూనే ఉంటుంది. దాన్ని ఎలా ఆలోచించాలని అంటే స్ప్రింగ్ లాగా ఆలోచించావు. స్ప్రింగ్ ఎంత ఎక్స్పాండ్ అయితే అంత ఫోర్స్ డెవలప్ అవుతూ ఉంటుంది. సో నేనేం చేస్తానంటే ఇదిగో ఈ ఫోర్స్లు అప్లై చేస్తాను, రెస్టోరింగ్ ఫోర్స్లు అనేవి క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాను. అయితే గ్రాఫ్ గీసానమ్మా. గ్రాఫ్ గీస్తే ఫస్ట్ మనకు ఒక స్ట్రైట్ లైన్ వచ్చింది, ఆ తర్వాత కర్వ్, ఆ తర్వాత నాకు ఎలా వచ్చింది గ్రాఫ్. ఒకటి ఇక్కడ నువ్వు గమనించావంటే ఇదిగో ఇక్కడి వరకు కూడా స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. ఎందుకు? ఇట్స్ ఎ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. ఎవరికైనా తెలియకపోతేనమ్మా ఒక్కసారి చూడండి. ఇది y, ఇది x, ఇది స్ట్రైట్ లైన్, ఇది y ఈజ్ ఈక్వల్ టు mx. ఇఫ్ ఇట్ ఈస్ అ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్, y ఈజ్ ఈక్వల్ టు mx. సో దాన్ని నువ్వు y ఈజ్ ప్రపోర్షనల్ టు x అని రాయొచ్చా లేదా? ఎస్, రాయొచ్చు. సో అలా స్ట్రైట్ లైన్ ఉన్నంతసేపు y ఈజ్ ప్రపోర్షనల్ టు x అంటే స్ట్రెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. ఈ పాయింట్ తర్వాత మళ్ళీ నాకు అది స్ట్రైట్ లైన్ కాదు. స్ట్రైట్ లైన్ కాకపోతే నువ్వు స్ట్రెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అని రాయలేవు. సో దిస్ ఈజ్ ద లిమిట్ ఫర్ ప్రపోర్షనాలిటీ. సరే, దీన్ని O రాయి, దీన్ని A రాయి. ఏ ఈజ్ ప్రపోర్షనాలిటీ లిమిట్. ఎందుకు? ఆ పాయింట్ బియాండ్ నీకు ప్రపోర్షనాలిటీ అనేది లేదు. నెక్స్ట్ నేను ఇంకొక పాయింట్ తీసుకుంటానమ్మా. ఆ పాయింట్ నేను B పాయింట్ అంటాను, రైట్? నేను ఇంకో పాయింట్ తీసుకుంటానమ్మా, సమ్ C పాయింట్. నేను ఇంకో పాయింట్ తీసుకుంటానమ్మా, సమ్ పాయింట్ D. ఇదిగో సమ్వేర్ ఓవర్ హియర్ దీన్ని E తీసుకుంటాను. దిస్ ఈజ్ వేర్ ద ఫ్రాక్చర్ ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్. దిస్ ఈస్ గోయింగ్ టు బి ద ఫ్రాక్చర్ పాయింట్. అంటే నువ్వు ఫోర్స్ పెంచుకుంటూ నీ ఇష్టానుసారం వెళ్ళిపోయావు అనుకో, అది అంతే ఉండగలదా? ఉండలేదు. ఖచ్చితంగా బ్రేక్ అవ్వాలి. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఖచ్చితంగా బ్రేక్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకో, నువ్వు ఫోర్స్ అప్లై చేసి లెంత్ పెంచుతూ పోతా ఉన్నావు, నువ్వు ఫోర్స్ పెంచుకుంటూ పోతానే ఉన్నావు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏమవుతుంది? అది బ్రేక్ అయిపోతుంది, అవునా కాదా? సో ఈ ఈజ్ దట్ ఫ్రాక్చర్ పాయింట్ ఆర్ బ్రేకింగ్ పాయింట్. మరి B ఏంటి, C ఏంటి, D ఏంటి ఒకసారి చూద్దాం. ఏ గురించి నీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏ అంటే ఏంటమ్మా? ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అని క్లియర్గా చెప్పా. ప్రపోర్షనాలిటీ లిమిట్. ఎందుకు? బియాండ్ దట్ పాయింట్ నీకు స్ట్రెస్ ఈజ్ నాట్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్.
సరే, మరి ఈ బి పాయింట్ ఏంటి అని అంటే, ఈ బాడీ మీద మనం ఫోర్స్ అప్లై చేస్తున్నాం కదా, ఒకవేళ నేను అప్లై చేసిన ఫోర్స్ని కానీ తీసాను అనుకో, ఇఫ్ ద బాడీ ఈజ్ గోయింగ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్, దట్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ యాజ్ ఎలాస్టిసిటీ. అంటే ప్రతి బాడీలో కూడా ఎలాస్టిసిటీ అనే ఒక ప్రాపర్టీ ఉంటుందమ్మా. ఏంటా ఎలాస్టిసిటీ అని అంటే, ఎప్పుడైతే నువ్వు అప్లై చేసిన డీఫార్మింగ్ ఫోర్స్ నువ్వు రిమూవ్ చేసేస్తావో, దెన్ ద బాడీ రీగెయిన్స్ ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్. ఒకవేళ అది జరుగుతూ ఉంటే దెన్ ఇట్ ఈస్ షోయింగ్ ఇట్స్ ఎలాస్టిసిటీ బిహేవియర్ అని అంటారు, రైట్? సో ఇప్పుడు చూడమ్మా, నేనేందంటే ఇదిగో ఇంత స్ట్రెస్ అప్లై చేశాను, ఇంత స్ట్రెస్ అక్కడ నేను తీస్తాను అనుకో, నేను అప్లై చేస్తున్న ఫోర్స్ని తీస్తాను అనుకో, ఇట్ ఈస్ గోయింగ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్. ఇదిగో ఇంత స్ట్రెస్ డెవలప్ చేసా బాడీలో, ఇంత స్ట్రెస్, సరే గీస్తాను ఆగు, ఒక్కటి గీస్తే మీకు అర్థమైంది. ఇదిగో ఇంత స్ట్రెస్ డెవలప్ చేసా నేను బాడీలో బై అప్లయింగ్ దిస్ ఎక్స్టర్నల్ ఫోర్స్. నేను ఆ ఎక్స్టర్నల్ ఫోర్స్ రిమూవ్ చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్. అలాగే మళ్ళీ నేను ఇంత స్ట్రెస్ అప్లై చేశా, ఇంత పర్టికులర్ స్ట్రెస్ అప్లై చేశా. When I remove that force which is creating that stress, it's going back to its original shape and size. అలాగా అమ్మ అప్ టు బి స్ట్రెస్ వరకు కూడా, అంటే అప్ టు బి పాయింట్ వరకు కూడా, అంత స్ట్రెస్ వరకు కూడా నువ్వు అప్లై చేసిన ఫోర్స్ని కానీ నువ్వు రిమూవ్ చేసావు అనుకో, ఇట్ ఈస్ గోయింగ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్. బి పాయింట్ కన్నా పైకి నువ్వు స్ట్రెస్ అప్లై చేసావా, ఇట్ ఈస్ నెవర్ గోయింగ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్. దాంట్లో పర్మనెంట్ డిఫార్మేషన్ క్రియేట్ చేసి పడేసావు నువ్వు. మీకు బాగా అర్థం కావాలి పర్మనెంట్ డిఫార్మేషన్ గురించి అని అంటే, ఎప్పుడైనా మీరు ప్లాస్టిక్ కవర్తో ఆడుకున్నారా? ప్లాస్టిక్ కవర్ మీద ఫోర్స్ అప్లై చేసి ఇలా అన్నారనుకో, అది అక్కడ ఒక ఎక్స్పాన్షన్ క్రియేట్ అయ్యింది, అండ్ ఆ ఎక్స్పాన్షన్ పర్మనెంట్ డిఫార్మేషనా కాదా? ఎస్. సో బియాండ్ దిస్ పాయింట్ బి, ఇట్ ఈస్ నాట్ గెయినింగ్ బ్యాక్ ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్. సో బి ఈస్ ద లిమిట్, అంటే అక్కడ వరకు మాత్రమే అది ఎలాస్టిక్ బిహేవియర్ని చూపిస్తుంది, ఆర్ ఎలాస్టిసిటీని చూపిస్తుంది. సో బి ఈస్ కాల్డ్ యాజ్ ఎలాస్టిక్ లిమిట్. దాన్నే వాళ్ళు ఈల్డ్ పాయింట్ అని కూడా అంటారమ్మా, రైట్? సో సి పాయింట్ ఎందుకు తీసుకున్నానంటే, నువ్వు ఒకవేళ స్ట్రెస్ కానీ బియాండ్ బి అప్లై చేసి ఆ ఫోర్స్ని కానీ నువ్వు రిమూవ్ చేసావనుకో, ఇట్ వోంట్ గో బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్, పర్మనెంట్ డిఫార్మేషన్ ఉంటుంది. అంటే నువ్వు స్ట్రెస్ జీరో చేసినా కానీ, ఇదిగో చూసావా, ఈ యాక్సిస్ మీద స్ట్రెస్ ఎంత? స్ట్రెస్ జీరో. నువ్వు స్ట్రెస్ జీరో చేసినా కానీ స్ట్రెయిన్ ఉందా లేదా? జనరల్లీ దిస్ విల్ బి లెస్ దాన్ 1%, అంటే చాలా తక్కువ డిఫార్మేషన్ అవుతుంది ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ సాలిడ్స్. ఏంటి సార్ ఈ 1%, ఏంటి సార్ ఈ స్ట్రెయిన్? స్ట్రెయిన్ ఏంటమ్మా? చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. నువ్వు రిమూవ్ చేసిన స్ట్రెస్ ఏదైతే ఉందో, అంటే నువ్వు రిమూవ్ చేసిన డిఫార్మింగ్ ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని తీసి పక్కన పడేస్తే ఆ బాడీ అనేది దాని ఒరిజినల్ లెంత్కి వెళ్ళాల. ఒకవేళ ఒరిజినల్ లెంత్కి వెళ్ళుందనుకో, ఫైనల్ లెంత్ ఎంత? ఎల్. ఇనిషియల్ లెంత్ ఎంత? ఎల్. దెన్ చేంజ్ ఇన్ లెంత్ ఎంత? 0 అవ్వాలి కదా. ఇఫ్ దిస్ బాడీ ఈస్ గోయింగ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ సైజ్ అండ్ షేప్, అప్పుడు చేంజ్ ఇన్ డైమెన్షన్ ఏమవ్వాలి? 0 అవ్వాలి. అంటే స్ట్రెయిన్ ఏమవ్వాలి? 0 అవ్వాలి. కానీ స్ట్రెయిన్ 0 అయిందా? స్ట్రెస్ 0 అయినప్పుడు అవ్వలేదు. అంటే ఆ బాడీలో పర్మనెంట్ డిఫార్మేషన్ అనేది వచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పెన్ను తీసుకున్నాను అనుకో, ఈ పెన్ను మీద నేను ఫోర్స్ అప్లై చేశా. ఫస్ట్ ఈ పెన్ యొక్క లెంత్ 10 సెంటీమీటర్స్ అనుకుందాం. ఫోర్స్ అప్లై చేశా, మళ్ళీ ఆ ఫోర్స్ని రిమూవ్ చేసా. అప్పుడు ఇది ఇట్ ట్రైస్ టు గో బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్, ట్రైస్. బట్ ఏమైందంటే 10 సెంటీమీటర్స్కి వెళ్ళలేకపోతుంది, 11 సెంటీమీటర్స్కి వెళ్ళింది. 11 సెంటీమీటర్స్ దగ్గర దాని లెంత్ చేంజ్ అవ్వట్లా. అంటే ఇక దీని లెంత్ పర్మనెంట్గా 11 సెంటీమీటర్స్. అంటే నువ్వు పర్మనెంట్ డిఫార్మేషన్ని ప్రొడ్యూస్ చేసి పడేసావు ఆ బాడీలో. ఓకే, సో ప్రతి బాడీలో కూడా డెఫినెట్లీ దేర్ విల్ బి ఎ పాయింట్ బియాండ్ విచ్ పర్మనెంట్ డ్యామేజ్ జరుగుతుంది. ఇప్పుడు మనం క్రెయిన్స్ గురించి మాట్లాడుకుందాం. క్రెయిన్స్ తెలుసు కదా, క్రెయిన్స్ ఏం చేస్తాయమ్మా? వెయిట్ని లిఫ్ట్ చేస్తూ ఉంటాయి కదా. మరి వెయిట్ని లిఫ్ట్ చేసేటప్పుడు ఆ క్రెయిన్ యొక్క వైర్స్ మీద ఇదిగో మనకి ఇలా పుల్లి ఉంటుంది, ఇలా రోప్ ఉంటుంది, ఇదిగో ఇక్కడ రోప్ ఉంటుంది, ఇదిగో ఇట్లా ఈ వెయిట్ని లిఫ్ట్ చేస్తుంది అనమాట. సో ఆ వెయిట్ని లిఫ్ట్ చేసేటప్పుడు ఆ వెయిట్ ఆ వైర్ మీద ఫోర్స్ అప్లై చేస్తుంది కదా, దానివల్ల ఆ వైర్ డీఫార్మ్ అయ్యిద్ది కదా, అంటే ఆ వైర్ ఎక్స్పాండ్ అయ్యిద్ది కదా, అవునా కదా? సో దీన్ని తీసుకెళ్ళి పక్కన పెట్టేసినప్పుడు
10 సెంటీమీటర్స్ ఉండే వైర్ కాస్త దాన్ని లేపినప్పుడు 12 సెంటీమీటర్స్కి వెళ్ళింది అనుకుందాం, రైట్? ఆ వైర్ 10 సెంటీమీటర్స్ నుండి 12 సెంటీమీటర్స్కి వెళ్ళింది అనుకుందాం. ఎప్పుడైతే వెయిట్ పక్కన పెట్టేశామో ఆ 12 సెంటీమీటర్స్ నుండి అది 10 సెంటీమీటర్స్కి రావట్లేదు అనుకో, ఆ క్రెయిన్ కొని ఉపయోగం లేదు. ఎందుకో చెప్పనా? ఎప్పుడైతే నీకు 10 సెంటీమీటర్స్ వైర్ 12 సెంటీమీటర్స్కి వెళ్తుందో అది సన్నగా అవుతుంది, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనేది తగ్గుతుంది. లెంత్ పెరిగితే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనేది తగ్గుతుంది. ఆ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనేది తగ్గిందనుకో ఆ రోప్ అనేది వీక్ అవుతుంది, ఎందుకంటే తెగిపోవడానికి ఛాన్స్ ఎక్కువ. కావాలంటే తీసుకో, నువ్వు ఒక బండ రోపుని తీసుకో, ఒక చిన్న రోపుని తీసుకో, సన్న రోపుని తీసుకో, ఏది నువ్వు ఏమంటారు బ్రేక్ చేయడం తేలిక? ఆబ్వియస్గా దేన్ని బ్రేక్ చేయడం తేలిక? సన్నదాన్ని. సో ఒకవేళ నువ్వు కొన్న క్రెయిన్లో నువ్వు లిఫ్ట్ చేస్తున్న వెయిట్ వల్ల దాంట్లో పర్మనెంట్ డిఫార్మేషన్ వస్తే, అంటే 10 సెంటీమీటర్స్ కాస్త 12 సెంటీమీటర్స్ అయితే ఆ రోప్ సన్నగా అవుతుంది. దానివల్ల ఏమవుతుందమ్మా? ఆ రోప్ తెగిపోతుంది. ఇప్పుడు ఈ వెయిట్ని లిఫ్ట్ చేసి పక్కన పెట్టా, ఇంకో వెయిట్ని లిఫ్ట్ చేయడానికి వెళ్తున్నా, అప్పుడు ఆ 12 సెంటీమీటర్స్ కాస్త 14 సెంటీమీటర్స్ అయిపోయింది. మళ్ళీ థర్డ్ దాన్ని లిఫ్ట్ చేసేటప్పుడు ఏమైందంటే వైర్ సన్నగా అయిపోయింది కాబట్టి దాని స్ట్రెంత్ తగ్గిపోతుంది. యాజ్ ఎ రిజల్ట్ ఆ రోప్ అనేది బ్రేక్ అయిపోతుంది. అప్పుడు ఏమైందమ్మా? ఒక్కసారిగా నువ్వు లేపుతున్న వెయిట్ సడన్గా గాల్లో కట్ అయిపోవడం వల్ల దబానని కింద పడింది. సో ఒక క్రెయిన్ని వాళ్ళు చేసేటప్పుడు ఏం చేస్తారంటే, ఆ క్రెయిన్ రోప్స్ ఉంటాయే, ఆ రోప్స్కి వచ్చే స్ట్రెస్ ఉండిద్దే, ఆ స్ట్రెస్ ఎప్పుడూ కూడా ఎలాస్టిక్ లిమిట్లో ఉండేటట్టుగా చూస్తారు. ఎందుకనంటే ఒకవేళ దాంట్లో డెవలప్ అయిన స్ట్రెస్ విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్లో ఉందనుకో, ఎప్పుడైతే నువ్వు అప్లై చేసిన ఫోర్స్ రిమూవ్ చేస్తావో ఆ వైర్ ఇట్ విల్ గో బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్. అందుకనే ప్రతి క్రెయిన్ ఎన్ని కేజీలు పడితే అన్ని కేజీలు లిఫ్ట్ చేయదమ్మా, దానికి ఒక రేటింగ్ ఉంటుంది. ఇదిగో ఈ క్రెయిన్ 1000 కేజీలు లిఫ్ట్ చేయగలదా అని అంటాడు, ఈ క్రెయిన్ 2000 కేజీలు లిఫ్ట్ చేయగలదా అంటాడు. ఎస్, 1000 కేజీల కన్నా నువ్వు పైకి వెళ్తున్నావు అనుకో, దాని అర్థం ఏంటి? యు ఆర్ గోయింగ్ ఫర్ బియాండ్. నువ్వు బియాండ్ వెళ్ళావనుకో పర్మనెంట్ డ్యామేజ్ వచ్చేసింది క్రెయిన్లో నీకు పర్మనెంట్ డ్యామేజ్ వచ్చేసింది అనుకో. పర్మనెంట్ డ్యామేజ్ అంటే పర్మనెంట్ డిఫార్మేషన్, అంటే ఆ వైర్లో పర్మనెంట్గా లెంత్ పెరిగిపోద్ది, దానివల్ల దాని క్రాస్ సెక్షన్ తగ్గిపోద్ది, దాని స్ట్రెంత్ తగ్గిపోద్ది. అందుకనే ప్రతి ఇన్స్ట్రుమెంట్కి క్లియర్ కట్గా చెప్తారమ్మా, దీన్ని ఇంత రేంజ్లోనే వాడాలి, ఇంతకన్నా ఎక్కువ వెళ్ళావా పర్మనెంట్ డ్యామేజ్ అనేది జరుగుతుంది అని నీట్గా మెన్షన్ చేస్తారు. అందుకని మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ మన చుట్టుపక్కల ప్రతి చోట ఉందమ్మా. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది, రైట్? ఈ బిల్డింగ్లోనే నేను ఉంటున్న బిల్డింగ్లో 6 mm రాడ్లు, 8 mm రాడ్లు, 10 mm రాడ్లు ఇట్లా ఇస్తూ ఉంటారు కదా. అది కూడా ఏంటి? మెకానికల్ ప్రాపర్టీస్ని స్టడీ చేసే. ఒకవేళ బిల్డింగ్ 20 అంతస్తులు లేపాలనుకో, 20 floors లేపాలనుకో 12 mm రాడ్ వేసారని అనుకుందాం. అదే నీకు కావాల్సిన 2 floors లేపడమే అనుకో 6 mm 8 mm సరిపోతుందని అంటారు. ఎందుకు? మెకానికల్ స్ట్రెంగ్త్. సరే, ఇవన్నీ మనకి మీకు మంచిగా అర్థం కావడానికి తప్పితే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అంత డెప్త్గా ఏం అడగరమ్మా. సెకండ్, ఇదిగో ఈ డి పాయింట్ ఉంది, ఈ డి పాయింట్ ఏమంటారంటే అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెస్ అంటారమ్మా, ఆర్ సమ్టైమ్స్ రిఫర్ టు యాజ్ స్ట్రెంగ్త్. ఏంటిది? ఈ పర్టికులర్ బాడీ అంత మ్యాక్సిమం స్ట్రెస్ని తట్టుకోగలదు, అంతకన్నా నువ్వు కొంచెం పైకి వెళ్ళాలని చూసినా కానీ కథం, అది బ్రేక్ అయిపోద్ది. సో ఎప్పుడైతే నువ్వు అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెంగ్త్ కన్నా కొంచెం స్ట్రెస్ ఎక్కువ అప్లై చేసినా సరే, నువ్వు ఒకవేళ అక్కడ నుండి అర్రే బాబు పొరపాటున నేను ఆ రాడ్ మీద ఎక్కువ స్ట్రెస్ అప్లై చేశాను రా బాబు అని ఇమీడియట్గా రియలైజ్ అయ్యి నువ్వు ఆపేసిన, అంటే స్ట్రెస్ ఆపేసినా కానీ, అంటే నువ్వు అప్లై చేసిన ఎక్స్టర్నల్ ఫోర్స్ నువ్వు ఆపేసినా కానీ, చూడు స్ట్రెస్ డిక్రీజ్ అవుతుంది. గమనించావా ఇక్కడ కర్వ్? వై డిక్రీజ్ అవుతుంది కానీ స్ట్రెయిన్ పెరుగుతుంది. అంటే ఈ పాయింట్ దాటిన తర్వాత బాడీలో స్ట్రెస్ అనేది తగ్గుతున్నా కానీ బాడీ స్టిల్ ఎక్స్పాండ్ అవుతుంది, బ్రేక్ అయిపోతుంది. సో ఎప్పుడైతే నువ్వు ఈ అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెస్ని అప్లై చేస్తావో అప్పుడు బాడీ హ్యాస్ డిసైడెడ్ దట్ ఇంకా చాలరా బాబు నన్ను ఇది హింసిస్తున్నాడు, నేను ఇంకా బ్రేక్ అయిపోతాను అనుకుంటుంది. ఆ బ్రేక్ అయ్యేటప్పుడు 2 types ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయమ్మా. కొన్ని మెటీరియల్స్ ఏంటంటే గ్లాస్ లాంటిది తీసుకో ఫర్ ఎగ్జాంపుల్. ఎప్పుడైతే అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెంగ్త్ గ్లాస్ మీద నువ్వు అప్లై చేస్తావో ఇమ్మీడియట్గా అది కొన్ని లక్షల పీసుల్లోకి ఇరిగిపోతుంది. అంటే ఈ డి పాయింట్ ఈ పాయింట్ రెండు చాలా దగ్గరగా ఉంటాయి. యాక్చువల్గా దిస్ ఇస్ ద అల్టిమేట్ థింగ్ అండ్ దిస్ ఇస్ ద ఫ్రాక్చర్ పాయింట్. ఈ 2 పాయింట్లు బాగా దగ్గరగా ఉన్నాయి అనుకో, వీ కాల్ దోస్ మెటీరియల్స్ ఆర్ బ్రిటల్ మెటీరియల్స్.
అంటే ఏంట్రా ఎగ్జాంపుల్ అంటే గ్లాస్. ఎప్పుడైనా నువ్వు గమనించావా, గ్లాస్ బ్రేక్ అయినప్పుడు ఒక 2 పీసుల కింద 3 పీసుల కింద కాదు, చాలా కొన్ని వందల పీసుల కింద బ్రేక్ అయింది. దోస్ ఆర్ బ్రిటల్ మెటీరియల్స్. మరి డక్టైల్ మెటీరియల్స్ అంటే ఏంటి? నువ్వు ఏదైనా చూయింగ్ గమ్ తీసుకొని దాన్ని పట్టుకొని చూయింగ్ గమ్ని పట్టుకొని నువ్వు ఇలా దాన్ని లాగుతూ ఉంటే అది ఎక్స్పాండ్ అవుతూ తర్వాత సింపుల్ ఒక 2 పీసుల కింద అయిపోతుంది, రైట్? సో ఎప్పుడైతే అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెంగ్త్ అనేది నువ్వు అప్లై చేసినా కానీ, నువ్వు స్ట్రెస్ డిక్రీజ్ చేస్తున్నా కానీ అది ఎక్స్పాండ్ అవుతూ ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర బ్రేక్ అవుతుంది. అలాంటి మెటీరియల్స్ మనం డక్టైల్ మెటీరియల్స్ అంటాం. ఇట్లాంటి 2 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ మనకి రియాలిటీలో ఉన్నాయమ్మా. 2 ఉన్నాయి. కొన్ని ఏంటంటే అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెంగ్త్ అప్లై చేయగానే ఇమ్మీడియట్గా బ్రేక్ అయిపోతాయి. కొన్ని ఏంటంటే అవి అప్లై చేసిన తర్వాత కూడా నువ్వు స్ట్రెస్ తగ్గిస్తున్నా కానీ అవి ఇంకా ఎక్స్పాండ్ అయ్యి అప్పుడు బ్రేక్ అవుతాయి. సో ఇఫ్ ద D and E పాయింట్స్ ఆర్ క్లోజ్, దెన్ వీ కాల్ దోస్ మెటీరియల్స్ యాజ్ బ్రిటల్. అండ్ D and E పాయింట్స్ కొంచెం అవే ఉన్నాయి అనుకో, దెన్ వీ కాల్ దోస్ మెటీరియల్స్ యాజ్ డక్టైల్. డక్టైల్ అంటే ఏం లేదు, సాగి ఇరిగిపోతాయి. సో సాగి విరిగే ఎప్పుడూ కూడా తక్కువ పీసెస్లోకి విడిపోతాయి అమ్మ, విడిపోతాయి. ఓకే, సో రాద్దామమ్మా. ఏంటి ఓఏ రీజియన్ ఏంటమ్మా? వాట్ ఈజ్ ఓఏ రీజియన్? ఓఏ రీజియన్ ఒకసారి వెనక్కి వెళ్తే ఏంటది? ఓఏ రీజియన్లో మనకి స్ట్రైట్ లైన్ ఉంది. అంటే స్ట్రెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. స్ట్రెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. అండ్ మనం ఏమని పిలుస్తాం? ఏ ఈజ్ కాల్డ్ యాజ్ proportionality limit. A is called as proportionality limit. ఓకే, మరి ఈ ఓబీ రీజియన్ ఏంటి? ఇట్ ఈస్ ఎలాస్టిక్ రీజియన్. ఏంటి ఎలాస్టిక్ రీజియన్? చెప్పా కదా, నువ్వు అంత స్ట్రెస్ని డెవలప్ చేసి బాడీలో నువ్వు వదిలేసినా కానీ ఇట్ విల్ గో బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్. ఆ బిహేవియర్ని మనం ఎలాస్టిసిటీ అని అంటాం. సో ఓబీ ఈజ్ వాట్? OB is elastic region. సో B ఏంటమ్మా? Bని మనం ఎలాస్టిక్ లిమిట్ అని అనొచ్చు. అంటే ఇంకా అక్కడతో ఎలాస్టిక్ బిహేవియర్ అనేది చూపించదు, ఇంకా ఆ పైకి వెళ్ళామంటే. దాన్నే మనకి ఎన్సిఆర్టీలో ఈల్డ్ పాయింట్ అని కూడా అంటారమ్మా. ఆ ఈల్డ్ పాయింట్ దగ్గర అప్లై అవుతున్న స్ట్రెస్ ఏదైతే ఉందో దాన్ని ఈల్డ్ స్ట్రెస్ అని అంటారు. సో ప్రాక్టికల్గా మన రియాలిటీలో ఎప్పుడు ఏ డివైస్ని ఫ్రేమ్ చేసినా కానీ విత్ ఇన్ ద ఈల్డ్ పాయింట్ ఆర్ ఈల్డ్ స్ట్రెస్ లోపలే ఆపరేట్ చేస్తారమ్మా. ఎందుకో చెప్పా కదా, విత్ ఇన్ ఈల్డ్ పాయింట్లో అప్లై చేస్తే నువ్వు ఒక్కసారి రిమూవ్ చేసావు అనుకో, నువ్వు అప్లై చేసిన డిఫార్మింగ్ ఫోర్స్, బాడీ విల్ రీగెయిన్ ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్. సో వెన్ బాడీ ఈజ్ deformed within, when the body is deformed within the elastic limit, when the deforming force is removed, when the deforming force is removed, it regains its original shape and size. అంటే మళ్ళీ కూడా నువ్వు దాన్ని వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రేన్ గురించే మాట్లాడాను కదా, క్రేన్ యొక్క ఈల్డ్ పాయింట్ ఎప్పుడు వస్తుంది అని అంటే, ఒకవేళ అది 1000 kg లిఫ్ట్ చేస్తున్నప్పుడు దాని ఈల్డ్ పాయింట్ వస్తుంది అనుకో. సో 1000 kg లిఫ్ట్ చేసి పక్కన పెట్టేయంగానే ఆ 1000 kg క్రెయిన్ మీద ఫోర్స్ అప్లై చేయదు కదా. అంటే ఆ 1000 kg ఫోర్స్ ఇప్పుడు లేదు కదా. అంటే ఆ వైర్ని లాగుతున్న ఫోర్స్ ఇప్పుడు లేదు కదా. అంటే ఆ వైర్ని డీఫార్మ్ చేసే ఫోర్స్ ఇప్పుడు లేదు కదా. అప్పుడు ఆ వైర్లు దే విల్ గో బ్యాక్ టు దేర్ ఒరిజినల్ లెంత్ అండ్ సైజ్. అదే ఆ క్రెయిన్ యొక్క లిమిట్, ఈల్డ్ లిమిట్ ఏదైతే ఉందో, ఆ ఈల్డ్ పాయింట్ ఏదైతే ఉందో, ఆ ఎలాస్టిక్ లిమిట్ ఏదైతే ఉందో, అది 1000 kg దగ్గర వస్తుంది. నువ్వేమో 2000 kg ఎత్తావు.
ఎత్తగలవేమో, ఫైన్. నువ్వు 2000 kgs ఎత్తడం వల్ల 2000 kgs ఫోర్స్ అప్లై చేస్తుంది ఆ రోపుల మీద, ఐరన్ రోప్స్ ఉంటాయి కదా వాటి మీద. 2000 kgs ఫోర్స్. ఇదేమో ఎలాస్టిక్ లిమిట్ ఏంటి అంటే 1000 kgs ఫోర్స్ వరకు నువ్వు ఫోర్స్ అప్లై చేస్తే పర్లా, 1000 kgs వెయిట్ వరకు పర్లా. 2000కి వెళ్ళావు, 2000కి వెళ్ళినప్పుడు ఏమైంది, పర్మనెంట్ డిఫార్మేషన్ వచ్చేసిద్ది. అంటే ఇట్ వోంట్ గో బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్. ఎందుకంటే నువ్వు డీల్ చేసిన వెయిట్ ఉందే, ఆ వెయిట్ ఈస్ బియాండ్ ద ఈల్డ్ లిమిట్ ఆర్ ఈల్డ్ పాయింట్ ఆర్ బియాండ్ ద ఈల్డ్ స్ట్రెస్, అంతే. ఓకే ఓకే అమ్మ. సో బేసికల్గా ఈ సి పాయింట్ ఏంటంటే సమ్ ర్యాండమ్ పాయింట్ బియాండ్ బి అమ్మ. సో ఎందుకు ఆ సి పాయింట్ తీసుకున్నానంటే ఆ స్ట్రెస్ కానీ నువ్వు రిమూవ్ చేస్తే ఇట్ వోంట్ గో బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్. ఒరిజినల్ సైజ్కి వెళ్ళి ఉంటే చేంజ్ ఇన్ లెంత్ ఏమవ్వాలమ్మా, 0 అవ్వాలి, కానీ స్ట్రెయిన్ అనేది ప్రెసెంట్ ఉంది అంటే ఇట్స్ ప్రెసెంట్. సరే, వాట్ ఈస్ డి? అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెంగ్త్. అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెంగ్త్ ఏంటంటే ఇట్స్ ద మ్యాక్సిమం ద మెటీరియల్ కెన్ బేర్. ఇట్స్ ద maximum stress the material can bear or can withstand. ఇంకా అంతకు మించి అంటే దండం పెట్టేసిద్ది అది. అరే బాబు అయిపోయాను రా బాబు, నేను ఇంక ఇరిగిపోతాను, నా వల్ల కాదు. అలా ఇరిగిపోతానని దండం పెట్టినప్పుడు వెంటనే ఇరిగిపోయింది అనుకో, అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెంగ్త్కి జస్ట్ క్రాస్ అవ్వగానే ఇరిగిపోయింది అనుకో, అలాంటి మెటీరియల్స్ని బ్రిటిల్ మెటీరియల్స్ అని అంటారు. సో if the fracture point and the ultimate tensile strength whatever is there, if both of them are close by, we call them brittle materials. Example ఏంటంటే గ్లాస్. సో ఇఫ్ అమ్మ గ్రాఫ్లు ఇచ్చి అడిగారమ్మా ఒక్కొక్కసారి, ఇఫ్ డి అండ్ ఈ ఆర్ క్లోజ్, then the material is brittle. దాన్ని బ్రిటిల్ అంటాం. సో జనరల్గా బ్రిటిల్ మెటీరియల్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఏంటంటే అవి చాలా పీసుల కింద బ్రేక్ అయిపోతాయి, అయితే ఇఫ్ డి అండ్ ఈ ఆర్ ఫార్, then the material is డక్టైల్. ఏంటి నాన్న డక్టైల్ అంటే ఇది సాగి బ్రేక్ అయిపోతుంది. ఒక రబ్బర్ కానీ ఇలాంటివి అన్నమాట. అవేంటంటే సాగి ఆ తర్వాత బ్రేక్ అవుతాయి. ఓకే ఫైన్. సో ఇప్పుడు మనకి ఈ ప్రాపర్టీస్ అన్నీ తెలిసాయి. దీని మీద ఏంటంటే జనరల్గా థియరిటికల్ క్వశ్చన్స్ రావడానికి కొంచెం ఎక్కువ పాసిబిలిటీ ఉండిద్దమ్మా, అందుకని ఇంత కవర్ చేశాను. ఎస్ అమ్మ అడుగుతున్నారు, ఈజ్ దిస్ చాప్టర్ ఇంపార్టెంట్ ఫర్ జేఈ అని. ఇట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ చాప్టర్ ఈజ్ ఇంపార్టెంట్ ఫ్రమ్ నౌ ఆన్. ప్రతి చాప్టర్ కూడా ఇంపార్టెంటే. ఎందుకు, మనకి దగ్గర 30 చాప్టర్లు ఉంటే అందులో 25 క్వశ్చన్లే రావాలి. సో మనం ఏది వదిలిపెట్టడానికి లేదు. కాకపోతే చెప్పాను కదా, ఫస్ట్ ఈజీవి మోడరేట్వి చేసేసుకొని తర్వాత మనం టఫ్ వాట్ గురించి మాట్లాడుకుందాం. ఈజీవి మోడరేట్వి చేసుకొని తర్వాత మనం డిఫికల్ట్ వాటి గురించి మాట్లాడుకుందాం. అమ్మ పాయింట్స్ అనేవి దగ్గరగా ఉండొచ్చు అమ్మా, డిపెండింగ్ ఆన్ ద మెటీరియల్. ప్రతిదానికి ఇదే గ్రాఫ్ వస్తుందా అంటే కాదు. మన అనుగుల లోకేష్ అంటున్నాడు ప్రతిదానికి ఇదే గ్రాఫ్ వస్తుందని లేదమ్మా. కొన్ని గ్రాఫ్స్లో ఏంటి, ఈ బి పాయింట్ డి పాయింట్ చాలా దగ్గరగా ఉంటాయి. కొన్ని గ్రాఫ్స్లో ఈ ఏబి సెక్షన్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. కొన్ని గ్రాఫ్స్ అసలు నీకు స్ట్రైట్ లైనే రాదు, అసలు ఈ స్ట్రైట్ లైన్ సెక్షనే రాదు. సో డోంట్ థింక్ దట్ దిస్ ఈస్ ద గ్రాఫ్ ఫర్ ఎవ్రీ మెటీరియల్. ప్రతి మెటీరియల్కి ఇదే కాదమ్మా, బట్
దిస్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ మెటీరియల్ విచ్ హ్యాస్ బీన్ గివెన్ ఇన్ ఎన్సీఆర్టీ, దిస్ ఈస్ ద పోర్షన్ వీ హ్యావ్. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎస్ ప్రతిదానికి సేమ్ పాయింట్స్ అయితే ఉంటాయి. ప్రొపోర్షనాలిటీ లిమిట్, ఎలాస్టిక్ లిమిట్, అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెస్ ఇవన్నీ ఉంటాయి, రైట్? అయితే కొన్నిటికి ఏంటంటే ఈ స్ట్రైట్ లైన్ ప్రొపోర్షనాలిటీ అనేది చాలా చాలా చిన్నగా ఉంటుంది. అంటే ఏ పాయింట్ ఆల్మోస్ట్ క్లోజ్ టు ఓ ఉంటుంది. సో అలా డిఫరెంట్ మెటీరియల్స్కి పాయింట్స్ అనేవి డిఫరెంట్ లొకేషన్స్లో వస్తాయి, కానీ ప్రతిదానికి ఇదే ఉంటాయి, పాయింట్స్ అయితే ఇదే ఉంటాయి. షేప్ ఆఫ్ ద గ్రాఫ్ ఇదే ఉండాలంటే లేదు. ఇప్పుడే కదా చెప్పాను బ్రిటల్ మెటీరియల్ అన్న, బ్రిటల్ మెటీరియల్లో మరి ఈ ఇక్కడ ఉండిద్దా? ఉండదుగా. ఈ ఎక్కడ ఉంటుంది? దీని పక్కనే ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోండి. ఓకే సరే, థియరీ వరకు చాలమ్మా, థియరీ వరకు బాగానే చేశాం కానీ. అండ్ ఇంకోటమ్మా, ప్రతి మెటీరియల్కి కూడా ఒక బ్రేకింగ్ స్ట్రెస్ అని ఒకటి ఉంటుంది. దే విల్ గివ్ క్వశ్చన్స్లో బ్రేకింగ్ స్ట్రెస్ ఇంత దీంది అని అంటారు. సో బ్రేకింగ్ స్ట్రెస్ ఈజ్ ఏ మెటీరియల్ ప్రాపర్టీ అమ్మ. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు స్టీల్ తీసుకొని చేసావు అనుకో, ఇది నీకు స్టీల్ యొక్క అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెస్ ఆర్ బ్రేకింగ్ స్ట్రెస్ రెండు పదాలు సేమ్ ఇంటర్చేంజ్ చేస్తూ ఉంటారు. స్టీల్ మెటీరియల్ తీసుకున్నావు అనుకో, దాని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ లెంత్, నీకు బ్రేకింగ్ స్ట్రెస్ అనేది సేమ్ ఉంటుంది. సో రాయేది బ్రేకింగ్ స్ట్రెస్ అని క్వశ్చన్స్లో యూజ్ చేస్తూ ఉంటాడు, కన్ఫ్యూజ్ అవ్వమాకండి. బ్రేకింగ్ స్ట్రెస్ ఈజ్ ద స్ట్రెస్ అట్ విచ్ ద బాడీ ఈజ్ గోయింగ్ టు బి రెడీ టు బ్రేక్. ఏంటంటే ఇట్స్ ఎ మెటీరియల్ ప్రాపర్టీ. ఏంటి సార్ మీ ఇంటెన్షన్ ఆఫ్ సేయింగ్ మెటీరియల్ ప్రాపర్టీ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక స్టీల్ తీసుకో. అయితే ఇది స్టీల్, దీనికేమో క్రాస్ సెక్షన్ ఎక్కువ ఉంది, క్రాస్ సెక్షన్ ఏరియా ఎక్కువ ఉంది, లెంత్ అనేది తక్కువ ఉంది. ఇదిగో సేమ్ మెటీరియలే స్టీల్, కానీ ఇక్కడ క్రాస్ సెక్షనల్ ఏరియా తక్కువ ఉంది, లెంత్ ఎక్కువ ఉంది. కానీ రెండిటికి కూడా బోత్ ఆఫ్ దెమ్ ఆర్ స్టీల్, both have same breaking stress. సార్ కామెడీ చేస్తున్నారు సార్ మీరు. ఎలా సార్ ఇప్పుడు నేను ఒక దారం తీసుకుంటాను సార్, ఒక దారాన్ని ఎరగొట్టడం తేలిక, అంటే తుంచేయడం తేలిక. అదే నేను 10 దారాలు పెట్టాను అనుకోండి సార్, మరి ఆ 10 దారాలని బ్రేక్ చేయడం కష్టం కదా సార్. మరి ఎలా సార్ ఇది చెప్తున్నారు? అమ్మా నేను బ్రేకింగ్ ఫోర్స్ గురించి మాట్లాడలే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ బ్రేకింగ్ స్ట్రెస్. ఏంటి ఆ డిఫరెన్స్ అని అంటే, స్ట్రెస్ ఏమో ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా, గుర్తుపెట్టుకో, ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. అదే నేను ఒక పీస్ ఆఫ్ థ్రెడ్ తీసుకున్నా, ఆ పీస్ యొక్క ఏరియా నేను ఏ తీసుకున్నా, క్రాస్ సెక్షనల్ ఏరియా. అలాగే నేను ఇప్పుడు 10 పీసులు పెట్టా, I have 10 pieces put together. సో 10 థ్రెడ్స్ని నేను దగ్గరగా పెట్టా. అప్పుడు వాట్ విల్ బి ద క్రాస్ సెక్షనల్ ఏరియా నాన్న? ద క్రాస్ సెక్షనల్ ఏరియా ఇస్ గోయింగ్ టు బి 10. బ్రేకింగ్ స్ట్రెస్ B.S, బ్రేకింగ్ స్ట్రెస్ B.S, నేను ఒక 10 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ తీసుకుంటానన్న, 10 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ తీసుకుంటాను. అప్పుడు ఒక్క నిమిషం నాన్న, బ్రేకింగ్ స్ట్రెస్ నేనేమని రాయొచ్చు? ద ఫోర్స్ వి అప్లై డివైడెడ్ బై ద ఏరియా. సో దీని మీద నేను F1 ఫోర్స్ అప్లై చేస్తాను, F1 ఫోర్స్. బ్రేకింగ్ స్ట్రెస్ ఎంతమ్మా? 10. F1 బై ఏరియా ఎంతమ్మా? A. సో నీకు ఎంత ఫోర్స్ కావాలి? 10 టైమ్స్ A కావాలి, అంతే. ఇప్పుడు దీన్ని బ్రేక్ చేయడానికి నేను ఒక F2 ఫోర్స్ అప్లై చేస్తాను. ఈ కలిపున్న 10 థ్రెడ్ని కలిపున్న దానికి, దాన్ని తుంచేయడానికి F2 ఫోర్స్ అప్లై చేస్తాను అనుకుంటా. కానీ నేనేం చెప్పా? బ్రేకింగ్ స్ట్రెస్ అనేది ఏదైతే ఉందో ఇట్స్ ఏ మెటీరియల్ ప్రాపర్టీ. ఇక్కడ థ్రెడ్డే, అదే థ్రెడ్నే నేను ఇక్కడ మళ్ళీ వాడాను. అయితే ఇట్ ఈస్ F2 బై ద క్రాస్ సెక్షనల్ ఏరియా. ఎంతమ్మా? 10. బ్రేకింగ్ స్ట్రెస్ ఎంతమ్మా? 10 ఇంటూ 10A.
సో అప్పుడు నీకు ఫోర్స్ ఎంత కావాలమ్మా, 100 కావాలి. నువ్వు రియాలిటీలో ఫీల్ అయ్యేది ఫోర్స్, నాట్ స్ట్రెస్. స్ట్రెస్ ఈజ్ ఏ మెటీరియల్ ప్రాపర్టీ. ఇప్పటికి కూడా నేను ఒప్పుకుంటా, ఒక థ్రెడ్ని తుంచడం తేలిక, 10 థ్రెడ్లను కలిపి ఉన్నదాన్ని తుంచడం తేలిక. అంటే ఒక థ్రెడ్ని తుంచడం తేలిక, ఆ తుంచడానికి నువ్వు అప్లై చేసేది ఏంటి, ఫోర్స్. నేను మాట్లాడుతుంది ఏంటి, బ్రేకింగ్ స్ట్రెస్. బ్రేకింగ్ స్ట్రెస్ ఏంటి, ఇట్ ఈస్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. ఒకవేళ నేను ఎక్కువ ఏరియా తీసుకున్నాను అనుకో, డెఫినెట్గా నాకు ఎక్కువ ఫోర్స్ కావాలి, అప్పుడే దాన్ని నేను బ్రేక్ చేయగలను. సో స్ట్రెస్ ఈజ్ డిఫరెంట్ అండ్ ద ఫోర్స్ నీడెడ్ టు బ్రేక్ ఈజ్ డిఫరెంట్. అవి రెండు గుర్తుపెట్టుకోండి అమ్మా, అవి రెండు గుర్తుపెట్టుకోండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే సరే, ఇప్పుడు థియరీ అయిపోయింది, రైట్? సో హుక్స్ లా గురించి మాట్లాడుకుందాం. అక్కడ నుండి నేను యంగ్స్ మాడ్యులస్, బల్క్ మాడ్యులస్ అండ్ రిజిడిటీ మాడ్యులస్ని డీల్ చేస్తాను. ఏంటి హుక్స్ లా అయితే, చాలా మెటీరియల్స్కి ఫర్ స్మాల్ స్ట్రెయిన్, అంటే మనం బాడీని మరీ ఎక్కువగా డిఫార్మ్ చేయకుండా కొంచెం తక్కువ డిఫార్మ్ చేస్తే ప్రతి బాడీలో కూడా ఒక పోర్షన్ ఆఫ్ గ్రాఫ్ ఉండిద్దమ్మా. ఏదది, ఇది ఎదురైతే ఇదిగో ఇది. ఏంటది, స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్, రైట్? సో ఆ ఏ పాయింట్ అనేది కొన్నిటికేమో దూరంగా ఉంటుంది, కొన్నిటికేమో బాగా దగ్గరగా ఉంటుంది. ఆ ఏ పాయింట్ అనేది కొన్నిటికి బాగా దగ్గరగా ఉంటుంది. అందుకని నేనేం చేస్తానంటే, ఫర్ స్మాల్ స్ట్రెయిన్ అన్నాను అనుకో, ఖచ్చితంగా వీఆర్ టాకింగ్ అబౌట్ ఓఏ రీజన్. ఓఏ రీజన్ ఏంటి, ఓఏ రీజన్ ఈస్ ద ప్రపోర్షనాలిటీ రీజన్ కదా. సో ఏంటి అక్కడ, స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. సో నేను ఆ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఏదైతే ఉందో దాన్ని నేను ఒక కాన్స్టెంట్తో రిప్లేస్ చేస్తే, ఐ విల్ రిప్లేస్ ఇట్ విత్ ఈ. ఓకే, సో ఈ ఈ ఏంటమ్మా, దిస్ ఈజ్ స్ట్రెస్ డివైడెడ్ బై స్ట్రెయిన్. అమ్మా గుర్తుపెట్టుకో, ఇట్స్ ఏ కాన్స్టెంట్. సో బేసికల్లీ దట్ ఈ ఈజ్ గోయింగ్ టు బి ఎ మెటీరియల్ ప్రాపర్టీ. ఇప్పుడు సార్ ఆల్రెడీ మనం డీల్ చేసాం కదా సార్, మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్లను అప్లై చేయగలం, రైట్? సో మరి ప్రతి టైప్ ఆఫ్ స్ట్రెస్కిను మనకి సేమ్ ఈ వస్తుందా సార్ అని అంటే కాదమ్మా, కాదు. నేను ఎప్పుడైతే లాంగిట్యూడనల్ స్ట్రెస్ అప్లై చేస్తానో, దెన్ ద మెటీరియల్ హ్యాస్ ఏ కాన్స్టెంట్ వాల్యూ అండ్ దాట్ కాన్స్టెంట్ వాల్యూ ఈస్ కాల్డ్ యాజ్ యంగ్స్ మాడ్యులస్. ఎప్పుడైతే అదే సేమ్ బాడీ మీద నేను షియర్ స్ట్రెస్ అప్లై చేశానో, దెన్ ఇట్స్ ఏ కాన్స్టెంట్, బట్ దట్ కాన్స్టెంట్ వాల్యూ ఈజ్ డిఫరెంట్ అండ్ వీ కాల్ ఇట్ యాజ్ మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ ఆర్ రిజిడిటీ మాడ్యులస్. ఎప్పుడైతే నేను బల్క్ స్ట్రెస్ ఆర్ వాల్యూమ్ స్ట్రెస్ అప్లై చేస్తానో, అప్పుడు కూడా స్ట్రెస్ బై స్ట్రెయిన్ అనేది కాన్స్టెంట్, కానీ అది వేరే కాన్స్టెంట్. అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే, లాంగిట్యూడనల్ స్ట్రెస్ వచ్చినప్పుడు ఇది 100 అనుకో, నువ్వు ఎప్పుడైతే షియర్ స్ట్రెస్ అప్లై చేస్తావో అప్పుడు 20 అవుతుంది. ఎప్పుడైతే నువ్వు వాల్యూమ్ స్ట్రెస్ అప్లై చేస్తావో అది మళ్ళీ 80 అవుతుంది. సో నువ్వు ఎప్పుడు వాల్యూమ్ స్ట్రెస్ అప్లై చేసినా కానీ ఆ వాల్యూ కాన్స్టెంట్, స్ట్రెస్ బై స్ట్రెయిన్ అనేది కాన్స్టెంట్. ఎప్పుడు నువ్వు లాంగిట్యూడనల్ స్ట్రెస్ వాడినా కానీ ఆ వాల్యూ అనేది కాన్స్టెంట్, ఎప్పుడు నువ్వు షియర్ స్ట్రెస్ వాడినా కానీ ఆ వాల్యూ అనేది కాన్స్టెంట్. కానీ ఆ 3 కాన్స్టెంట్ వాల్యూస్ వేరు అని చెప్తున్నా. ఒకటేమో 100, ఒకటేమో 20, ఒకటేమో 80, బట్ దే ఆర్ కాన్స్టెంట్స్. అంటే నువ్వు ఎప్పుడు ఆ టైప్ ఆఫ్ స్ట్రెస్ వాడినా సరే నువ్వు వాడాల్సిన కాన్స్టెంట్ వాల్యూ ఎంత అంటే ఆ పర్టికులర్ వాల్యూ. అర్థం కాల, మాట్లాడదాం, ఇంకొంచెం డీప్గా వెళ్దాం. సో ఫస్ట్ హెడింగ్ యంగ్స్ మాడ్యులస్. దీనిలో ఉండే మనకి చాలా క్వశ్చన్స్ వస్తాయి. వస్తాయమ్మా. ఈ యంగ్స్ మాడ్యులస్ యొక్క సింబల్ ఏంటంటే క్యాపిటల్ వై, రైట్? సో మనం క్యాపిటల్ వై ఏంటి అని అంటే, ఎప్పుడైతే నువ్వు అప్లై చేస్తున్న స్ట్రెస్ లాంగిట్యూడినల్ స్ట్రెస్ అవుతుందో, దెన్
longitudinal stress divided by longitudinal strain ని ఎప్పుడైతే నువ్వు లాంగిట్యూడినల్ స్ట్రెస్ అప్లై చేసి దాంట్లో క్రియేట్ అయిన లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ని క్యాలిక్యులేట్ చేస్తావో దట్ లాంగిట్యూడినల్ స్ట్రెస్ డివైడెడ్ బై దట్ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అనేది ఎప్పుడూ కాన్స్టెంట్ వస్తుంది ఫర్ ఏ మెటీరియల్. వై ఈజ్ ఏ కాన్స్టెంట్ or you can say it's a material property. It's a material property అంటే ఏమి లేదు నాన్న, నువ్వు స్టీల్ తీసుకుని నువ్వు ఎంత లాంగిట్యూడినల్ స్ట్రెస్ అన్నా అప్లై చేయి, దట్ లాంగిట్యూడినల్ స్ట్రెస్ డివైడెడ్ బై ద లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఈజ్ వై విచ్ ఈజ్ ఏ కాన్స్టెంట్. అంటే స్టీల్కి 100 అని తీసుకున్నావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ వై వాల్యూని 100 అని తీసుకున్నావు అనుకో, నువ్వు ఎంత లాంగిట్యూడినల్ స్ట్రెస్ అన్న అప్లై చేయి, దానితో పాటుగా నీకు స్ట్రెయిన్ అనేది కూడా వస్తుంది. ఆ రేషియో ఎప్పుడూ 100 ఉంటుంది, ఎందుకంటే నువ్వు డీల్ చేస్తున్న మెటీరియల్ స్టీల్ కాబట్టి. అనుగుల లోకేష్ అంటున్నాడమ్మా, ఒక డౌట్ సార్, లీనియర్ అండ్ ప్రపోర్షనల్కి డిఫరెన్స్ ఏంటి సార్? డిఫరెన్స్ ఉందమ్మా. y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c అన్నావు అనుకో, ఇట్స్ ఏ లీనియర్ అంటే స్ట్రైట్ లైన్. y ప్రపోర్షనల్ టు x అని దీన్ని రాయలేదు. y ప్రపోర్షనాలిటీ ఏంటనంటే, ఎప్పుడైనా సరే నువ్వు y ప్రపోర్షనల్ టు x అంటే y1 బై y2 ఈజ్ గోయింగ్ టు బి x1 బై x2. నువ్వు ఇలా రాయగలిగితేనే దెన్ యూ సే y ఈజ్ ప్రపోర్షనల్ టు x. ఇలా రాయగలిగితేనే నువ్వు y ప్రపోర్షనల్ టు x అని అనగలవు. అదే y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c ఉందనుకో, నువ్వు చెప్పలేవు అనమాట. y1 బై y2 విల్ నాట్ బి x1 బై x2, y1 బై y2 విల్ బి mx1 ప్లస్ c బై mx2 ప్లస్ c. సో నువ్వు ఇలా రాయలేనప్పుడు దాన్ని యూ కాంట్ సే ఇట్ టు బి ప్రపోర్షనల్. లీనియర్ అంటే స్ట్రైట్ లైన్, ప్రపోర్షనల్ అంటే ఇలా రేషియో రాయగలవు అంతే. ఓకే సరేనమ్మా. y ఈజ్ ఏ కాన్స్టెంట్, ఇట్స్ ఏ మెటీరియల్ ప్రాపర్టీ. సో అదే నేను కాపర్ తీసుకున్నాను అనుకో, నువ్వు ఏ కాపర్ అన్నా తీసుకోరా, అంటే నువ్వు ఏ ఏరియా ఉన్న కాపర్ తీసుకో, 100 ఉన్న ఏరియా ఉన్న కాపర్ తీసుకో, లెంత్ 1 మీటర్ తీసుకో, 100 కిలోమీటర్స్ తీసుకో, 1 lakh కిలోమీటర్స్ తీసుకో, నువ్వు ఏమన్నా చేసుకో ఫిజికల్ డైమెన్షన్స్తో. నువ్వు తీసుకుంది కాపర్ అయితే స్ట్రెస్, లాంగిట్యూడినల్ స్ట్రెస్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అనేది ఎప్పుడూ కాన్స్టెంట్. ఎంత అంటే దాన్నే మనం y అని అంటాం. అందుకే చెప్తున్నానమ్మా, ఇట్స్ ఏ మెటీరియల్ ప్రాపర్టీ. సార్ మరి యంగ్స్ మాడ్యులస్ ఎఫెక్ట్ అవ్వదా సార్? మెటీరియల్ ప్రాపర్టీ అన్నా కానీ ఎస్, దెర్ ఆర్ వేస్ టు ఎఫెక్ట్ దిస్ యంగ్స్ మాడ్యులస్. ఏంటనంటే ఎలాయిస్ యాడ్ చేసామనుకో, జనరల్గా మనకి ఎలాయిస్ ఏమవుతాయి, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ స్టీల్ వీల్ ఉంది, ఎలాయ్ వీల్ ఉంది, ఏది స్ట్రాంగ్ అంటే ఎలాయ్ వీల్స్ ఆర్ స్ట్రాంగర్. సో జనరల్గా నువ్వు ఎప్పుడైతే ఎలాయిస్ యాడ్ చేస్తావో దాని యొక్క స్ట్రెంగ్త్ పెరుగుతుంది, రైట్? సో బై యాడింగ్ ఎలాయిస్ y స్లైట్లీ ఇంక్రీజెస్ నాన్న. సెకండ్ ఇంకోటి ఏంటంటే టెంపరేచర్ మీద కూడా ఈ y వాల్యూ డిపెండ్ అవుతుంది. ఇట్స్ ఏ మెటీరియల్ ప్రాపర్టీ, బట్ టెంపరేచర్ని బట్టి ఈ వాల్యూ చేంజ్ అవుతుంది. ఎందుకు చెప్పనా? టెంపరేచర్ పెరిగిందనుకో ఏమైంది, ఆటోమేటిక్గా ఇంటర్ అటామిక్ డిస్టెన్స్ అనేది పెరుగుతుంది. నీకు ఇంటర్ అటామిక్ డిస్టెన్స్ పెరిగితే ఇంటర్ మాలిక్యులర్ ఆర్ ఇంటర్ అటామిక్ ఫోర్సెస్ వీక్ అవుతాయిగా, అవునా కదా? దూరం పెరిగే కొద్దీ ఇంటర్ అటామిక్ ఫోర్సెస్ అనేవి వీక్ అవుతాయి. సో వీక్ అయితే యంగ్స్ మాడ్యులస్ కూడా వీక్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి అమ్మా, బై ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ యంగ్స్ మాడ్యులస్ డిక్రీజెస్. గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకో కామన్ మిస్టేక్ ఒకటి ఉందమ్మా, ఎంత సాగితే అంత ఎక్కువ మాడ్యులస్ అనుకుంటారు. ఎగ్జాక్ట్ రివర్స్ అమ్మా. ఎంత తక్కువ సాగితే
అంత ఎక్కువ యంగ్స్ మాడ్యులస్ ఉన్నట్టు. ఎందుకో చెప్పనా, యంగ్స్ మాడ్యులస్ ఈజ్ లాంగిట్యూడల్ స్ట్రెస్ బై స్ట్రెయిన్. ఎక్కువ సాగిందనుకో స్ట్రెయిన్ ఎక్కువ. ఎందుకు? స్ట్రెయిన్ ఈజ్ చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్. చేంజ్ ఇన్ డైమెన్షన్ ఎక్కువ ఉందనుకో దెన్ స్ట్రెయిన్ ఎక్కువ ఉన్నట్టు. స్ట్రెయిన్ ఎక్కువ ఉందనుకో డినామినేటర్ ఎక్కువ ఉన్నట్టు. అంటే దాని అర్థం ఏంటి? వై తక్కువ. సో వేటికైతే వై వాల్యూ ఎక్కువ ఉంటుందో ఇట్స్ హార్డ్ టు డీఫార్మ్ దెమ్. ఎందుకు? వై ఎక్కువ అంటే డినామినేటర్ తక్కువ అన్నట్టు. those who have greater y values are hard to deform. కష్టం అన్నమాట మనం వాటిని డిఫార్మ్ చేయడం. వై వాల్యూ ఎక్కువ ఉందంటే ఆటోమేటిక్గా డినామినేటర్ తక్కువ ఉన్నట్టు. డినామినేటర్ తక్కువ అంటే స్ట్రెయిన్ తక్కువ ఉన్నట్టు. స్ట్రెయిన్ ఏంటి? చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్. అంటే చేంజ్ ఇన్ డైమెన్షన్ తక్కువ ఉన్నట్టు. చేంజ్ ఇన్ డైమెన్షన్ తక్కువ ఉందంటే దాని అర్థం ఏంటి? దాన్ని డిఫార్మ్ చేయడం కష్టమైనట్టు. ఓకే, సూపర్ సురెడ్డి. సరే, ఇప్పుడు మనం ఈ యంగ్స్ మాడ్యులస్ మీద కొంచెం క్వశ్చన్ చేద్దాం. యంగ్స్ మాడ్యులసే మనకు బాగా ఇంపార్టెంట్. ఓకే, ఎప్పుడు మనం యంగ్స్ మాడ్యులస్ అన్నానమ్మా? ఇదిగో మనకి ఒక బాడీ ఉండి దాని మీద లాంగిట్యూడినల్ స్ట్రెస్ అప్లై అవ్వాలి. లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటే ఏంటమ్మా? ఫోర్స్ యాక్టింగ్ పర్పెండిక్యులర్ టు ద ఏరియా. అప్పుడు దీని యొక్క లెంత్ చేంజ్ అవుతుంది. సో ఆ లెంత్ని మనం ఎల్ ప్లస్ డెల్టా ఎల్ అని రాద్దాం. రైట్? సో వాట్ ఈజ్ యంగ్స్ మాడ్యులస్ దెన్? ఇదిగో ఈ ఏరియా దేని మీద అయితే యాక్ట్ అవుతుందో ఈ ఫోర్స్, ఆ ఏరియా రఫ్గా కాన్స్టెంట్ ఉందని అనుకుందాం. ఎందుకు సార్ రఫ్గా అని అన్నారనంటే, ఆబ్వియస్గా నువ్వు ఫోర్స్ అప్లై చేసి ఇలా పెంచేటప్పుడు క్రాస్ సెక్షనల్ ఏరియాని తగ్గాలి. కానీ మనం మాట్లాడుతున్న సాలిడ్స్, ఆ సాలిడ్స్లో జనరల్గా ఈ చేంజ్ ఇన్ లెంత్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో చేంజ్ ఇన్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనేది మోర్ ఆర్ లెస్ నీకు పెద్దగా చేంజ్ ఉండదు. మోర్ ఆర్ లెస్ యూ కెన్ సే ఇట్ టు బి 0. కానీ దాని మధ్య కూడా రిలేషన్ గురించి మాట్లాడుకుంటామమ్మా. దాని మీద కూడా మాట్లాడుకుంటాం. అయితే యంగ్స్ మాడ్యులస్ ఏంటమ్మా? యాక్చువల్గా అయితే రెస్టోరింగ్ ఫోర్స్ డెవలప్డ్ పర్ యూనిట్ ఏరియా డివైడెడ్ బై చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ అని రాయాలి. అయితే ఈక్విలిబ్రియంలో ఆ రెస్టోరింగ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ద ఎక్స్టర్నల్ ఫోర్స్ కదా. సో ఎఫ్ బై ఏ డివైడెడ్ బై వాట్ ఈస్ చేంజ్ ఇన్ లెంత్ ఇది బై ఒరిజినల్ లెంత్. సో యంగ్స్ మాడ్యులస్ని మనం ఏమని రాయొచ్చు? యూ కెన్ రైట్ ఇట్ యాజ్ ఎఫ్ ఇంటూ ఎల్ బై ఏ టైమ్స్ డెల్టా ఎల్. సో కొన్నిసార్లు ఏం రాస్తారంటే ఆ డెల్టా ఎల్ని సింపుల్గా ఏఈ అని కూడా రాస్తారు, వేర్ ఈ ఈజ్ ద ఎలాంగేషన్ ఆర్ యూ కెన్ సే కంప్రెషన్, ఏదైనా పర్లా. ఇక్కడ నేను టెన్సైల్ స్ట్రెస్ అప్లై చేశాను, టెన్సైల్ ఫోర్స్ అప్లై చేశాను కాబట్టి లెంత్ పెరిగింది. కంప్రెసివ్ ఫోర్స్ అప్లై చేశాను అనుకో దెన్ లెంత్ విల్ డిక్రీస్. చేద్దాం యశ్వంత్. సరేనా? ఓకే, ఇప్పుడు రెండు వైపులా ఫోర్స్ అప్లై చేస్తే మనకి ఎలాంగేషన్ ఎంతమ్మా? రెండు వైపులా నేను ఫోర్స్ అప్లై చేస్తే మనకి ఎలాంగేషన్ ఎంత? ఎఫ్ఎల్ బై ఏ వై. ఇంత ఎలాంగేషన్. సరే, ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ ఇస్తున్నా, కొంచెం డిఫికల్ట్, కొంచెమే, ఎక్కువ కాదు. నేను లెఫ్ట్ సైడ్ ఫోర్స్ అప్లై చేయట్లేదమ్మా, కానీ లెఫ్ట్ సైడ్ రాడ్ని ఒక వాల్కి అతికించేశా. అప్పుడు నేను దీని మీద ఎఫ్ ఫోర్స్ అప్లై చేయడం మొదలెట్టా. వాట్ విల్ బి ద ఎక్స్పాన్షన్ ఇన్ ద రాడ్? ఇదిగో దీని యొక్క లెంత్ ఎల్, దీని యొక్క యంగ్స్ మాడ్యులస్ వై, దీని యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ. ఫైండ్ elongation in the rod. అమ్మ వాల్కి నేను అతికించేసా, అది
అతుక్కుపోయి ఉంది. కొంచెం కొంచెం ట్రికీ అంతే, పెద్ద కష్టమేం కాదు. సో ఈ క్వశ్చన్కి దీనికి ఏ మాత్రం ఏమీ డిఫరెన్స్ లేదు. ఇక్కడ నేనే అప్లై చేస్తున్నా రెండు వైపులా ఎఫ్ ఫోర్స్, కానీ ఇక్కడ నేను ఒకవైపు ఫోర్స్ అప్లై చేస్తున్నా, కానీ అది వాల్కి అతికించడం వల్ల ఈ రాడ్ అనేది యాక్సలరేట్ అవ్వలేదు కదా. అంటే నెట్ యాక్సలరేషన్ ఏంటమ్మా, జీరో కదా. నెట్ యాక్సలరేషన్ జీరో అయినప్పుడు నెట్ ఫోర్స్ కూడా జీరో అవ్వాలి కదా. అంటే వాల్ ఏం చేయాలమ్మా, వాల్ కూడా ఎఫ్ ఫోర్స్ అప్లై చేయాలి. సో ఎప్పుడైనా సరే ఫిక్స్డ్ టు ద వాల్ అని అన్నారంటే నువ్వు ఒక సైడ్ ఫోర్స్ అప్లై చేస్తే చాలు, వాల్ మిగతా ఫోర్స్ని అప్లై చేసేసింది. సో మనకి ఇది ఎఫ్, ఇది ఎఫ్. ఫైనల్ లెంత్ ఎల్ ప్లస్ డెల్టా ఎల్ అని రాయి, ఆర్ ఎల్ ప్లస్ ఈ అని రాయి, ఏదైనా పర్లేదు. యంగ్స్ మాడ్యులస్ ఏంటి, ఈక్విలిబ్రియంలో రెస్టోరింగ్ ఫోర్స్ మనం అప్లై చేసిన ఫోర్స్ రెండు సేమ్, డివైడెడ్ బై చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్. ఇది ఫైనల్ లెంత్, ఇది ఇనిషియల్ లెంత్. సో వాట్ ఈస్ చేంజ్ ఇన్ లెంత్, డెల్టా ఎల్ బై ఎల్. సో అప్పుడు డెల్టా ఎల్ ఎంత అని అంటే ఎఫ్ఎల్ బై ఏవై. సో నీకు ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినా రెండు సేమే. ఓకే సరేనమ్మా. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇస్తున్నా, ఇది మాత్రం ఇంటిగ్రేషన్ ఉండిద్దమ్మా దీంట్లో, కానీ తప్పదు మీకు తెలియాలి. ఒకవేళ షార్ట్ కట్ ఇస్తాలే, కంగారు పడద్దు, షార్ట్ కట్ మాత్రం ఖచ్చితంగా ఇస్తా. కానీ మీరు నాకు చేయాల్సింది ఏంటనంటే దీన్ని ట్రై చేయండి సాల్వ్ చేయడానికి. ఇప్పటి వరకు మనం ఫోర్స్ రెండు వైపులా అప్లై చేసాం, నెట్ ఫోర్స్ జీరో. కానీ ఇప్పుడు నెట్ ఫోర్స్ జీరోనా, కాదు. సో ఇప్పుడు ఈ రాడ్ ఏం చేసిద్ది, రాడ్ యాక్సలరేట్ అయ్యిద్ది. నాకేం కావాలి, ఫైండ్ ఎలాంగేషన్ ఇన్ ద రాడ్. ఫైండ్ ఎలాంగేషన్ ఇన్ ద రాడ్. 2 minutes. కానీ ఫైండ్ ఎలాంగేషన్ ఇన్ ద రాడ్. యశ్వంత్, ఈ చాప్టర్ మోడరేట్ లిస్ట్లో ఉందమ్మా. అండ్ ఇంకోటి చెప్తున్నా, ఈ రోజు క్లాస్ వింటే చాలు, ఇంకా మీరు మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్లో ఎక్స్ట్రా ఏం నేర్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అనుగుల లోకేష్ ఎలాంగేషన్ జీరో అన్నాడు, తప్పమ్మా. అనుగుల లోకేష్ ఎలాంగేషన్ జీరో కాదమ్మా, కొంచెం ఆలోచించు. ఈ చాప్టర్ ప్రయారిటీ లిస్ట్ వైజ్లో ప్లేస్ సార్. అమ్మ మోడరేట్ చాప్టర్స్ లిస్ట్లో ఇచ్చానమ్మా యశ్వంత్, ఇది మోడరేట్ వాటి ప్లేస్లో ఇచ్చిన. సరే స్టార్ట్ చేస్తున్నా. చాలామంది ఇంకొక వైపు ఫోర్స్ లేదు కాబట్టి అది ఎక్స్పాండ్ అవ్వదు అని అనుకుంటారు. మీరు ఫీల్ అవ్వాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేల మీద ఉన్నారా, మీ ఫ్రెండ్స్ నిన్ను లాగుతున్నారు, మరి నువ్వు స్ట్రెస్ ఫీల్ అవ్వవా? నీ చెయ్యి పట్టుకొని లాగుతున్నారు అనుకో, నీ హ్యాండ్ స్ట్రెస్ ఫీల్ అయిద్దా లేదా? అంటే నీ హ్యాండ్ ఎక్స్పాండ్ అవుతున్నట్టు, నీ జాయింట్స్ సాగుతున్నట్టుగా అనిపించదా? అనిపిస్తుంది ఖచ్చితంగా. కావాలంటే ట్రై చేయి. మీ పేరెంట్స్ని ఎవరో ఒకరిని లాగమను. నువ్వేం చేస్తావు అంటే ఫ్లోర్ మీద పడుకో, నీ చేతులు ఇచ్చేసాయి, ఇలా పడుకో, నీ చేతులు పట్టుకొని వాళ్ళు లాగుతున్నారు అనుకో, ఖచ్చితంగా ప్రతి జాయింట్ దగ్గర కూడా జాయింట్స్ అనేవి ఎక్స్పాండ్ అవుతున్నట్టుగా నీకు ఫీలింగ్ వస్తుంది. ఖచ్చితంగా. సో మరి మనిషి బదులు నువ్వు ఇదిగో ఈ రాడ్ ఏదో తీసుకున్నావు, మరి ఆన్సర్ మారిపోద్దా? మారదు కదా. ఇప్పుడు నువ్వు పడుకొని నేను లాగుతున్నప్పుడు నువ్వు ఎక్స్పాండ్ అవుతున్న ఫీలింగ్, నీ జాయింట్స్ ఎక్స్పాండ్ అవుతున్న ఫీలింగ్ వస్తున్నప్పుడు మరి రాడ్ కూడా ఎక్స్పాండ్ అవ్వాలి కదా. అందుకనే ఈ క్వశ్చన్ అనేది ఇంపార్టెంట్. కానీ చెప్తున్నానమ్మా, షార్ట్ కట్ ఇస్తా. సరే. సో జనరల్గా చాలామందికి ఉండే కాన్సెప్చువల్ మిస్టేక్ ఏంటనంటే, అర్రే ఫోర్స్ ఒకవైపే ఉంది కాబట్టి అది మూవ్ అయిపోతుంది, అప్పుడు ఎక్స్పాండ్ అవ్వదు అని అనుకుంటారు. అది మీ అపోహ మాత్రమే. సరే, సొల్యూషన్ ఏంటనంటే, అమ్మా నేను ఇది ఇవ్వడం మర్చిపోయాను, టేక్ ఇట్ టు బి స్మూత్, రైట్? సో ఇప్పుడు ఈ రాడ్ ఏమైంది, ఇట్ విల్ యాక్సలరేట్. ఎంత యాక్సలరేషన్? ఫోర్స్ డివైడెడ్ బై ద మాస్.
ఫోర్స్ డివైడెడ్ బై మాస్. సరేనమ్మా, ఓకే. అప్పుడు ఇదిగో ఈ రాడ్ కానీ గీద్దాం. నేనేం చేస్తానంటే ఎట్ ఏ డిస్టెన్స్ ఎక్స్ ఎవడైతే లేయర్ గార్డ్ ఉన్నాడో, మన ఈ లేయర్ గార్డ్ ఉన్నాడే, ఈ లేయర్ గార్డే కదా, ఈ లేయర్ గార్డే కదా ఈ మిగతా రాడ్ని లాగాల్సిన వాడు. ఎందుకంటే నేను ఫోర్స్ అనేది ఇక్కడ అప్లై చేస్తానమ్మా, ఎఫ్. సో ఈ ఎఫ్ ఫోర్స్ అనేది ఫస్ట్ లేయర్ని టచ్లో ఉంది. ఫస్ట్ లేయర్ మిగతా రాడ్ మొత్తాన్ని లాగాలి. సెకండ్ లేయర్ మిగతా లేయర్స్ అన్నిటినీ లాగాలి ఎక్సెప్ట్ ద ఫస్ట్ వన్. థర్డ్ లేయర్ ఎక్సెప్ట్ ఫస్ట్ సెకండ్ మిగతా అన్నిటినీ అది లాగాలి. సో బేసికల్గా ఈ పోర్షన్ ఆఫ్ ద రాడ్ మొత్తాన్ని ఎవడరా లాగుతున్నాడు అంటే ఇదిగో ఇక్కడ ఉన్న గ్రీన్ లేయర్ గార్డ్. సో ఆ గ్రీన్ లేయర్ గార్డ్ ఫోర్స్ ఇలా అప్లై చేస్తాడు, అవునా కదా? గ్రీన్ లేయర్ మిగతా రాడ్ మీద ఇలా ఫోర్స్. అయితే ఈ మిగతా రాడ్ యొక్క మాస్ ఎంతమ్మా? నేను ఎం డాష్ అనుకుంటా. M/L అనేది మాస్ పర్ యూనిట్ లెంత్. దీని లెంత్ ఎంతమ్మా? ఎక్స్. సో నేను ఆ పోర్షన్ ఆఫ్ ద రాడ్ని ఒక్కసారి పక్కన గీస్తానమ్మా. ఆ చిన్న పోర్షన్ ఆఫ్ రాడ్ని నేను పక్కన గీస్తా. సో ఎవడు అప్లై చేస్తున్నాడు? గ్రీన్ లేయర్ గార్డ్ ఫోర్స్ అప్లై చేస్తున్నాడు. అమ్మా, ఆ ఫోర్స్ వల్ల ఈ మొత్తం బాడీ యాక్సలరేట్ అవ్వాలి కదా. అయితే ఆ ఎఫ్ డాష్ ఎంత అని అంటే ఎం డాష్ ఎంతమ్మా? M/L ఇంటూ ఎక్స్. యాక్సలరేషన్ ఎంతమ్మా? F/m. సో ఎమ్ పోతుంది, అప్పుడు నీకు ఎఫ్ డాష్ ఎంత వస్తుందమ్మా? Fx/L. నాన్న, న్యూటన్స్ థర్డ్ లా గుర్తుందా? ఈ లేయర్ అనేది దీని మీద ఎఫ్ డాష్ ఫోర్స్ అప్లై చేస్తుంది అనుకో, మరి ఇదేం చేసిద్ది? ఇది కూడా ఎఫ్ డాష్ అప్లై చేసిద్ది కదా. సరే, ఒక్కసారి ఆ లేయర్ని గీద్దాం. పాప ఆ లేయర్ ఏం ఎక్స్పీరియన్స్ అవుతాడో చూద్దాం. ఆ లేయర్ అనేది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి ఆ లేయర్ యొక్క లెంత్ ఏదైతే ఉందో నేను దాన్ని డిఎక్స్ అని తీసుకుంటా. ఎందుకంటే నేను లేయర్ అన్నా కదా, నేను లేయర్ అన్నప్పుడు ఖచ్చితంగా దాని యొక్క లెంత్ అనేది చాలా చిన్నగా ఉండాలి. అయితే ఈ వెనకల తోక ఉందే, ఈ తోకగాడు దీని మీద ఎఫ్ డాష్ ఫోర్స్ అప్లై చేస్తాడు. అలాగే మరి ఆ లేయర్ అనేది కూడా యాక్సలరేట్ అవుతుందిగా. అంటే ఈ ముందున్న రాడ్ ఏదైతే ఉందో అది కూడా ఆ లేయర్ మీద ఫోర్స్ అప్లై చేయాలిగా. ఆ ఫోర్స్ని నేను ఎఫ్ డబల్ డాష్ తీసుకుంటా. ఈ లేయర్ కూడా యాక్సలరేట్ అవుతుందమ్మా. ఎంత యాక్సలరేషన్? మొత్తం రాడ్ ఎంతతో అవుతుంది? ఈ లేయర్ కూడా రాడ్లోనే ఉంది కాబట్టి అంతతో వెళ్ళాలి. కానీ ఆ లేయర్ యొక్క మాస్ ఎంతమ్మా? ఆ లేయర్ యొక్క మాస్ డిఎం. ఎందుకు? దాని లెంత్ చాలా చిన్నది అని తీసుకున్నా. అంటే లేయర్ యొక్క మాస్ చాలా చిన్నగా ఉంటుంది కదా. అయితే దీని మీద ఇంత క్లారిటీ మీకు ఎక్కడా దొరకదురా, నేను రాసిస్తా. ఇవన్నీ నేను తపన పడ్డాయి. ఇప్పుడు పాపం మన లోకేష్ అన్నాడే, నాకు కూడా ఏం అండర్స్టాండింగ్ ఉండిందంటే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్లో రెండు వైపులా ఫోర్స్ అప్లై చేస్తేనే బాడీ అనేది ఎక్స్పాండ్ అవుతుందని నేను కూడా అనుకున్నా. ఇప్పుడు నేను 11th చదివేటప్పుడు. సో బాదుకునేవాను అనమాట, ఒకవైపే ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఎందుకు వస్తుంది ఎక్స్పాన్షన్ అని. సో వాటిలోండి వచ్చిన కాన్సెప్చువల్ క్లారిటీయే ఇది. ఈ చాప్టర్ యొక్క వెయిటేజ్ అమ్మా ఒక క్వశ్చన్ రావచ్చమ్మా. సరే, నెట్ ఫోర్స్ అనేది ఏంటమ్మా? 0 తీసుకోకూడదు యాక్చువల్గా. ఒక్క నిమిషం ఆగండి. ఈ నెట్ ఫోర్స్ ఏదైతే ఉందో ఇట్ షుడ్ బి రిటన్ యాజ్ మాస్ టైమ్స్ యాక్సలరేషన్. కానీ ఈ మాస్ అనేది చాలా చిన్నది కాబట్టి మాస్ ఆఫ్ దట్ ఎలిమెంట్ని నేను అప్రాక్సిమేట్లీ 0 తీసేసుకోవచ్చుగా. అప్రాక్సిమేట్గా 0 అయిపోతే దాని మీద యాక్ట్ అవుతున్న ఫోర్స్ ఏంటప్పుడు? ఎఫ్ డబల్ డాష్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు వాట్? ఎఫ్ డాష్. ఇప్పుడు నువ్వు కళ్ళు తెరిచి ప్రాపర్గా చూస్తే ఇదిగో ఈ ఎలిమెంట్ ఉందే, ఎడం వైపుకి ఎంతతో లాగబడుతుంది? ఎడం వైపుకి ఎంతతో లాగబడుతుంది? ఎఫ్ డాష్ ఫోర్స్తో లాగబడుతుంది. ఎంత ఎఫ్ డాష్? Fx/L. Fx/L. మరి అది కుడివైపుకు కూడా Fx/L తోనే లాగబడుతుంది కదా. ఎందుకంటే ఎఫ్ డబల్ డాష్ ఎఫ్ డాష్ రెండు సేమే కదా. మరి అప్పుడు గమనిస్తే నువ్వు కరెక్ట్గా గమనించావంటే ఈ లేయర్ని రెండు వైపుల నుండి సేమ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ లాగుతుంది మోర్ ఆర్ లెస్.
మరి అప్పుడు అది ఎక్స్పాండ్ అవ్వాలి కదా. సో యంగ్స్ మాడ్యులస్ ఏం చెప్తుందమ్మా, యంగ్స్ మాడ్యులస్ ఈ స్ట్రెస్ fx/L divided by A. This is stress divided by strain. So I will take the elongation in this to be very small, d. ఎందుకు, మన లెంతే dx కదా. సో దీని ఒరిజినల్ లెంత్ dx, ఈ ఫోర్స్ వల్ల దాంట్లో వచ్చే ఎలాంగేషన్ నేను de అని తీసుకుంటా. de స్మాల్ ఎలాంగేషన్ by dx. ఇప్పుడు చెప్పమ్మా వాట్ ఈస్ d? ఇట్ ఈస్ fx dx by a times y. ఇప్పుడు నాకు ఈ ఎలిమెంట్లో ఎంత ఎలాంగేషన్ వచ్చిందో తెలిస్తే, అలాగమ్మా ఈ రాడ్ మొత్తం చాలా లేయర్స్ కదా, అన్ని లేయర్స్లో ఉన్న ఎలాంగేషన్ని నేను యాడ్ చేశాను అనుకో, నాకు టోటల్ ఎలాంగేషన్ వచ్చింది కదా. యాడింగ్ ఏమని అంటాం మనం, ఇంటిగ్రేషన్ అని అంటాం. యాడింగ్ ఏమంటాం, ఇంటిగ్రేషన్ అని అంటాం కదా. సో ఫర్ టోటల్ ఎలాంగేషన్ నీకేం కావాలి, ఇంటిగ్రేషన్ కావాలి. అమ్మా మనం ఎక్స్ల గురించి మాట్లాడుతున్నాం. ఎక్స్ల గురించి మాట్లాడినప్పుడు చూడు, ఇదిగో నీకు ఫస్ట్ లేయర్ x = 0 దగ్గర ఉంటుంది, లాస్ట్ లేయర్ x = L దగ్గర ఉంది. సో అన్ని లేయర్స్లో ఉన్న ఎలాంగేషన్ యాడ్ చేయాలంటే 0 దగ్గర ఉన్న లేయర్, క్యాపిటల్ L దగ్గర ఉన్న లేయర్ అన్నీ తీసుకోవాలిగా నువ్వు. సరే, 0 to క్యాపిటల్ L దగ్గర ఉన్న అన్ని లేయర్స్లో ఎలాంగేషన్ యాడ్ చేసేస్తే నాకు టోటల్ ఎలాంగేషన్ వచ్చింది. అమ్మ క్యాపిటల్ F అనేది కాన్స్టెంట్, ay అనేది కాన్స్టెంట్, బయట తీసే. అప్పుడు x dx ఏమవుతుందమ్మా, ఇంటిగ్రల్ x dx ఏమవుతుంది, x²/2 కదా. లిమిట్స్ పెట్టేద్దాం. అప్పుడు లిమిట్స్ పెడితే fl, క్యాలిక్యులేషన్ మిస్టేక్, fl²/2 ay l ఉంటుంది, ఒక l పోయి ఇలా వస్తుందమ్మా. దిస్ ఈజ్ ద ఎలాంగేషన్. నాకు తెలుసు మీలో చాలా మందికి ఇంటిగ్రేషన్ ఇష్టం లేదు. ఆల్దో నేను చాలా లాజికల్గా చాలా నీట్గా చెప్పినా కానీ, చాలా నీట్గా చాలా క్లియర్గా చెప్పినా కానీ చాలామందికి ఏంటంటే నో, ఇంటిగ్రేషన్ చూడంగానే మా కొద్దిరా బాబు ఈ చాప్టర్ అని అనుకుంటారు. సో దానికోసమే షార్ట్ కట్. ఏంటి ఈ షార్ట్ కట్ అని అంటే, ఎప్పుడైనా సరే నువ్వు ఒకవైపు మాత్రమే ఫోర్స్ని చూసావా, ఇలా ఒకవైపే ఫోర్స్ ఉన్నప్పుడు నీకు ఎలాంగేషన్ ఎంత వచ్చిందమ్మా, నీకు ఎలాంగేషన్ అనేది fl/2ay వచ్చింది. ఒకవేళ ఫోర్స్ ఒకవైపు కాకుండా ఇటువైపు f/2 ఉండి ఇటువైపు కూడా f/2 ఉందనుకో, అప్పుడు ఇదేంటి, నార్మల్ క్వశ్చనేగా, రెండు వైపులా ఫోర్స్ యాక్ట్ అవుతుంది, కానీ ఫోర్స్ ఏంటమ్మా f/2. సో యంగ్స్ మాడ్యులస్ ఏమని రాయాలమ్మా, f/2 is the force acting on both the sides divided by a divided by the change in length divided by the original length. అప్పుడు నీకు చేంజ్ ఇన్ లెంత్ ఎంత వస్తుంది, ఇట్ విల్ బి fl/2ay. సో మరి ఈ సిచ్యువేషన్లోనూ నీకు సేమ్ ఎలాంగేషనే వచ్చింది కదా. సో అలాంటప్పుడు మనం ఈ సిచ్యువేషన్ని తీసుకొని ఇంటిగ్రేషన్ ఎందుకు చేయాలి, మనకి అల్టిమేట్గా రెండిట్లోనే సేమ్ ఆన్సర్ వస్తున్నప్పుడు ఈ షార్ట్ కట్ వాడుకుంటే సరిపోద్ది కదా. సో ఎప్పుడైతే ఫోర్స్ అనేది నీకు ఒకవైపే ఉంటుందో దాన్ని డివైడెడ్/2 చేసి అటు ఇటు రాసే, ఏదైతే ఎక్స్పాన్షన్ వస్తుందో అదే నీకు ఫైనల్ ఎక్స్పాన్షన్. ఓకే సరే, ఒక చిన్న ఈ షార్ట్ కట్ మీద ఒక చిన్న క్వశ్చన్. అమ్మ మనకు ఒక రాడ్ ఉంది, ఆ రాడ్ యొక్క యంగ్స్ మాడ్యులస్ y, లెంత్ l, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A, ఇటువైపు F1 ఫోర్స్ అప్లై చేశా, ఇటువైపు F2 ఫోర్స్ అప్లై చేశా. ఫైండ్ ఎలాంగేషన్ ఇన్ ద రాడ్. షార్ట్ కట్ వాడి చేసేయండి. సార్ మీరు ఒకవైపు ఫోర్స్ ఉన్నప్పుడే కదా ఆ షార్ట్ కట్ ఇచ్చారు, రైట్? ఇక్కడ రెండు వైపుల ఫోర్స్ ఉంది, కానీ ఇది అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్.
మరి ఎలా సార్? ఏం లేదురా బాబు, నీకు రెండు వైపులా అప్లై చేసినా కానీ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కసారిగా చూడు. ఇటువైపు ఎలోన్ F1 ఉంది, సో దాన్ని నువ్వు ఏమని రాయాలి? F1/2 రాయి ఇటువైపు. అలాగే దీన్ని F1/2 రాసే. సో రైట్ సైడ్ ఫోర్స్ గురించి మనం డీల్ చేసి పడేసాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మాత్రమే చూసావు అనుకో, నీకు F2 ఫోర్స్ ఉంది, దాన్ని కూడా డివైడ్/2 చేసి ఇటువైపు గీయి అటువైపు గీయి. F2/2 సో ఈ షార్ట్ కట్ ప్రకారంగా ఏంటంటే ఆ రాడ్ ఏదైతే ఉందో ఆ రాడ్ని రెండు వైపుల నుండి ఎంత ఫోర్స్తో పుల్ చేస్తున్నాడమ్మా? F1 + F2/2తో, ఇక్కడ కూడా F1 + F2/2తో చేస్తున్నట్టు, రైట్? సో ఇప్పుడు వాట్ విల్ బి ద యంగ్స్ మాడ్యులస్? F1 + F2/2 is the force by area divided by change in length by original length. సో నీకు ఎలాంగేషన్ ఎంత వస్తుందంటే ఇట్ విల్ కమ్ అవుట్ టు బి F1 + F2 × L డివైడెడ్ బై 2AY ఎంత వస్తుంది. ఎవడైనా సరే టెస్ట్ చేద్దాం అనుకుంటే ఇంటిగ్రేషన్ చేసి చూసుకోండి. ప్రణవి, వద్దు అంటే కుదరదమ్మా, ఇప్పుడు 25 క్వశ్చన్లో వచ్చేది. 25 క్వశ్చన్లో వచ్చినప్పుడు కొంచెం మోడరేట్గా ఉన్నాయి చాప్టర్స్ కూడా డీల్ చేయాలి. ఈ లెక్చర్ని నువ్వు కావాల్సి వస్తే 1-2 సార్లు విను, ఖచ్చితంగా అర్థమవుతుంది. నాకు భయంకరమైన క్లారిటీ ఉంది. ఒకటే గుర్తుపెట్టుకున్నామ్మా, ఒకవేళ చెప్పే టీచర్కి కానీ కాన్సెప్ట్ అనేది బాగా క్లారిటీ ఉందనుకో, ఖచ్చితంగా ఒక టైంలో కాకపోయినా ఇంకో టైంలో అయినా సరే మీకు అర్థమవుతుంది వాడు ఏం మాట్లాడుతున్నాడు అనే దాని గురించి. సో డోంట్ గివ్ అప్. ఓకే, సో ఇప్పుడు అర్థమైంది కదా, ఇలా అన్బ్యాలెన్స్ ఉన్నాయంటే ఇలా డీల్ చేయాలి. బ్యాలెన్స్డ్ ఉందనుకో, ఎలాగో బ్యాలెన్స్డ్కి మనం నేర్చుకున్నాం. అయితే నాన్న, ఒక రాడ్ని బలవంతంగా నువ్వు ఎక్స్పాండ్ చేస్తున్నావు అనుకో, ఇప్పుడు స్ప్రింగ్ ఏంటి? ఒక స్ప్రింగ్ ఉంది, ఆ స్ప్రింగ్ని నువ్వు బలవంతంగా ఎక్స్పాండ్ చేసినప్పుడు ఏమైద్ది? నీకేమవుతుంది? ఆ స్ప్రింగ్లో ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్ అవుతుందిగా. మరి ఇక్కడ కూడా నువ్వు ఒక రాడ్ని బలవంతంగా ఎక్స్పాండ్ చేసినప్పుడు నువ్వు ఏదైతే వర్క్ చేసావో అది వెళ్ళి మరి స్టోర్ అవ్వాలి కదా. సో లెట్ us టాక్ అబౌట్ ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ. సరే, ఇది కొంచెం రేర్గా క్వశ్చన్లు అడుగుతారమ్మా, దీని మీద ఎక్కువ శాతం మాత్రం మనకి యంగ్స్ మాడ్యులస్ మీదే. అమ్మా జస్ట్ వెయిట్. ఇదిగో 1 2 3 4 5 6 క్వశ్చన్లు తీసుకున్నా, ఇవన్నీ 2024లో వచ్చినాయి. అవన్నీ 2024 మోస్ట్లీ 2024లో వచ్చిన క్వశ్చన్లే. 6 క్వశ్చన్లు వచ్చాయి. ఇంకా కొన్ని క్వశ్చన్లు నేను తీసుకోలేదు, ఎందుకంటే సేమ్ మోడల్ రిపీట్ అయింది కాబట్టి. అవన్నీ కూడా ఓన్లీ యంగ్స్ మాడ్యులస్ మీదే. సరేనమ్మా, ఇదిగో ఒక రాడ్ తీసుకుందాం. ఈ రాడ్ యొక్క యంగ్స్ మాడ్యులస్ Y, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A, లెంత్ L. సో నువ్వు ఏ విధంగానూ దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే అది ఈ L లెంత్లో ఉండడానికి ఇష్టపడుతుంది. కానీ నేను ఏం చేస్తున్నా, మరి నాకు ఇష్టం ఉండదు కదా ఏదైనా ప్రశాంతంగా ఉంటే. మీకు కూడా ఈజీ క్వశ్చన్లు ఇచ్చేసి ప్రశాంతంగా క్లాస్ అవగొట్టేయచ్చు కదా. ఈజీ క్వశ్చన్లు ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాగా. మీరు ఇబ్బంది పడితేనే మార్కులు వస్తాయి. అన్నీ కంఫర్టబుల్గా చెయ్యాలని అంటే బోర్డ్ ఎగ్జామినేషన్స్లో, అంటే మన ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్లో జరుగుతుంది కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో జరగవు నాన్న. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో జరగవు, గుర్తుపెట్టుకోండి. మదన్ డ్రాయింగ్ ఎవర్రా నా పేరు పెట్టుకున్నా? సరే, ఏం చేస్తున్నాను నేను ఇక్కడ అంటే, నేను ఫోర్స్ అప్లై చేసి దీని యొక్క లెంత్ని చేంజ్ చేసి పడేస్తున్నా. అమ్మా, నేను ఎంత ఫోర్స్ చేశాను అనేది అనవసరం. వాట్ ఎవర్ ద వర్క్ డన్ అగెయిన్స్ట్ ద విల్లింగ్నెస్ ఆఫ్ ద రాడ్
గెట్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఇదే స్టేట్మెంట్ నేను వర్క్ పవర్ ఎనర్జీ చేసినప్పుడు కూడా చెప్పాను. ఇప్పుడు స్ప్రింగ్ ఉంది, స్ప్రింగ్ మీద నువ్వు ఎంత వర్క్ చేస్తావో నీ ఇష్టం, కానీ వాట్ ఎవర్ ద వర్క్ ఈస్ డన్ అగెయిన్స్ట్ ద విల్లింగ్నెస్ ఆఫ్ ద స్ప్రింగ్, దట్ గెట్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇదే స్టేట్మెంట్ నేను కెపాసిటర్స్లో కూడా వాడా. వాట్ ఎవర్ ద వర్క్ ఈస్ డన్ అగెయిన్స్ట్ ద విల్లింగ్నెస్ ఆఫ్ ద కెపాసిటర్ గెట్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇన్సైడ్ ద కెపాసిటర్. సో నువ్వు ఫోర్స్ అప్లై చేసావు, కానీ అక్కడ ఒక రెస్టోరింగ్ ఫోర్స్ అనేది డెవలప్ అయింది బికాస్ ఆఫ్ దిస్ డిఫార్మేషన్. ఆ రెస్టోరింగ్ ఫోర్స్ కావాలి. సో నేను ఈ ఎఫ్ ఫోర్స్ అప్లై చేసి దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తానమ్మా. నెక్స్ట్ డిటి టైంలో చాలా చాలా తక్కువ డిస్ప్లేస్మెంట్ కష్టపడి లాగానని అనుకుందాం. ఈ ఫోర్స్తో దాన్ని నేను లెంత్ పెంచుకుంటూ 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 వెళ్తున్నా. ఎక్కడి వరకు తీసుకెళ్తానంటే, ఎక్కడి వరకు తీసుకెళ్తారా బాబు అని అంటే, ఒక డెల్టా ఎల్ లెంత్ వరకు తీసుకెళ్తా. తీసుకెళ్ళి అక్కడ ఆగుతా. ఒక డెల్టా ఎల్ లెంత్ వరకు తీసుకెళ్ళి అక్కడ ఆగుతా. అప్పుడు ఏమవుతుందమ్మా, ఈక్విలిబ్రియం ఇక్కడ ఆగిపోయింది అనుకో, దాని అర్థం ఏంటి, రెస్టోరింగ్ ఫోర్సు నేను అప్లై చేస్తున్న ఫోర్సు రెండు సమానం అయిపోయినట్టు ఈక్విలిబ్రియంలో. మరి ఇక్కడ రెస్టోరింగ్ ఫోర్స్ ఇది సేమా అంటే కాదమ్మా. ఎందుకు కాదు, ఇంకా మూవ్ అవుతుంది కదా. సరే, ఇప్పుడు నాకు ఆ రెస్టోరింగ్ ఫోర్స్ కావాలి. ఎందుకు, వాట్ ఎవర్ ద వర్క్ డన్ అగెయిన్స్ట్ ద విల్లింగ్నెస్ ఆఫ్ ద రాడ్. రాడ్కి ఇష్టం లేకుండా ఎంత వర్క్ అయితే చేస్తావో బలవంతంగా నువ్వు అంత ఎనర్జీ రాడ్కి ఇచ్చినట్టు కదా, దానికి ఎఫ్ఆర్ కావాలి. యంగ్స్ మాడ్యులస్ ఏంటి, ఇట్ ఈస్ ఎఫ్ఆర్ బై ఏ డివైడెడ్ బై చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. అయితే యంగ్స్ మాడ్యులస్ ఏంటి, ఎఫ్ఆర్ బై ఏ, వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ లెంత్ ఎక్స్ బై ఎల్. ఇప్పుడు చెప్పమ్మా, వాట్ ఈజ్ ఎఫ్ఆర్, ఇట్స్ వైఏ బై ఎల్ కదా, వైఏ బై ఎల్ ఇంటూ ఎక్స్. ఇది మనకి రెస్టోరింగ్ ఫోర్స్. వర్క్ డన్ బై రెస్టోరింగ్ ఫోర్స్ వద్దు నాకు, వర్క్ డన్ అగెయిన్స్ ద రెస్టోరింగ్ ఫోర్స్. అదే వర్క్ బై రెస్టోరింగ్ ఫోర్స్ అనుకో, వర్క్ బై రెస్టోరింగ్ ఫోర్స్, ఫోర్స్ ఏమో ఇటుంది, డిస్ప్లేస్మెంట్ ఏమో ఇటుంది. అప్పుడు వర్క్ ఏంటమ్మా, నెగటివ్. వాట్ ఈస్ ద వర్క్ అగెయిన్స్ట్ ద రెస్టోరింగ్ ఫోర్స్, వర్క్ అగెయిన్స్ట్ రెస్టోరింగ్ ఫోర్స్ అని అంటే నేను సింపుల్గా ఎఫ్ఆర్ ఇంటూ డిఎక్స్, ఎఫ్ఆర్ ఇంటూ డిఎక్స్, మైనస్ సైన్ తీసేసి ప్లస్ పెడతా, రైట్. సరే, ఇప్పుడు ఆ ఎఫ్ఆర్ ఎంత అంటే అంత, సరేనన్నా. సో ఆ వర్క్ ఎంత, టోటల్ వర్క్ ఇంటిగ్రల్ ఎఫ్ఆర్ ఇంటూ డిఎక్స్ అగెయిన్స్ ద విల్లింగ్నెస్. నాన్న నేను రాసింది అగెయిన్స్ ద విల్లింగ్నెస్, వైఏఎక్స్ బై ఎల్, వైఏఎక్స్ బై ఎల్ ఇంటూ డిఎక్స్. సరేనమ్మా, వైఏఎల్ బయటికి తీసుకొచ్చేస్తాం. ఇప్పుడు ఎక్స్ డిఎక్స్ ఎప్పుడు ఆగిపోతుందమ్మా, ఫర్దర్ ఎక్స్పాన్షన్ డెల్టా ఎల్కి వెళ్ళినప్పుడు ఆగిపోతుంది. సో ఎల్ లెంత్ నుండి ఎల్ ప్లస్ డెల్టా ఎల్కి వెళ్ళినప్పుడు ఎక్స్ మనం ఎక్కడ నుండి మెజర్ చేస్తున్నాం, ఇక్కడ నుండి మెజర్ చేస్తున్నాం. సో ఎక్స్ ఫస్ట్ 0 ఉంది, నువ్వే ఆలోచించు. ఎండ్ ఇక్కడ ఉందనుకో, అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత 0, ఫైనల్గా ఎంత ఉంది, ఎండ్ డెల్టా ఎల్ డిస్టెన్స్లో ఉంది. సో నువ్వేం చేయాలి, 0 టు డెల్టా ఎల్ రాయాలి. సో ఎక్స్ డిఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ బై 2 అవుతుంది. అప్పుడు వైఏ బై ఎల్ ఎక్స్ స్క్వేర్ బై 2 కదా. సో నేను టైం సేవ్ చేస్తున్నానమ్మా, డెల్టా ఎల్ పెట్టేస్తా. అప్పుడు వర్క్ డన్ ఏమవుతుందంటే హాఫ్ వైఏ బై ఎల్ ఇంటూ డెల్టా ఎల్ స్క్వేర్. నానా వెరీ ఇంపార్టెంట్ రిజల్ట్. ఎందుకు వెరీ ఇంపార్టెంటో చెప్తాను నాకు. మనం ఒక స్ప్రింగ్ తీసుకున్నాం అనుకో, ఒక స్ప్రింగ్ అనేది ఒకవేళ ఎక్స్ డిస్టెన్స్ ఎక్స్పాండ్ అయితే దాంట్లో స్టోర్ అయ్యే ఎనర్జీ ఎంత, the energy, elastic energy that gets stored in it is half kx square. ఇప్పుడు మరి రాడ్ డెల్టా ఎల్ ఎక్స్పాండ్ అయింది కదా, ఎంత ఎనర్జీ స్టోర్ అయింది, ఇంత ఎనర్జీ.
మరి ఈ రెండు సేమే కదమ్మా. ఇదిగో ఇప్పుడు నువ్వు రాడ్ తీసుకున్నావు అనుకో, రాడ్ డెల్టా ఎల్ నువ్వు ఎక్స్పాండ్ చేసినప్పుడు, రాడ్ డెల్టా ఎల్ నువ్వు ఎక్స్పాండ్ చేసినప్పుడు ఎంత ఎనర్జీ స్టోర్ అవుతుంది? హాఫ్ YA/L ఇంటూ డెల్టా ఎల్ స్క్వేర్. డెల్టా ఎల్ ఏంటమ్మా? ఎక్స్పాన్షన్ ఇన్ ద రాడ్. సో మరి ఆ రెండింటిని నువ్వు కంపేర్ చేయొచ్చు కదా. ఇక్కడ నుండి ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ వస్తుందమ్మా. ఏంటదనంటే, యూ కెన్ ట్రీట్ ఎనీథింగ్ యాజ్ ఎ స్ప్రింగ్ ఆఫ్ హౌ మచ్ స్ప్రింగ్ కాన్స్టెంట్. అదే బ్యూటీ ఆఫ్ హౌ మచ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ YA/L. ఆఫ్ హౌ మచ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ YA/L. Okay, so anybody can be treated as spring of spring constant ఎంత నాన్న? YA/L. అంటే నీకు ఇప్పుడు రాడ్లు నచ్చలేదనుకో, నువ్వు రాడ్లు బదులు స్ప్రింగులు గీసే. ఆల్రెడీ వర్క్ పవర్ ఎనర్జీ చాప్టర్లో స్ప్రింగులు డీల్ చేయడం నీకు అలవాటు కాబట్టి ఈజీ అయిపోతుంది. సో అక్కడ ఏదైతే నేర్చుకున్నావో ఇక్కడ అప్లై చేసేయచ్చు. ఏం లేదు, మల్టిపుల్ రాడ్స్ ఉంటే మల్టిపుల్ స్ప్రింగ్స్ కింద గీసే. ఎస్, యంగ్స్ మోడ్యులస్ ఒకటి చేస్తే చాలా వరకు చాలమ్మా. యంగ్స్ మోడ్యులస్ ఒకటి చేస్తే చాలా వరకు చాలు. అందుకని నేను కూడా చాలా టైం స్పెండ్ చేస్తున్నాను యంగ్స్ మోడ్యులస్ మీదే. చాలా టైం స్పెండ్ చేస్తున్నా. సరేనమ్మా, ఓకే. ఎనీ బాడీ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఎ స్ప్రింగ్ ఆఫ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ YA/L. ఇప్పుడు ఆ వర్క్ కరెక్ట్గా చూస్తే ఏమొచ్చిందమ్మా? హాఫ్ YA/L ఇంటూ డెల్టా ఎల్ స్క్వేర్ కదా. సో దిస్ ఈస్ ద ఎనర్జీ దట్ గెట్ స్టోర్డ్ ఇన్ ద రాడ్. నువ్వు దాన్ని బలవంతం చేసినప్పుడు నీకు వచ్చేది ఏంట్రా బాబు అని అంటే ఇది, ఇంత ఎనర్జీ. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఈ ఎనర్జీ దేంట్లో స్టోర్ అయ్యి ఉంటుంది? రాడ్ మొత్తంలో స్టోర్ అయ్యి ఉంటుంది కదా. నాకు ఎనర్జీ డెన్సిటీ కావాలి, అంటే ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్. రాడ్ మొత్తంలో ఉండిద్ది ఈ ఎనర్జీ. నాకు ప్రతి చోట ఎంత ఎనర్జీ ఉందో కావాలంటే ఎనర్జీ డెన్సిటీ కావాలి, ఎనర్జీ ప్రజెంట్ పర్ యూనిట్ వాల్యూమ్ కావాలి. సో ఎనర్జీ డెన్సిటీ విచ్ కెన్ బి రిటన్ యాజ్ U. ఏంటది? ఇట్ ఈస్ ఎనర్జీ ప్రజెంట్ పర్ యూనిట్ వాల్యూమ్. సో ఎంత ఎనర్జీ? హాఫ్ YA/L into delta L square. This is the total energy stored in the rod because of you pulling the rod and expanding it. Volume enta A into L. So it is half Y delta L/L square kada. So దాన్ని నువ్వు ఏమని రాయొచ్చు? హాఫ్ ఇంటూ యంగ్స్ మోడ్యులస్ ఇంటూ స్ట్రెయిన్ స్క్వేర్ రాయొచ్చు కదా. అయితే ఒక స్ట్రెయిన్ ఇంటూ ఒక యంగ్స్ మోడ్యులస్ని మనం ఏమని రాయొచ్చు? యంగ్స్ మోడ్యులస్ ఏంటమ్మా? స్ట్రెస్ డివైడెడ్ బై స్ట్రెయిన్. సో స్ట్రెస్ ఎంత అని అంటే ఇట్ ఈస్ యంగ్స్ మోడ్యులస్ ఇంటూ స్ట్రెయిన్ అని రాయొచ్చు. సో అదే తీసుకెళ్ళి అక్కడ పెట్టామనుకో, నీకు ఎనర్జీ డెన్సిటీ ఎంత వస్తుంది? హాఫ్ యంగ్స్ మోడ్యులస్ ఇంటూ స్ట్రెయిన్ అని రాయి, ఇంకో స్ట్రెయిన్ నువ్వు బయట రాయి. సో ఈ యంగ్స్ మోడ్యులస్ ఇంటూ స్ట్రెయిన్ ఏదైతే ఉందో దాట్ యూ కెన్ రైట్ ఇట్ యాజ్ స్ట్రెస్. సో ఇట్ ఈస్ స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్. ఇదమ్మా ఫేమస్ ఫార్ములా. హాఫ్ స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్ అని ఏదైతే నీకు కనపడుతుందో, ఇట్ ఈస్ నాట్ ద ఎనర్జీ ఇన్ ద రాడ్, ఇట్ ఈస్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్. ఇట్ ఈస్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్. గుర్తుపెట్టుకో, ఇట్ ఈస్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్. సరేనా సార్? ఎక్కడెక్కడ సార్ ఇవన్నీ యూజ్ అవుతాయనంటే, అమ్మా
ఎనర్జీ డెన్సిటీ ఏమో కానీ ఇది మాత్రం బాగా యూజ్ అవుతుందమ్మా. ఇది మాత్రం బాగా యూజ్ అవుతుంది. ఎలా అంటే ఒక్కోసారి ఏం చేస్తాడంటే, అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇస్తున్నా, ఒక చిన్న క్వశ్చన్ ఇస్తున్నా. ఏంటా క్వశ్చన్ అంటే, ఇలా మనకి 2 రాడ్లు ఉన్నాయి. దీని మాస్ ఏదైతే ఉందో ఇది క్యాపిటల్ M నాన్న, ఇది క్యాపిటల్ M, రైట్. దీని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A1, దాని యంగ్స్ మాడ్యులస్ Y1, లెంత్ L తీసుకో. దీని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A2, యంగ్స్ మాడ్యులస్ Y2, L తీసుకో. వాడు ఏమడుగుతాడంటే ఫైండ్ కంప్రెషన్ ఇన్ ద రాడ్స్ అంటాడు. ఫైండ్ కంప్రెషన్ ఇన్ ద రాడ్స్ అంటాడు. సో మీ బ్రెయిన్ ఏంటంటే ప్రాసెస్ చేయలేదు. అమ్మా ఈ క్వశ్చన్ ఏంట్రా బాబు ఇలా ఉంది, భయం వేస్తుంది చూస్తుంటేనే. ఈ ఒక 2 పిల్లర్లు అనుకో, ఆ పిల్లర్ల మీద మనం మాస్ పెడితే ఆ పిల్లర్లు ఎంత కంప్రెస్ అయ్యాయంటే మనం ఏం చెప్తాంరా బాబు అని అనుకుంటాం. కానీ నేనేం చెప్పా, ప్రతి రాడ్ని నువ్వు ఒక స్ప్రింగ్ కింద చూడొచ్చు అని చెప్పాం కదా. సో ఇదే క్వశ్చన్ నువ్వేం చేయి, సింపుల్గా 2 స్ప్రింగుల కింద రాయి, 2 స్ప్రింగుల కింద గీసేయి. ఒకటేమో K1 స్ప్రింగ్ కాన్స్టెంట్, ఇంకోటేమో K2 స్ప్రింగ్ కాన్స్టెంట్, ఇదేమో క్యాపిటల్ M. సో ఒక ఎక్స్ కంప్రెస్ అయింది అనుకుందాం, స్ప్రింగ్లో ఒక ఎక్స్ కంప్రెస్ అయింది అనుకుందాం. ఎక్స్ కంప్రెస్ అయితే మరి స్ప్రింగ్ ఫోర్స్ ఎంత అప్లై చేసిద్దామా, ఇది K1X. ఇది ఎంత అప్లై చేసిద్దామా, K2X. అది కాకుండా బ్లాక్ గార్డ్ది వాడి MG యాక్ట్ అయ్యిదిగా. అంటే ఏంటి, K1 + K2 × X క్యాపిటల్ MGని బ్యాలెన్స్ అవుట్ చేసేయాలిగా. X ఏంటమ్మా, కంప్రెషన్. సో MG/K1 + K2 మనకు తెలుసుగా, K1 K2 YA/L కదా. సో డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుందా లేదా ఈ కాన్సెప్ట్ వల్ల, అది మీరు చూడాల్సింది. ఈ తొక్కలో ఫామ్లో ఎవరికి కావాలరా, ఇదంతగా అవసరంలా, అదంత అవసరంలా. సో మనం ఈ ఎనర్జీని డీల్ చేసేటప్పుడు మనకు వచ్చిన కొత్త కాన్సెప్ట్ ఏంట్రా బాబు అంటే, ప్రతి రాడ్ని ప్రతి స్ట్రింగ్ని కూడా నేను ఒక స్ప్రింగ్ లాగా కన్సిడర్ చేయొచ్చు. మరి దాని స్ప్రింగ్ కాన్స్టెంట్ ఎంత, యంగ్స్ మాడ్యులస్ × A/L అంతే. సరే, MG/K1 ఎంత, Y1 A1/L. K2 ఎంత, Y2 A2/L అంతే. సో బేసికల్ ఇలాంటి క్వశ్చన్ కనపడ్డాయి అనుకో, భయపడకు, స్ప్రింగుల కింద కన్వర్ట్ చేసే. స్ప్రింగులు అంటే నీకు బాగానే ఇష్టం. అవుతుంది మిస్టర్ లోకేష్, అవుతుంది. సెల్ఫ్ వెయిట్ వల్ల కూడా ఎలాంగేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకే ఫీల్ రావాలనుకో, నువ్వు వెళ్ళి ఏలాడు, ఏదైనా పట్టుకొని ఏలాడుతున్నావు అనుకో, నీ బాడీ మొత్తం స్ట్రెస్ అవుతున్నట్టుగా ఆర్ ఏమంటారు ఎక్స్పాండ్ అవుతున్న ఫీలింగ్ రాదు. సో ఏదైనా వెళ్ళి అంటే ఒక రోప్ తీసుకో, ఒక రోప్కి వెయిట్ ఉంది, దాని ఓన్ వెయిట్ వల్ల కూడా ఎక్స్పాన్షన్ ఉంటుంది. కానీ నేను ఇక్కడ ఏంటంటే వెయిట్లు ఇవ్వట్లేదు, ఇక్కడేమో నువ్వు వెయిట్ పెట్టావు, ఈ రెండింటి యొక్క మాసల గురించి నువ్వు మాట్లాడట్లేదు, రైట్. డ్యూ టు ఓన్ వెయిట్ ఉందే, డ్యూ టు ఓన్ వెయిట్ అది కూడా ఇచ్చేస్తాను. CET ఎగ్జామినేషన్స్ అంటే EAPCET ఇట్లాంటి వాటిలో మీకు యూజ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక రోప్ ఉందమ్మా, ఆ రోప్ యొక్క మాస్ M, యంగ్స్ మాడ్యులస్ Y, లెంత్ L, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A. డ్యూ టు ఇట్స్ ఓన్ వెయిట్ ఎంత ఎలాంగేషన్ ఉంటుంది దాంట్లో అని అడుగుతారు. ఫైండ్ ఎలాంగేషన్ అని అడుగుతారమ్మా. అయితే ఎంత ఎలాంగేషన్ ఉంటుందని అంటే, ఆర్ డెల్టా L ఎంత ఉంటుందంటే, ఇట్ విల్ బి MGL/2AY. MGL/2AY. అయితే నేను ఇప్పుడు దీనికి షార్ట్ కట్ ఇస్తా డైరెక్ట్గా ఆన్సర్కి రావడానికి. గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది నీకు ఎక్కడ యాక్ట్ అవుతుందమ్మా, గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది
నీకు ఎక్కడ యాక్ట్ అవుతుందంటే సెంటర్ దగ్గర యాక్ట్ అవుతుంది. షార్ట్ కట్, అంతేగాని ఇది ప్రాపర్ కాన్సెప్చువల్గా వచ్చింది కాదు. షార్ట్ కట్ మాత్రమే. వెయిట్ ఎక్కడ యాక్ట్ అవుతుంది? ఎగ్జాక్ట్గా సెంటర్ దగ్గర యాక్ట్ అవుతుంది. అప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత? L/2. సో అప్పుడు నువ్వు ఎలాంగేషన్ ఏం రాస్తావంటే ఎఫ్ ఎంత? mg. బట్ వాట్ ఈస్ ద లెంత్ విచ్ ఈస్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ద హోల్ వెయిట్ అంటే L/2 అని రాస్తాం బై ay. షార్ట్ కట్ అంతే. అది రియాలిటీలో ఎక్స్పాన్షన్ ఓన్లీ ఈ సెక్షన్లోనే ఉంటుందా అంటే ఉండదు, మొత్తం అంతా ఉంటుంది. దానికి నువ్వు ఇంటిగ్రేషన్ చేయాలి. దాని బదులు నేను షార్ట్ కట్ ఇచ్చా. ఇక్కడతో యంగ్స్ మాడ్యులస్కి ఏమంటారు సమాధి కట్టేద్దాం. ఇప్పుడు ఈ క్వశ్చన్లు చేయండి. విత్ రైజ్ ఇన్ టెంపరేచర్ ద యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ వై ఏమవుతుంది? నేను ఈ క్లాస్లోనే ఈ రోజే చెప్పాను. టెంపరేచర్ పెరిగితే ఇంటర్ అటామిక్ డిస్టెన్స్ పెరుగుతుంది. దానివల్ల ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఆర్ ఇంటర్ అటామిక్ ఫోర్సెస్ డిక్రీజ్ అవుతాయి. దానివల్ల ఇట్ ఈస్ ఈజీ టు డీఫార్మ్ ద బాడీ. ఎందుకంటే రెస్టోరింగ్ ఫోర్స్ అనేది తక్కువ డెవలప్ అవుతుంది. సో ఆన్సర్ ఏంట్రా బాబు అని అంటే డిక్రీజెస్. నెక్స్ట్ చేయి. యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎ మెటీరియల్ ఆఫ్ ఎ వైర్ ఆఫ్ లెంత్ L and cross sectional area A is Y. If the length of the wire is doubled and the cross sectional area is halved, then the Young's modulus will be. అరే Young's modulus అనేది డైమెన్షన్ మీద డిపెండ్ అవ్వదు. Young's modulus will depend only on what? Young's modulus will depend on the material. Young's modulus స్టీల్కి ఒక వాల్యూ, కాపర్కి ఒక వాల్యూ, అంతేగాని డైమెన్షన్స్ మీద డిపెండ్ అవ్వదు. సో as Young's modulus is a material property, Young's modulus is going to be what? Remaining same. So it will remain to be what? Y only. Next. Idi jay. A wire of length capital L and radius small r is clamped at one end. Okay. If the other end is pulled by a force F, its length increases by L. If the radius of the wire and the applied force both are reduced to half of their original values, keeping original length constant, okay, the increase in length will become. దీనికి మనం కంపారిజన్ వేయాలమ్మా. కంపారిజన్ వేద్దాం. లెంత్ L, ఏరియా πr², యంగ్స్ మాడ్యులస్ Y, F ఫోర్స్ అప్లై చేసామని అనుకుందాం. అప్పుడు ఇది ఎంత ఎక్స్పాండ్ అవుతుంది అని అంటే గీద్దాం. L+Δl వెళ్ళింది అని అనుకుందాం. L+Δl ఎందుకు అనుకోవడం? మనోడే ఇచ్చేసాడుగా, ఎక్స్పాన్షన్ స్మాల్ ఎల్ అని ఇచ్చాడుగా క్వశ్చన్లో. చూడు, ఇంక్రీజెస్ బై స్మాల్ ఎల్ అని వాడే ఇచ్చాడు. సో ఇప్పుడు అమ్మ ఏంటి యంగ్స్ మాడ్యులస్? రెస్టోరింగ్ ఫోర్స్ బై ఏరియా విచ్ ఈస్ πr² డివైడెడ్ బై elongation by this. So the Young's modulus is going to be FL by small l πr² అని రాద్దామమ్మా. అప్పుడు elongation ఎంత అంటే ఇట్ ఈస్ FL by y πr². సింపుల్. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? లెంత్ సేమ్ ఉంచాడంట, కానీ ఫోర్స్ని రేడియస్ని చేంజ్ చేశాడు. అంటే FR వేరియబుల్, సేమ్ మెటీరియల్ కాబట్టి యంగ్స్ మాడ్యులస్ కాన్స్టెంట్, పై అనేది ఎలాగో కాన్స్టెంట్, ఎలాగో వాడి కాన్స్టెంట్ అని ఇచ్చాడు. సో దిస్ L, స్మాల్ l ఈజ్ ప్రపోర్షనల్ టు వాట్? F/r². సో L డాష్ ఏంటి అని అంటే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ F/2. L డాష్ ఎందుకు, మనం కంపారిజన్ చేద్దాం. L1/L2 అని అందాం. అప్పుడు ఏమైంది? F1/F2 ఇంటూ R2/R1² కదా. L1 ఎంతమ్మా? L. L2 మనం క్యాలిక్యులేట్ చేయాలి. F1 ఎంత? F2 ఎంత? హాఫ్ చేశాడుగా, F/2. R2 ఎంత? హాఫ్ చేశాడుగా, R1/2. డింగ్ డింగ్, రైట్. సో స్మాల్ l/L2 నీకేమవుతుంది? 2 × 1/4 అవుతుంది.
సో అప్పుడు నీకు L2 వాల్యూ ఎంత అంటే ఇట్ ఈస్ 2 times L. L2 వాల్యూ ఎంత అంటే ఇట్ ఈస్ 2 times L. సో ఏంటమ్మా ఆన్సర్? 2 times. ఏంటి ఆన్సర్? 2 times. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నాన్న. Assertion: the property of body by virtue of which it tends to regain its original shape when the external force is removed is elasticity. అవును, ఎప్పుడైతే మనకు డీఫార్మింగ్ ఫోర్స్ని మనం రిమూవ్ చేసేస్తామో అప్పుడు ఆ బాడీ దాని యొక్క ఒరిజినల్ షేప్కి ఒరిజినల్ సైజ్కి వెళ్ళాలని ప్రయత్నిస్తుంది. ఆ ప్రాపర్టీనే మనం ఎలాస్టిసిటీ అని అంటాం. అది దేనివల్ల? చెప్పాను కదా, ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర ఆటమ్స్ అనేవి ఒక పర్టికులర్ ఇంటర్ అటామిక్ డిస్టెన్స్లో ఉండాలని కోరుకుంటాయి. సో నువ్వు ఎప్పుడైతే బలవంతం చేసి వాటిని తీసుకెళ్ళావో, ఎప్పుడైతే నీ బలవంతాన్ని నువ్వు తీసావో అప్పుడు దే ట్రై టు గో బ్యాక్. అది దేనివల్ల మరి? ఆ ఎలాస్టిసిటీ అనేది దేనివల్ల వస్తుంది? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఇంటర్ అటామిక్ ఫోర్సెస్. బికాస్ దోస్ ఫోర్సెస్ they apply and they bring back the particles to R0 separation. They apply force and bring back the particle to R0 separation. So the restoring force depends upon the bonded interatomic and intermolecular forces of the solid. Yes. So A and R are true. R is correct explanation of A. Next. Young's modulus of the material of a wire A and B are in the ratio 1:4. అంటే A యొక్క మెటీరియల్ B యొక్క మెటీరియల్ సేమ్ కాదు. While its area of cross sections are in the ratio 1:3. Area of cross sections are in the ratio 1:3. Okay. If the same amount of load is applied to both the wires, the amount of elongation produced in the wires A and B will be in the ratio. First of all, amma, యంగ్స్ మోడ్యులస్ ఏంటమ్మా? సేమ్ లోడ్ అంటున్నాడు. సో నువ్వు ఆ లోడ్ని ఎఫ్ అని తీసుకో. ఇట్ ఈస్ ఎఫ్ బై ఏ డివైడెడ్ బై ఎలాంగేషన్ బై ఒరిజినల్ లెంత్. సో ఎలాంగేషన్ నువ్వేమని రాయొచ్చు? ఎఫ్ఎల్ బై ఏవై అని రాయొచ్చు. రైట్? వాళ్ళు ఏమడుగుతున్నారు? రేషియో ఆఫ్ ఎలాంగేషన్స్. రేషియో ఆఫ్ చేస్తానమ్మా యష్, చేస్తాను 2024 PYQస్కి సపరేట్గా చేస్తాలే, థియరీ చెప్పి అలా సపరేట్గా చేస్తాలే. ఈజ్ ఎఫ్ఎల్ బై ఏవై కదా, సేమ్ లోడ్ అన్నాడు కదా, అంటే ఎఫ్ సేమ్. మరి లెంత్లు సేమా నాన్న? అస్యూమ్ ద లెంత్స్ ఆఫ్ వైర్ ఏ అండ్ బి ఆర్ సేమ్. అంటే ఎల్ కూడా సేమే, ఎఫ్ సేమ్, ఎల్ సేమ్. అప్పుడు నీకు ఎలాంగేషన్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇది కదా. సో అప్పుడు నీకు E1 బై E2 నువ్వేమని రాయొచ్చు? A2 Y2 బై A1 Y1 అని రాయొచ్చు. సో వాళ్ళు AB అంటున్నారు, నేను 1 2 తీసుకుంటున్నాను అన్న. వాళ్ళు AB అంటున్నారు, నేను 1 2 తీసుకుంటున్నాను. అయితే నాకు A2 బై A1 అంటే 3:1 పెట్టాలి. 3:1 పెట్టాలి. ఓకే. నెక్స్ట్ Y2 బై Y1 అంటే 4:1 పెట్టాలి. సో అప్పుడు నీకు రేషియో ఆఫ్ ఎలాంగేషన్స్ ఎంత వస్తున్నాయి? రేషియో ఆఫ్ ఎలాంగేషన్స్ నీకు 12 వస్తుంది. 1:12 వస్తుంది. 1:12 వస్తుంది. ఇలా చాలా సింపుల్గా ఉంటాయమ్మా క్వశ్చన్స్ ఆన్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. కానీ ఒకటి, నాతో వచ్చిన ప్రాబ్లం కూడా నేను హానెస్ట్గా చెప్తాను. ఏదైనా ఒక కాన్సెప్ట్ తీసుకున్నాను అనుకో, దాన్ని నీట్గా క్లియర్గా చెప్పడానికి ఎంత డెప్త్కైనా వెళ్తా. ఆ డెప్త్ చూసి కొంతమంది ఏంటంటే వామ్మో ఇదేదో చాలా బాగా డీప్ ఉందేమో, మన వల్ల కాదేమో అనుకుంటారమ్మా. JEE మెయిన్స్ లెవెల్లో చూడు ఎలాంటి క్వశ్చన్లు ఉన్నాయో. ఇప్పుడే కాదు, ఈవెన్ ప్రీవియస్ ఇయర్స్లో కూడా మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ ఉందే, దాని మీద డిఫికల్ట్ క్వశ్చన్స్ లేవమ్మా. ఈ క్లాస్ అయిపోగానే డైరెక్ట్గా క్వశ్చన్ స్టార్ట్ చేసుకోవడం మొదలెట్టండి. డైరెక్ట్గా క్వశ్చన్ స్టార్ట్ చేసుకోండి, మీకు ఆన్సర్లు వస్తూ ఉంటాయి. ప్రతి 10 క్వశ్చన్లు కనీసం 4-5 క్వశ్చన్ల కన్నా మీకు ఆన్సర్లు వస్తాయి. చెప్పు. An aluminum rod with Young's modulus Y is equal to 7 into 10 to the power 10 Newton per meter square undergoes elastic strain of 0.04%. అంటే స్ట్రెయిన్ ఇచ్చేసాడు నాన్న, స్ట్రెయిన్ పర్సంటేజ్లో ఇచ్చాడు. నువ్వు నార్మల్గా రాయాలి. ఎంత? 0.04% అన్నాడు.
అంటే ఏంటి 0.04/100 నాన్న. అంటే ఎంత 4 × 10⁻⁻⁴ అమ్మ. దట్స్ ద స్ట్రెయిన్ దే హ్యావ్ గివెన్. ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ స్టోర్డ్ ఇన్ ద రాడ్. ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ డైరెక్ట్ ఫార్ములా అప్లికేషన్ చండాలంగా. ఏంటమ్మా ఎనర్జీ డెన్సిటీ? హాఫ్ యంగ్స్ మాడ్యులస్ ఇంటూ స్ట్రెయిన్ స్క్వేర్. హాఫ్ యంగ్స్ మాడ్యులస్ ఎంత? 7 × 10⁻10. 7 × 10⁻10. ఆ స్ట్రెయిన్ ఎంత? 4 × 10⁻⁻⁴. సో 4 × 10⁻⁻⁴ square. So what you are going to get? It's half into 7 × 10⁻10, 16 × 10⁻−8. So 8 sevens. It is going to be 56 × 10⁻². So the energy density is 5600. Energy density is 5600. Okay. Now ఇక్కడతో మనకి యంగ్స్ మాడ్యులస్కి ఫుల్ స్టాప్ పెట్టేసాం, సమాప్తం. యంగ్స్ మాడ్యులస్కి ఫుల్ స్టాప్ పెట్టేసాం, సమాప్తం. ఈ షియర్ మాడ్యులస్ పేరుకి చేయాలి కాబట్టి నేను చేస్తా, రైట్. బల్క్ మాడ్యులస్ మీద, షియర్ మాడ్యులస్తో పోలిస్తే బల్క్ మాడ్యులస్ మీద కొంచెం ఎక్కువ క్వశ్చన్లు అడుగుతారు. అంటే ఒక 100 క్వశ్చన్లు ఉన్నాయి అనుకో, 95 క్వశ్చన్లు ఏమో మనకు ఓన్లీ యంగ్స్ మాడ్యులస్ మీదే ఉంటాయి. మిగతా 5 క్వశ్చన్లలో 4 క్వశ్చన్లు మనకి బల్క్ మాడ్యులస్ మీద పడితే ఒక్క క్వశ్చన్ మాత్రమే మనకి షియర్ మాడ్యులస్ మీద పడడానికి ఛాన్స్ ఉంది, రైట్. ఓకే, ఏంటి షియర్ మాడ్యులస్? అమ్మా దీన్ని ఈటాతో రిప్రజెంట్ చేస్తారు కొన్ని బుక్స్లో, మన ఎన్సీఆర్టీలో జీతో రిప్రజెంట్ చేస్తారమ్మా. ఎన్సీఆర్టీలో జీతో రిప్రజెంట్ చేస్తారు. ఏంటిది అని అంటే, ఎప్పుడైతే నువ్వు అప్లై చేస్తున్న స్ట్రెస్ షియర్ స్ట్రెస్ అవుతుందో అప్పుడు ఆ బాడీకి నువ్వు తీసుకోవాల్సిన మాడ్యులస్ ఏంటి అని అంటే ఇది. నువ్వు అప్లై చేసే ఫోర్స్ని బట్టి ఆ కాన్స్టెంట్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఏం తీసుకోవాలమ్మా? దాన్ని రిజిడిటీ మాడ్యులస్ ఆర్ షియర్ మాడ్యులస్ అని అంటారు. సో ఏంటమ్మా అది? ఇదిగో నువ్వు ఒక సాలిడ్ని తీసుకున్నావు, దాన్ని ఏం చేసావంటే కింద ఫిక్స్ చేసి టాంజెన్షియల్ టు ద ఏరియా నువ్వు ఫోర్స్ అప్లై చేసావు. అప్పుడు అది మరి ఉన్న చోటనే ఉంటుందా? ఆబ్వియస్గా ఉండదు, అది కదులుతుంది, రైట్. సో అది ఎంతైతే బెండ్ అవుతుందో దాన్నే మనం షియర్ స్ట్రెయిన్ అని అంటాం. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ యాంగిల్ ఆఫ్ షియర్. రెండు ఒకటే. సో అప్పుడు జీని మనం ఏం రాస్తామంటే ద టాంజెన్షియల్ ఫోర్స్ వాట్ వీ హ్యావ్ అప్లైడ్ డివైడెడ్ బై ద ఏరియా ఆన్ విచ్ వీ హ్యావ్ అప్లైడ్ ద టాంజెన్షియల్ ఫోర్స్ డివైడెడ్ బై ఏంటమ్మా? థీటా. నేను ఆల్రెడీ మీకు చెప్పాను సాలిడ్స్లో, ఈ క్లాస్లోనే చెప్పాను, సాలిడ్స్లో జనరల్గా థీటా అనేది చాలా చిన్నగా ఉంటుంది. అప్పుడు టాన్ థీటాని నువ్వు x/L రాయొచ్చు, అండ్ ఆ టాన్ థీటాని నువ్వు థీటాని కూడా రాయొచ్చు. సో అప్పుడు నీకు ఇట్ ఈస్ గోయింగ్ టు బి FT/A థీటా కదా. ఆ థీటా ఏంటమ్మా? ఆ థీటా ఏంటి అని అంటే x/L. సో అప్పుడు నువ్వు దాన్ని F/L/AX అని రాయొచ్చు. వాట్ ఈజ్ x? మూవ్మెంట్ బై ద టాప్ లేయర్. టాప్ లేయర్ ఎంత కదిలింది? ఇదిగో ఇక్కడ ఉండేది కాస్త ఇక్కడికి వెళ్ళింది, ఇదిగో ఈ లొకేషన్కి వెళ్ళింది. ఇక్కడ ఉండేది కాస్త ఇక్కడికి వెళ్ళింది. ఇలా డీఫామ్ అయింది బాడీ. సో ఈ లేయర్ మాట్లాడామనుకో, ఆ లేయర్ ఎక్కడికి వెళ్ళట్లా. అలాగే నువ్వు గమనించావంటే ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క డిస్టెన్స్ మూవ్ అయింది. నువ్వు గమనించి చూడు ఒకసారి. ఇది చాలా తక్కువ, ఇది కొంచెం ఎక్కువ, ఇది కొంచెం ఎక్కువ, ఇది ఇంకొంచెం ఎక్కువ, ఇది ఇంకొంచెం ఎక్కువ, ఇది ఇంకొంచెం ఎక్కువ, ఇది. సో నేను తీసుకున్న ఎక్స్ ఏంట్రా బాబు అంటే టాప్ మోస్ట్ లేయర్, ఆర్ యూ కెన్ సే లేయర్ విచ్ ఈజ్ అట్ క్యాపిటల్ L డిస్టెన్స్ ఎంత మూవ్ అయింది అనేది కనుక్కోవచ్చు. ఏది? వాడు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మనకి? రిజిడిటీ మాడ్యులస్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తే క్యాలిక్యులేట్ చేయొచ్చు. సరేనమ్మా, ఇది ఎన్సీఆర్టీలో డైరెక్ట్ క్వశ్చన్ తీస్తాను. ఎన్సీఆర్టీలో ఉండి డైరెక్ట్ క్వశ్చన్ తీసాను, ఏదో ఒక క్వశ్చన్ తీసుకోవాలి కదా. ఏ స్క్వేర్ lead slab of side 50 cm and thickness 10 cm is
subject to a shearing force on its narrow face of 9 into 10 to the power 4. The lower edge is riveted. Lower edge riveted ante em ledhu nanna, it's fixed. Lower edge is fixed to the floor. How much will the upper edge be displaced? సో నువ్వేం చేయాలి, సింపుల్గా ఈ ఫార్ములా వాడాలి. సో బేసికల్గా ఇక్కడ నీకు కావాల్సింది ఏంటంటే G ఈజ్ FL/AX కదా. సో నువ్వు ఎక్స్ని ఏమని రాయొచ్చు, FL/AG అని రాయొచ్చు. మరి G వాల్యూ ఇచ్చాడా? G వాల్యూ ఏది? G వాల్యూ ఇవ్వాలి నాన్న, వితౌట్ దట్ యూ కాంట్. G వాల్యూ ఇవ్వాలి, G వాల్యూ ఇవ్వాలి. మనోడు ఏంటంటే ఎన్సీఆర్టీలో టేబుల్స్ ఇచ్చాడనమాట. ఒక నిమిషం వాళ్ళు టేబుల్స్ ఇచ్చాడు ఇలాగా. ఇదిగో లెడ్ యొక్క G వాల్యూ 1 2 3 4 5. ఇదమ్మా లెడ్ యొక్క G వాల్యూ 5.6 into 10 to the power 9. అది వాడాలమ్మా మీరు. Take the G value to be 5.6 into 10 to the power 9 Newton per meter square. తీసుకోండి. ఇది తీసుకుంటేనే మీకు ఆన్సర్ వచ్చింది. మిగతాదంతా ఈజీ క్యాలిక్యులేషన్, మీరు చేసేయచ్చు నాన్న. ఇంక మనకు మిగిలింది ఏంటంటే బల్క్ మాడ్యులస్. ఏంటి బల్క్ మాడ్యులస్ అని అంటే, ఎప్పుడైతే నువ్వు వాల్యూమ్ స్ట్రెస్ అండ్ వాల్యూమ్ స్ట్రెయిన్ గురించి మాట్లాడుతున్నావో, then the modulus we deal with is going to be bulk modulus. Then the modulus we are going to deal with is bulk modulus. సరేనమ్మా. నువ్వు ఒక బాడీని తీసుకో, అది P ప్రెషర్ దగ్గర దాని యొక్క వాల్యూమ్ V ఉంది. నువ్వు ఎప్పుడైతే ప్రెషర్ని చేంజ్ చేస్తావో ఆటోమేటిక్గా వాల్యూమ్ అనేది చేంజ్ అవుతుంది. సో P ప్లస్ డెల్టా P. సో నువ్వు ఏదైతే ఎక్స్ట్రా ప్రెషర్ క్రియేట్ చేసావో ఆ ఎక్స్ట్రా ప్రెషర్ని కాంపెన్సేట్ చేయడానికి రెస్టోరింగ్ ఫోర్స్ అనేది ఒకటి డెవలప్ అవుతుంది ఇంటర్ అటామిక్ డిస్టెన్సెస్ వల్ల, రైట్? సో దిస్ బల్క్ మాడ్యులస్, హౌ ఇట్ ఈస్ డిఫైన్డ్? ద ఎక్స్ట్రా ప్రెషర్ యూ హ్యావ్ క్రియేటెడ్ బై ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ వాల్యూమ్. కానీ నేను మైనస్ సైన్ పెట్టానమ్మా. ఎందుకనంటే మనకి డెల్టా V అనేది నెగిటివ్. ఇక్కడ మనకి మాడ్యులస్ అనేది ఎప్పుడు పాజిటివ్ ఉండాలి. సో డెల్టా V/V ఏదైతే ఉందో అది నెగిటివ్ అవుతుంది కాబట్టి ఐ హ్యావ్ పుట్ మైనస్ అండ్ మైనస్ డెల్టా V/V. సో ద బల్క్ మాడ్యులస్ ఈస్ గోయింగ్ టు బి డెల్టా P బై మైనస్ డెల్టా V/V. అయితేనమ్మా ఈ బల్క్ మాడ్యులస్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ సాలిడ్స్, లిక్విడ్స్ యాజ్ వెల్ యాజ్ గ్యాసెస్. ఎందుకంటే వాల్యూమ్ స్ట్రెస్ అంటున్నాం. వాల్యూమ్ స్ట్రెస్ అనేది ఖచ్చితంగా నీకు మూడిటికి ఉంటుంది. వాల్యూమ్ ఆక్యుపై అయ్యింది కదా, సాలిడ్ వాల్యూమ్ ఆక్యుపై అయ్యింది, లిక్విడ్ వాల్యూమ్ ఆక్యుపై అయ్యింది, గ్యాస్ వాల్యూమ్ ఆక్యుపై అయ్యింది. సో బల్క్ మాడ్యులస్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ కామన్ ఫర్ ఆల్ 3 states ఆఫ్ మ్యాటర్. ఆల్ 3 states ఆఫ్ మ్యాటర్. అయితే జనరల్గా ఇందులో పడే క్వశ్చన్ ఏంటో తెలుసా? బల్క్ మాడ్యులస్ ఫర్ గ్యాస్ అంటాడమ్మా. ఐసోథర్మల్ ప్రాసెస్లో బల్క్ మాడ్యులస్ ఏంటి, ఎడియాబాటిక్ ప్రాసెస్లో బల్క్ మాడ్యులస్ ఏంటి, లేదా ఐసోబారిక్ ప్రాసెస్లో బల్క్ మాడ్యులస్ ఏంటి, ఇలా అడుగుతూ ఉంటారమ్మా. సో ఐసోబారిక్ ప్రాసెస్ అన్నారనుకో, చేంజ్ ఇన్ ప్రెషర్ ఎలాగో 0 నీకు, అది ఐసోథర్మల్. సో నీకు జనరల్గా అడిగే క్వశ్చన్స్నే నేను చేసేస్తాను. బల్క్ మాడ్యులస్ ఫర్ gas undergoing isothermal process. ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే ఏంటమ్మా? PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కదా. సో నాకేంటి, చేంజెస్ ఇన్ ప్రెషర్ కావాలి, చేంజెస్ ఇన్ వాల్యూమ్ కావాలి,
బై వాల్యూమ్ కావాలి, అంటే నాకు చేంజ్లు కావాలి, చేంజ్లు. సరే, వీడు ఏమన్నా పెద్ద చేంజ్లే కావాలని చెప్పాడా? లేదుగా. ఈవెన్ స్మాల్ చేంజెస్ కూడా తీసుకోవచ్చుగా. స్మాల్ చేంజెస్ అంటే ఏంటి? డిఫరెన్షియేషన్ కదా. సో అప్పుడు నువ్వు డిఫరెన్షియేట్ చేయి. డిపి ఇంటూ వి ప్లస్ పి ఇంటూ డివి ఏమవుతుందమ్మా? 0 అవుతుంది. సరే, అప్పుడు డిపి ఇంటూ వి ఈస్ గోయింగ్ టు బి మైనస్ పి ఇంటూ డివి అవుతుంది. అప్పుడు డిపి ఇంటూ వి బై మైనస్ డివి నేను ఎలా తీసుకొస్తే నాకు పి వస్తుంది. ఈ విని కిందకి తీసుకెళ్ళి అప్పుడు డిపి బై మైనస్ డివి బై వి ఏమవుతుంది? ఈజ్ గోయింగ్ టు బి పి. మరి డిపి అంటే ఏంటి? స్మాల్ చేంజ్ ఇన్ ప్రెషర్ బై ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ వాల్యూమ్. దీన్నే కదా మనం బల్క్ మాడ్యులస్ అంటాం. ఈ లెఫ్ట్ సైడ్ దాన్నే కదా మనం బల్క్ మాడ్యులస్ అంటాం. సో బల్క్ మాడ్యులస్ ఏంటమ్మా ఐసోథర్మల్ ప్రాసెస్లో? ఇట్స్ పి. బల్క్ మాడ్యులస్ in isothermal process is P, that is the pressure at that point of time. Bulk modulus is pressure at that point of time if the process is isothermal. So ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా మీకు. ఏది మన ఎంసెట్లో కానీ మిగతా ఎగ్జామినేషన్స్లో అయితే ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అవుతుంది. అలాగే ఎడియాబాటిక్ ప్రాసెస్కి మరి మనం ఎడియాబాటిక్ ప్రాసెస్ గురించి మాట్లాడామనుకో, మరి ఎడియాబాటిక్ ప్రాసెస్ అంటే ఏంటమ్మా? పివి పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కదా. పివి పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కదా. సో అప్పుడు ఏమవుతుంది? డిపి ఇంటూ వి పవర్ గామా ప్లస్ పి ఇంటూ, ఇప్పుడు మనం వి పవర్ గామాని డిఫరెన్షియేట్ చేయాలి. అంటే గామా వి పవర్ గామా -1 ఇంటూ డివి ఏమవ్వాలమ్మా? 0 అవ్వాలి. కాన్స్టెంట్ కదా. సో ఇక్కడ నుండి నువ్వు గమనించావంటే అమ్మ వి పవర్ -1 వి పవర్ గామా -1 ఇక్కడ నుండి కూడా క్యాన్సిల్ చేసేయచ్చు. ఎందుకంటే నువ్వు వి ఇంటూ దీన్ని వి పవర్ గామా -1 రాయొచ్చు. ప్లస్ గామా పి ఇంటూ వి పవర్ గామా -1 ఇంటూ డివి అని రాయొచ్చు. సో దీన్ని మొత్తాన్ని నువ్వు సాల్వ్ చేస్తే డిపి బై మైనస్ డివి బై వి నీకేమొస్తుందంటే గామా పి వస్తుంది. సో ద బల్క్ మాడ్యులస్ ఫర్ ఎడియాబాటిక్ ప్రాసెస్ ఏంట్రా బాబు అని అంటే ఇట్ ఈస్ గామా పి. బల్క్ మాడ్యులస్ ఫర్ ఎడియాబాటిక్ ప్రాసెస్ ఏంటంటే గామా పి. ఈ రెండిట్లోండి చాలా, ఇప్పుడు నువ్వు చాలా ఎగ్జామ్స్ రాస్తావు కదా, ఎంసెట్ రాస్తావు, జేఈ మెయిన్స్ చాలా షిఫ్ట్లు రాస్తావు, విఐటి రాస్తావు, ఎస్ఆర్ఎం రాస్తావు, మన కేఎల్యూలు, విజ్ఞాన్లు ఏమంటారు, జేఈ అడ్వాన్స్లో రాదులే కానీ ఇలా నువ్వు చాలా ఎగ్జామినేషన్స్ 6-7 ఎగ్జామినేషన్లు అప్లై చేస్తావు. 6-7 ఎగ్జామినేషన్లో ఏదో ఒక ఎగ్జామినేషన్లో మాత్రం అయితే ఇది కానీ లేదా ఇది కానీ పడిద్దమ్మా. అయితే ఈ క్వశ్చన్ లేకపోతే ఈ క్వశ్చన్, ఒకవేళ బల్క్ మాడ్యులస్ మీద అడిగితే మాత్రం ఇంకా అంతకు మించి లేదు. సరేనా అన్న? ఒక్కసారి మనం కంపేర్ చేసి చూద్దాంరా. ఒక్కసారి మనం కంపేర్ చేసి చూద్దాం అసలు బల్క్ మాడ్యులస్లు, యంగ్స్ మాడ్యులస్లు ఇవన్నీ ఎలా ఉన్నాయని ఒకసారి కంపేర్ చేసి మాట్లాడదాం డిఫరెంట్ మెటీరియల్స్కి. సేమ్ ఎన్సీఆర్టీలోనే తీసుకున్నానమ్మా, ఎందుకంటే నాకు గుర్తున్నంత వరకు 2019, 2018 ఆ టైంలో కంపారిజన్ చేయమన్నారు. అంటే కాపర్కి, అల్యూమినియంకి ఇట్లా కంపారిజన్ చేయమన్నారు. సో మీకు ఒక రఫ్ ఐడియా ఉండాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేనికైతే మాడ్యులస్ ఎక్కువ ఉంటుందో ఇట్ ఈస్ హార్డ్ టు డిఫార్మ్. దేనికైతే మాడ్యులస్ ఎక్కువ ఉంటుందో ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు డిఫార్మ్ ఇట్. అది గుర్తుపెట్టుకోండి. సరేనన్న? సబ్స్టెన్స్ ఏంటమ్మా ఇక్కడ? ఇదిగో అల్యూమినియం. అల్యూమినియం ఏఎల్ అని రాస్తాను. ఏఎల్కి ఎంత ఉంది నాన్న? 70 ఉంది యంగ్స్ మాడ్యులస్. అదే అల్యూమినియంకి ఎంత ఉంది నాన్న? రిజిడిటీ మాడ్యులస్ 25 ఉంది. అదే అల్యూమినియంకి బల్క్ మాడ్యులస్ ఎంత ఉంది? 72 ఉంది. అమ్మా 10 to the power 9, 10 to the power 9, 10 to the power 9. సో నువ్వు అల్యూమినియం గురించి మాట్లాడేటప్పుడు బల్క్ మాడ్యులస్ ఆఫ్ అల్యూమినియం ఈజ్ మోర్ దాన్ ద యంగ్స్ మాడ్యులస్ అండ్ యంగ్స్ మాడ్యులస్ ఈజ్ మోర్ దాన్ ద రిజిడిటీ మాడ్యులస్. ఇప్పుడు నువ్వు కరెక్ట్ గమనించావు అనుకో,
కొన్నిటికి బల్క్ మాడ్యులస్ ఎక్కువ ఉంటుంది, కొన్నిటికి యంగ్స్ మాడ్యులస్ ఎక్కువ ఉంటుంది. కానీ ప్రతిదానికి షియర్ మాడ్యులస్ అనేది తక్కువ ఉంటుందమ్మా. అంటే ఒక బాడీ షియర్ స్ట్రెస్ని తట్టుకోలేదు. నువ్వు షియర్ స్ట్రెస్ అప్లై చేస్తే షియర్ డిఫార్మేషన్ తేవడం చాలా తేలిక. దేనికైతే వై వాల్యూలు బి వాల్యూలు ఎక్కువ ఉంటాయి, అంటే మాడ్యులస్ వాల్యూ ఎక్కువ ఉంటే ఇట్ ఈస్ హార్డ్ టు డిఫార్మ్ అని చెప్పాను కదా. మరి మాడ్యులస్ తక్కువ ఉంటే దాని అర్థం ఏంటి? ఈజీ టు డిఫార్మ్ కదా. అంటే నువ్వు ఏదైనా బాడీని ఈజీగా డిఫార్మ్ చేద్దాం అనుకున్నావు అనుకో, ఏ టైప్ ఆఫ్ స్ట్రెస్ అప్లై చేయాలి? షియర్ స్ట్రెస్ అప్లై చేయాలి. కావాలని గమనించి చూడు. సరే, స్టీల్ తీసుకుందాం. ఇదిగో ఇది స్టీల్. మనం స్టీల్ తీసుకుంటే స్టీల్కి యంగ్స్ మాడ్యులస్ 200 ఉంది. స్టీల్కి రిజిడిటీ మాడ్యులస్ 84 ఉంది స్టీల్కి. అదే స్టీల్కి బల్క్ మాడ్యులస్ 160 ఉందమ్మా. సో నువ్వు స్టీల్ చూసుకుంటే యంగ్స్ మాడ్యులస్ వేలో ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నావు అనుకో, అంటే ఏం లేదమ్మా, టెన్సైల్ స్ట్రెస్ అప్లై చేసి దాని యొక్క లెంత్ని చేంజ్ చేద్దాం అనుకున్నావు అనుకో, చాలా కష్టం, 200 ఇస్తుంది. కానీ వాల్యూమ్, అంటే నువ్వు ఒక స్టీల్ స్పియర్ తీసుకున్నావు అనుకో, దాని వాల్యూమ్ని చేంజ్ చేయాలంటే నువ్వు వాల్యూమ్ స్ట్రెస్ అప్లై చేయాలి కదా. సో వాల్యూమ్ స్ట్రెస్ అప్లై చేసినప్పుడు నీకు 160. అంటే ఏది బాగా డిఫికల్ట్ అంటే దాని యొక్క లెంత్ని చేంజ్ చేయడం డిఫికల్ట్, తర్వాత దాని వాల్యూమ్ని చేంజ్ చేయడం డిఫికల్ట్. కానీ దాని యొక్క సైడ్ని టిల్ట్ చేయడం అనేది తేలిక. సో ఇప్పుడు నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, మెజారిటీ ఆఫ్ ద బాడీస్కి యంగ్స్ మాడ్యులస్ ఎక్కువ ఉంటుంది, తర్వాత బల్క్ మాడ్యులస్. లోయెస్ట్ మాత్రం ఖచ్చితంగా షియర్ మాడ్యులస్ ఆర్ రిజిడిటీ మాడ్యులస్ ఉంటుంది. ఖచ్చితంగా నాన్న, రైట్? సో ఈ వాల్యూస్ని మీరు కొంచెం మనసులో పెట్టుకోండి. ఎన్సీఆర్టీని రెఫర్ చేయండి. అలాగో నేను ఈ పీడిఎఫ్ని మనకి క్లాస్లో షేర్ చేస్తాను, అంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో నేను యాడ్ చేస్తాను, రైట్? సో ఇక్కడతో కంపారిజన్ అయిపోయింది. కొన్ని క్వశ్చన్స్ అమ్మ, అంటే ఎలాంటి క్వశ్చన్లు వస్తున్నాయి ఇవి కూడా మనకి 2024 ఆ టైంలో క్వశ్చన్స్. ఎ ఫోర్స్ దట్ రెస్టోర్స్ అన్ ఎలాస్టిక్ బాడీ ఆఫ్ యూనిట్ ఏరియా టు ఇట్స్ ఒరిజినల్ స్టేట్. ఏంటిదమ్మా అది? ఆబ్వియస్గా స్ట్రెస్సే కదా. ద ఫోర్స్ విచ్ ఈస్ ట్రైన్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్ ఈజ్ నథింగ్ బట్ ద రెస్టోరింగ్ ఫోర్స్. సో ఐ కెన్ సే A is equal to 3. నెక్స్ట్, two equal and opposite forces parallel to opposite faces. Force parallel modulus. Force parallel to area act అవుతున్నప్పుడు, సరే, force perpendicular everywhere to the surface per unit area, same everywhere. Force perpendicular throughout the area అంటున్నాడు. మరి బల్క్ మాడ్యులస్ కదా, throughout the area అంటే బల్క్ మాడ్యులస్. నెక్స్ట్, two equal and opposite forces perpendicular to opposite faces. అమ్మ, ఆపోజిట్ ఫేసెస్ మీద యాక్ట్ అవుతుంది అండ్ పర్పెండిక్యులర్ టు ద ఏరియా యాక్ట్ అవుతుంది. దెన్ ఇట్ ఈస్ వాట్? యంగ్స్ మాడ్యులస్ వీ హ్యావ్ టు డీల్ విత్. సో నౌ యూ నో ద ఆన్సర్ విచ్ యూ హ్యావ్ టు మార్క్. ద సెషన్ విల్ ఎండ్ ఇన్ 15-20 more minutes. సెషన్ విల్ ఎండ్ ఇన్ 15-20 more minutes. ఇప్పుడు అండర్ ఐసోథర్మల్ కండిషన్, the pressure of a gas is given by P is equal to A V to the power -3, where A is a constant, V is volume of the gas. Bulk modulus at constant temperature is equal to, bulk modulus at constant temperature will be equal to, so how are we going to do it under isothermal conditions? కొంచెం ఏమంటారు, డేటా ఎక్కువ ఇచ్చాడు కానీ మీరు స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదమ్మా. ఇదిగో నేను అసలు చూపించాను మీకు ఎలా చేయాలి అని. బల్క్ మాడ్యులస్ని మనం చేంజ్ ఇన్ ప్రెషర్ బై ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ వాల్యూమ్ అనేది రాస్తాం. ఆ తర్వాత ఒకవేళ ఐసోథర్మల్ ప్రాసెస్ అయితేనేమో PV is equal to constant if it is an ideal gas. ఇలా డిఫరెన్షియేషన్లు చేసి అవ్వచ్చు. అదే ఎడియాబాటిక్ ప్రాసెస్ కూడా డిఫరెన్షియేషన్ చేసి మనకి ఏం తీసుకురావాలి? dP by minus dV by V తీసుకురావాలి. dP by minus dV by V తీసుకురావాలి. తీసుకొస్తే సరిపోతుంది. సరే, సో ఈ క్వశ్చన్ మీకు వదులుతున్నానమ్మా డ్యూ టు టైం కన్స్ట్రెంట్. ఈ క్వశ్చన్ మీరు ట్రై చేయండి. నేను 2 క్వశ్చన్లు చేస్తున్నా ఈ క్లాస్లోనే, సేమ్ మోడల్ 2 క్వశ్చన్లు చేస్తున్నా. ఈ క్వశ్చన్ మీరు ట్రై చేయండి. నెక్స్ట్, పాయిజన్స్ రేషియో. ఆల్మోస్ట్ ఇంకా అయిపోవచ్చింది నాన్న.
ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. లుక్, ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ ద సింబల్ సిగ్మా. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ ద సింబల్ సిగ్మా. అయితే ఈ పాయిజన్స్ రేషియో దేని గురించి మాట్లాడిద్దంటే, నానా దీనికి డయామీటర్ ఉండేది కదా, దాని డయామీటర్ మనం క్యాపిటల్ డి తీసుకుందాం, దీని లెంత్ ఎల్ తీసుకుందాం. ఎప్పుడైతే నేను ఫోర్స్ అప్లై చేస్తానో దాని లెంత్ అనేది చేంజ్ అవుతుంది. ఫోర్స్ అప్లై చేసినప్పుడు దాని లెంత్ అనేది ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. లెంత్ చేంజ్ అయినప్పుడు దాని యొక్క డయామీటర్ కూడా చేంజ్ అవుతుందమ్మా. రైట్. సో లెంత్తో పాటుగా దాని యొక్క డయామీటర్ కూడా చేంజ్ అవుతుంది. సో డి ప్లస్ డెల్టా డి బై డి, సారీ, అండ్ లెంత్ ఎల్ ప్లస్ డెల్టా ఎల్ అని తీసుకో. సో పాయిజన్స్ రేషియో అమ్మ, ఇదేమో లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటారమ్మా, ఇదేమో లాటరల్ స్ట్రెయిన్ అంటారు. అంటే పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉన్న వాటిని లాటరల్ స్ట్రెయిన్ అని, పర్పెండిక్యులర్ డైరెక్షన్స్లో ఉన్న వాటిని లాటరల్ స్ట్రెయిన్ అని, రైట్. అలాంగ్ ద లెంత్ ఉన్న వాటినేమో లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అని అంటారమ్మా, రైట్. సో వాట్ ఈజ్ పాయిజన్స్ రేషియో? ఇది మనకి ఏ రిలేషన్ ఇస్తుందంటే, ఇట్ ఈజ్ లాటరల్ స్ట్రెయిన్ డివైడెడ్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ రిలేషన్ ఇస్తుందమ్మా. ఒక బాడీకి లాటరల్ స్ట్రెయిన్ టు లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ యొక్క రిలేషన్ ఇస్తుంది అది. అంటే దిస్ సిగ్మా ఈజ్ గోయింగ్ టు బి రిటన్ యాజ్ మైనస్ డెల్టా డి బై డి డివైడెడ్ బై డెల్టా ఎల్ బై ఎల్. ఇది, దీన్ని మనం పాయిజన్స్ రేషియో అని అంటాం. అయితే ఒక క్వశ్చన్ వస్తుందమ్మా దీని మీద. క్వశ్చన్ ఏంటనంటే, ఇది స్టాండర్డ్ రిజల్ట్ అనమాట. ఇఫ్ వాల్యూమ్ ఈజ్ కాన్స్టెంట్, ఇఫ్ వాల్యూమ్ ఈజ్ కాన్స్టెంట్, ఫైండ్ ద పాయిజన్స్ రేషియో అని అంటాడమ్మా. ఇది ఒక స్టాండర్డ్ క్వశ్చన్, ఇది ఒక స్టాండర్డ్ క్వశ్చన్. ఏంటదనంటే, ఇదిగో నువ్వు తీసుకున్న ఏదైతే రాడ్ ఉందో నువ్వు దాన్ని డీఫార్మ్ చేసేటప్పుడు దాని యొక్క వాల్యూమ్ మాత్రం చేంజ్ అవ్వదంట. దాన్ని డీఫార్మ్ చేసేటప్పుడు దాని యొక్క వాల్యూమ్ చేంజ్ అవ్వదంట. సో వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ దిస్? కెన్ ఐ సే ఇట్ టు బి పై డి స్క్వేర్ బై 4 ఇంటూ ఎల్. సో ఇది ఎల్, డయామీటర్ డి తీసుకో, ఇదే కదా వాల్యూమ్. వాల్యూమ్ చేంజ్ అవ్వదంట. సో డిఫరెన్షియేషన్ చేశాను అనుకో, వాల్యూమ్ అనేది కాన్స్టెంట్ కదా, మరి వాల్యూమ్ డిఫరెన్షియేషన్ ఏమైంది? 0. పై బై 4 అనేది కాన్స్టెంట్, దాన్ని పక్కన పెట్టే డి స్క్వేర్ డిఫరెన్షియేషన్ ఏంటి? 2d ఇంటూ డెల్టా డి, రైట్, ఇంటూ ఎల్. డిఎల్ రెండు చేంజ్ అవుతాయి కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి? డిఫరెన్షియేషన్ ఆఫ్ డి స్క్వేర్ చేయాలి. డిఫరెన్షియేషన్ ఆఫ్ డి స్క్వేర్ చేయాలి. సో నేను డిఫరెన్షియేషన్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి స్మాల్ డి, ఇది ఇంటూ ఎల్. ఇప్పుడు ఏం చేయాలమ్మా? డి స్క్వేర్ని యాజ్ ఇట్ ఈస్గా ఉంచి డిఎల్ని చేయాలి. ఇప్పుడు ఒక్కసారి రాద్దాం. అప్పుడు ఏమైద్దమ్మా? 2 capital D into small dd into L, or you can say minus, is going to be capital D square into DL. సో దీన్ని ఇటు తీసుకొద్దాం. అప్పుడు స్మాల్ d ఇంటూ ఎల్ బై డి స్క్వేర్ ఇంటూ డిఎల్ ఎంత అంటే హాఫ్. ఒక డి పోతుంది, అప్పుడు మైనస్ స్మాల్ డి బై డి డివైడెడ్ బై డిఎల్ బై ఎల్ ఎంత? హాఫ్. చేంజ్ ఇన్ డయామీటర్ బై ఒరిజినల్ డయామీటర్ బై చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్, దాన్నే మనం ఏమంటామమ్మా? పాయిజన్స్ రేషియో. దాన్నే మనం పాయిజన్స్ రేషియో అని అంటాం. ఓకే, సో దీన్ని మనం పాయిజన్స్ రేషియో.
ఇదమ్మా, ఇది గుర్తుపెట్టుకోండి, విల్ బీ యూస్ఫుల్. గుర్తుపెట్టుకోండి ఇంకోటి కూడా, ఒక బాడీని నువ్వు ఫోర్స్ అప్లై చేసి దాని డైమెన్షన్స్ చేంజ్ చేస్తున్నావు అనుకో, ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ దట్ వాల్యూమ్ అనేది కాన్స్టెంట్ ఉండాల్సిన రూల్ లేదమ్మా. వాల్యూమ్ చేంజ్ అవ్వచ్చు, ఒక బాడీది చేంజ్ అవ్వచ్చు. నువ్వు డీఫార్మ్ చేస్తున్నప్పుడు వాల్యూమ్ చేంజ్ అవ్వచ్చు. ఒకవేళ వాల్యూమ్ కాన్స్టెంట్ అయితే అప్పుడు పాయిజన్స్ రేషియో ఏంట్రా బాబు ఆ బాడీ కంటే హాఫ్. పాయిజన్స్ రేషియో ఏంట్రా బాబు ఆ బాడీ కనంటే హాఫ్. ఒకవేళ వాల్యూమ్ చేంజ్ అవుతుంది అనుకో, పాయిజన్స్ రేషియో విల్ బి లెస్ దాన్ హాఫ్. ఒకవేళ వాల్యూమ్ చేంజ్ అవుతుంది అనుకో, పాయిజన్స్ రేషియో విల్ బి లెస్ దాన్ హాఫ్. అంటే అది కూడా మనం మ్యాథ్స్ చేసే చేస్తాం, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. సరే, ఇదిగో ఇది ఒకటి. ఇది ఎప్పుడో డిలీట్ చేసి పడేశాడు. అప్పుడప్పుడు జేఈ మెయిన్స్లో 3 ఉన్నప్పుడు అడుగుతున్నాడమ్మా. 2022లోనో 2021లోనో ఒకసారి అడిగాడు, రైట్? సో ఈ రిలేషన్ ఏదైతే ఉందో పాయిజన్స్ రేషియో వల్ల వస్తుందమ్మా నీకు. పాయిజన్స్ రేషియో వల్ల, ఒక్క నిమిషం నాన్న, ఈ రిలేషన్ ఏదైతే ఉందో పాయిజన్స్ రేషియో వల్ల వస్తుంది ఇది. టు బీ హానెస్ట్, నేను కూడా ఏ రోజునే వీటిని గుర్తుపెట్టుకోవాలి, నేను హానెస్ట్గా చెప్తున్నా. లిటరల్గా నేను ఇప్పుడు చూసి రాస్తా, ఈ ఫార్ములాస్ నేను చూసి రాస్తా. వీటిని డెరైవ్ చేయొచ్చా? ఎస్, ఖచ్చితంగా డెరైవ్ చేయొచ్చు. కానీ ఆ డెరైవేషన్ ఏదైతే ఉందో అది ఒక 25-30 నిమిషాలు తీసుకుంటుంది. సెకండ్ థింగ్, అవసరమా? ఒకప్పుడు ఉండేదిరా ఇది సిలబస్లో, ఇప్పుడు లేదు. కానీ అడపా అప్పుడప్పుడు డైరెక్ట్ ఫార్ములాలు అడుగుతున్నాడు. సో ఏంటి ఆ రిలేషన్ అని అంటే, యంగ్స్ మాడ్యులస్. ఇంకోటి నేను ఒకవేళ అంటే దీన్ని టైప్ చేసుకొని కూడా రావచ్చుగా, లేదా ముందే రాసుకొని రావచ్చుగా, అవునా కదా? మరి ఎందుకు సార్ మా కళ్ళ ముందల మీరు రాస్తున్నారని అంటే, మీకు చాలామందికి అనిపించిద్దమ్మా. ఏమనిపిస్తుంది అంటే, అరే నేను ఒక్కడనే మర్చిపోతున్నారా, మిగతా వాళ్ళందరికీ గుర్తుంటున్నాయి, మిగతా వాళ్ళందరికీ మార్కులు వస్తున్నాయి, నాకు తప్పితే. దానికోసం ఒక్క నిమిషం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది అంటే ఎందుకు నేను మీ కళ్ళ ముందర మీకు చూపిస్తూ ఎందుకు రాస్తున్నాను ఈ ఫార్ములాలని చెప్తా. ఈ రెండిట్లోండి నువ్వు పాయిజన్స్ రేషియోని కానీ ఎలిమినేట్ చేయాలని చూసావనుకో, అంటే ఇందులోని సిగ్మా క్యాలిక్యులేట్ చేయి, ఆ సిగ్మాని తీసుకెళ్ళి ఇందులో పెట్టు. అప్పుడు నీకు యంగ్స్ మాడ్యులస్కి, బల్క్ మాడ్యులస్కి, రిజిడిటీ మాడ్యులస్కి ఒక రిలేషన్ వస్తుంది. దిస్ రిలేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే ఈ ఫార్ములా ఇంపార్టెంట్. 1-2 సార్లు అడుగున్నారు. ఇప్పుడు చెప్తా నేను ఎందుకు చూసి రాశాను. ఏముంది, సింపుల్గా వీటిని టైప్ చేపిస్తే సరిపోద్ది కదా. మరి ఎందుకు చూసి రాశాను అని అంటే, మీరే కాదు నాన్న, ప్రతి సంవత్సరం నేను ఈ ఫార్ములాలు అందరికీ చెప్తా, నేను. కానీ సంవత్సరానికి ఒక్కసారే చెప్తా. మరి నాకు గుర్తుందా? నాకు గుర్తులేదుగా. నాకు గుర్తులేక కదా రాశాను. అండ్ నేను ఎన్ని సంవత్సరాలు చెప్తున్నా? ఇది నా 10th టైం, ఇది నా 10వ సంవత్సరం. 10సారి రిపీటెడ్గా రాసా ఇది. అయినా నాకు గుర్తుందా? నాకు గుర్తులేదు. గర్వంగా చెప్తా నాకు గుర్తులేదని. నేను ఇదేరా బాబు మీకు చెప్పాలనుకుంటున్నా. ఫిజిక్స్ని మీరు బట్టి పడదాం అనుకున్నారనుకో, అంటే గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నారు, గుర్తుపెట్టుకుందాం అనుకుంటే గయా అవ్వదు. అండ్ ఇంకోటి, నేను ఎంత ఫ్రీగా చక్కగా ఏ ప్రెషర్ లేకుండా ఉన్నప్పుడే నాకు గుర్తులేదు. ఎగ్జామినేషన్లో మీకు గుర్తొస్తాయా? ఎగ్జామినేషన్ ప్రెషర్లో మొత్తం ఫిజిక్స్ని మీరు గుర్తుపెట్టుకుంటే ఆ ప్రెషర్లో అన్నీ మీకు గుర్తొస్తాయా? ఖచ్చితంగా గుర్తురావు. దానికోసమే కావాలని చెప్పి నేను ఇక్కడ రాశాను, చూసి మరి రాశా. ఏముంది, వెళ్ళి ఏమంటారు, జస్ట్ క్యాజువల్గా అక్కడ పక్కకి వెళ్ళిపోయి ఈ ఫార్ములాలు చూసేసి వచ్చి రాయచ్చుగా బోర్డు మీద. కానీ ప్రూఫ్ మీ ఎదురు ఇలా బుక్ పెట్టి రాశా. సో ఎవడైనా సరే, సార్ నేను మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ చేశాను సార్, కానీ 2 నెలల క్రితం చేశాను సార్, 2 నెలల క్రితం చేసింది ఇప్పుడు నాకు గుర్తుండట్లేదు సార్. గుర్తుండదురా, మనం మనుషులం, ఎంతో కొంత మర్చిపోతాం. అది అందరికీ జరిగిద్ది.
నువ్వు కంగారు పడద్దు. అందుకే మనకు రివిజన్ ఎగ్జామినేషన్స్ అని ఉంటాయి. అందుకే మనం టెస్ట్ సిరీస్లు ఎక్కువ రాయాలి. నువ్వు ఎన్ని టెస్ట్ సిరీస్ రాస్తే, అంటే ఫుల్ సిలబస్ మీద టెస్ట్ సిరీస్లు రాసావనుకో, అడ్వాంటేజ్ ఏంటి, అందులో ప్రతి క్వశ్చన్ అంటే ఒక 25 క్వశ్చన్లు ఉన్న పేపర్ రాసావు ఫుల్ సిలబస్ మీద, అందులో ఒక్కో క్వశ్చన్ ఒక్కో చాప్టర్ నుండి వచ్చింది. ఆ క్వశ్చన్ ఏం చేస్తుంది, నీకు ఆ కాన్సెప్ట్ని రివైజ్ చేసింది, అంటే నీ బ్రెయిన్కి గుర్తు తెప్పించింది. అలా ఫ్రీక్వెంట్గా నువ్వు గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి విత్ ద హెల్ప్ ఆఫ్ క్వశ్చన్స్. అది గుర్తుపెట్టుకోండి. విత్ దిస్ వీఆర్ డన్ నాన్న. విత్ దిస్ వీఆర్ డన్, కంప్లీట్లీ డన్ విత్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. ఈ క్లాస్ వరకు చాలు, ఇంకా మీరు ఎక్స్ట్రా రెఫర్ చేయొద్దు. మీరు ఎంత డెప్త్ వెళ్తే అంత కంటెంట్ కావాల్సినంత ఉంది. ఇదే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ని నేను 12 నుండి 15 గంటలు చెప్పగలను. అంటే ఇంకా ప్రతిదాన్ని డిగ్ చేసుకుంటూ బాగా విడమరుచుకుంటూ ఇంకా డీప్గా వెళ్ళడం జేఈ అడ్వాన్స్ లెవెల్లో. కానీ అవసరంలా, రైట్? మీకు మెయిన్స్ లెవెల్ అండ్ స్లైట్లీ బియాండ్ మెయిన్స్ లెవెల్ వరకు కవర్ అయిపోయింది. స్ట్రైట్ అవే స్టార్ట్ సాల్వింగ్ క్వశ్చన్స్. ఆల్ ద బెస్ట్ నాన్న, కీప్ వర్కింగ్ హార్డ్. ఆల్ ద బెస్ట్, కీప్ వర్కింగ్ హార్డ్. అండ్ అమ్మ, రేపు గ్రావిటేషన్, రేపు ఎల్లుండి గ్రావిటేషన్ అవగొట్టేస్తాను మీ దివాళీ కన్నా ముందు. సో యూ విల్ బీ ఏబుల్ టు ఈజీలీ కంప్లీట్ డ్యూరింగ్ ద దివాళీ బ్రేక్. ఈజీగా దివాళీ బ్రేక్లో మీకు ఇంకేంటి మిగిలిపోయింది. ఈరోజు నేను సాలిడ్స్ చేస్తా, గ్రావిటేషన్ అనేది నేను ఇంతవరకు చెప్పలేను. సో గ్రావిటేషన్ ఒకటి, ఆ తర్వాత మిగిలిపోయింది ఏంట్రా బాబు అంటే ఫ్లూయిడ్ మెకానిక్స్. ఫ్లూయిడ్ మెకానిక్స్ తప్ప ప్రతి చాప్టర్ని నేను ఏదో ఒక సిరీస్లో టచ్ చేశాను. మీరు ఇంకా క్వశ్చన్ సాల్వ్ చేసుకోవచ్చు. బాయ్ నాన్న.